business coach and motivational speaker, one of the famous Sri Badaram Madhunuri Garu. Please welcome to the dance. Come on everybody, claps all of you. Music. Heartily welcome sir, Private Group నుంచి కూడా sir, heartily welcome. And Private Group నుంచి సార్ ని చక్కని ఫ్లవర్ బొకేతో సన్మానించడానికి మరి స్టేజ్ పైకి ఆహ్వానించబోతున్నాను. కేఎన్ఆర్ సార్ ప్లీజ్ వెల్కమ్ టు ద డాష్. విఆర్ఎన్ సార్ ప్లీజ్ వెల్కమ్ టు ద డాష్. రాజేందర్ సార్ ప్లీజ్ వెల్కమ్ టు ద డాష్. ప్రసాద్ సార్ ప్లీజ్ వెల్కమ్ టు ద డాష్. మహిపాల్ సార్ ప్లీజ్ వెల్కమ్ టు ద డాష్. సురేష్ సార్ వెల్కమ్ టు ద డాష్. చరణ్ రెడ్డి సార్ వెల్కమ్ టు ద డాష్. నవీన్ కుమార్ సార్ ప్లీజ్ వెల్కమ్ టు ద డాష్. కొంచెం వాల్యూమ్ సార్ ప్లీజ్ వెల్కమ్ టు ద డాష్. కమర్ మ్యూజిక్ అందరు గట్టిగా చెప్పట్లండి. ప్రైవేట్ గ్రూప్ నుంచి మరి ఈ రోజు మోటివేషనల్ స్పీచ్ ఇవ్వడానికి వన్ ఆఫ్ ద ఫేమస్ శ్రీ బదరం మధునూరు గారు ప్లీజ్ మన ముందుకు వచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో తనకి ఆహ్వానం తెలియజేయాలని. కమాన్ ఎవ్రీబడీ. Heartily welcome sir. వెరీ గుడ్ థ్యాంక్ యూ. అండ్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేను సిద్దిపేట వాస్తవ్యుని. మా ఊరు దుద్దడాంకిరెడ్డిపల్లి నేనే ఎక్కడోనో కాదు పీకుడు ఇక్కడనే. అండ్ రెండోది మీకు తెలియని విషయం, సిద్దిపేట డిపో దగ్గర ఇల్లు కట్టుకొని అమ్మేసినాం మేము. నానమ్మ వాళ్ళ ఊరు అంకిరెడ్డిపల్లి, దుద్దడి అంకిరెడ్డిపల్లి. అమ్మమ్మ వాళ్ళ ఊరు గజ్వెల్ దగ్గర జగదేవ్పూర్. సెటిల్డ్ ఇప్పుడు హైదరాబాద్లో ఎల్బీ నగర్లో. బట్ ఫస్ట్ టైం మోటివేషనల్ స్పీకర్గా ఇంత ఎదిగిన తర్వాత నా టౌన్లో నేను పుట్టిన ప్లేసు మన సొంతూరు అంటాం కదా. సో ఈ కాన్స్టిట్యుయెన్సీలో సెషన్ చేయడం ఇదే మొదటిసారి. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ ప్రైమ్ వెల్త్ గ్రూప్, కేఎన్ఆర్ వీళ్ళందరికీ ఫెంటాస్టిక్ వర్క్ వీళ్ళది. ఎందుకంటే వీళ్ళ అసోసియేషన్ నాకు రెగ్యులర్గా జరుగుతూ ఉంది. 4 years ముందు నుంచి కేఎన్ఆర్ నాకు తెలుసు. 4 years ముందు కేఎన్ఆర్ వేరు, ఇప్పటి కేఎన్ఆర్ వేరు. అప్పుడు ఒక లీడర్గా చూసినా ఇవాళ ఒక శక్తిగా ఎదుగుతున్నాడు. సో చాలా జాగ్రత్తగా గమనించండి ఆ పాయింట్ చెప్పేది. ఇంకొకటి, నేను నా నోట్లోంచి వచ్చిన మాటలు ఏవి కూడా నేను ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చిన అబద్ధాలు చెప్పాను. నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చేది చెప్పు సార్ అంటే నేను చెప్పాను. నా మనసుకు నచ్చితే చెప్తాను, నేను కరెక్ట్ అనిపిస్తే చెప్తాను. నువ్వు పైసలు ఇచ్చినా చెప్పాను. సో నా అలవాట్లు చాలా క్లియర్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వామ్ వెల్కమ్ టు ఎవ్రీవన్. సిద్దిపేటలో మంచి ప్లేసు, అద్భుతమైన టౌను, వెరీ వెల్ డెవలప్డ్ ప్లేస్ మనది. చదువులో కూడా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. నిజంగా ఎప్పటి నుంచో కూడా మంచి ర్యాంక్స్ వస్తున్న ప్లేస్ మనది సిద్దిపేట. అండ్ ఉద్యమ నాయకులకు అడ్డా. కేసీఆర్ జిల్లానే ఇది. హరీష్ రావు మెయిన్ అడ్డా. మిగిలితే ఈ రూట్లోనే కేటీఆర్ పోవాలి, కవిత పోవాలి, వేరే రూట్లు లేవు వాళ్ళకు. సో అంత పవర్ఫుల్ అడ్డాలో మనం ఉన్నాం. ఫైన్, గవర్నమెంట్ చేంజ్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఎవ్రీవన్ ఈజ్ గుడ్ నా దృష్టిలో. నేను రిక్వెస్ట్ చేసేది మీ అందరికీ, నేను ఇచ్చే టైం సిన్సియర్గా వాడుకోండి. నా సెషన్ అంతా విన్న తర్వాత నచ్చని వాళ్ళు ఉండరు 99%, దాంట్లో డౌట్ లేవు. అండ్ వీడియోలు తీయకండి, సిన్సియర్గా వినండి. ఒకటి, ఈ వీడియో తీసే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఎవరు పెట్టకూడదు, ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్. సో ఒక రిక్వెస్ట్ అందరికీ, బికాజ్ ఇవి సేల్స్ సెషన్స్ ఇవి బేసిక్గా. 2 తెలుగు రాష్ట్రాల్లో, మళ్ళీ చెప్తున్నాను, అంకిరెడ్డిపల్లి ఊరు నుంచి ఎదిగినా కూడా నేను, మా నాన్న సోషల్ వెల్ఫేర్లో లెక్చరర్, తాత ఫార్మర్. అక్కడ ఇప్పటికి మాకు ల్యాండ్స్ ఉన్నాయి, ఇల్లు ఉంది, అప్పుడప్పుడు వచ్చిపోతాం. సో వీఆర్ రెగ్యులర్ ఈ ఏరియాలో. ఎప్పుడు అంకిరెడ్డిపల్లికి వచ్చినా కూడా సిద్దిపేటకు వచ్చి బస్సు ఎక్కాలి. మాకు ఒకటే ఉంటుండే, 5ంటికో బస్సు ఉంటుంది ఇక్కడ నుంచి. లేదంటే దుద్దడిపోయి అక్కడి నుంచి మళ్ళీ బస్సులు ఉంటాయి, మనం సైకిళ్ళ మీద నడుచుకుంటున్నా పోవాలి. సో ఈ ఏరియా బాగా తెలిసిన వ్యక్తిని నేను. కాకపోతే టౌన్లలో ఒక గమ్మత్తైన ఇష్యూ జరుగుతుంది. ఏంటి అంటే, మొట్టమొదట టౌన్లల్లో, నేను మళ్ళీ చెప్తున్నా, మంచి పీపుల్ ఉంటారు, ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు, తెలివికల్లోళ్ళు ఉంటారు టౌన్లలో. కాకపోతే పోటీ తత్వం అనేది ఉంటుంది చూడండి, అది సిటీలో ఉన్న వాళ్ళంతా ఉండదు. అది జనరల్ కూడా అంతే. ఎందుకంటే పోటీ తత్వంలో కొంచెం వెనకబడతాం మనం. కంఫర్ట్ లైఫ్ ఉంటుంది టౌన్లలో. ఊరికి పోయినాం అనుకోండి, ఇంకా కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది.
అదే నువ్వు హైదరాబాద్ పోయినావు అనుకోండి, కొంచెం కాంపిటీషన్ స్పిరిట్ ఎక్కువ అవుతుంది. అట్లా అని చెప్పి హైదరాబాదే ఖతర్నాకు అని నువ్వు అన్నాం అనుకో, నేను ఒప్పుకోను. ఎందుకంటే బాంబే పోయినావు అనుకో, హైదరాబాద్ వాళ్ళు నథింగ్, పీక వనికిరారు. బాంబేలో చాలా పవర్ఫుల్ ఖతర్నాక్ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే బాంబేలో పోటీతత్వం ఇంకా ఖతర్నాక్ ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి నువ్వు దుబాయ్ యూఎస్ పోయినావు అనుకోండి, పోటీతత్వం ఇంకా పెరుగుతుంది. అంటే ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మనమున్న ల్యాండ్ నుంచి బయటకు ఎక్కడైతే అడుగుపెట్టి చూస్తామో అప్పుడు ప్రపంచం అర్థమవుతుంది మనకు. మన ఊర్లోనే కూర్చొని, మన టౌన్లోనే కూర్చొని మనమే గ్రేట్ అని అనుకోవడం ఒక దశ వరకు కరెక్ట్, లైఫ్ లాంగ్ కరెక్ట్ కాదు అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వెస్ట్ మీ అందరికీ ఏంటంటే, ఇంకొకటి, మిడిల్ క్లాస్లో ఉన్న మిస్టేక్స్ అర్థం చేసుకోండి. మనం పెరిగిన విధానంలో మంచిని అర్థం చేసుకోండి, చెడుని అర్థం చేసుకోండి, రెండు అర్థం చేసుకోండి. నేను అంటే మంచి లేదు అని నేను అన్నాను, అదర్వైజ్ మనం ఇంత బాగా లేదు. ఇవాళ మేడం ఇంతకు ముందు అనేది ఆల్ వైట్ షర్ట్స్ వేసారు అనేది కరెక్ట్. అది రియల్ ఎస్టేట్ వాళ్ళు మెజారిటీకి అలవాటు ఉంది, వైట్ అండ్ వైట్ వేయడం అనేది రియల్ ఎస్టేట్లో మంచి అలవాటు ఉంది. అని ఇవాళ చెప్తున్నా నేను ఓపెన్గా, వీళ్ళ ఎన్ని మీటింగ్లు చేసినా నేను ఇప్పటిదాకా, ఇవాళ వచ్చిన క్రౌడ్ యాక్చువల్లీ పవర్ఫుల్ ఉంది. నిజంగా నేను అబద్ధాలు ఆడతాను, ప్రతి ప్లేస్లో ఇట్లా అబద్ధాలు ఆడ. నేను కావాలంటే పాస్ట్ విన్నోళ్ళని అడుగుండేవారు నన్ను. ఇక్కడ ఏమంటే ఇది టౌన్, ఇది పవర్ఫుల్ టౌన్ అండ్ డెవలప్డ్ టౌన్ అండ్ వన్ ఆఫ్ ద మోడల్ టౌన్స్గా చూపిస్తారు సిద్దిపేటలో. మొత్తం తెలంగాణలో అందరూ ఏమంటారు, సిద్దిపేట డెవలప్ అయిన విధానం చూడండి అంటారు. ఇది ఫస్ట్ డెవలప్ అయింది, తర్వాతనే మిగిలిన ప్లేసులు అన్ని చూసి డెవలప్ చేస్తూ వెళ్ళారు అందరూ కూడా. అండ్ ఎందుకు అంటే పవర్ఫుల్ లీడర్స్ వచ్చారు ఈ ఏరియాల నుంచి, నో డౌట్. దాంట్లో పవర్ఫుల్ లీడర్స్ వచ్చినారు అంటే పవర్ఫుల్ జనాల మధ్యలోంచి పవర్ఫుల్ లీడర్ పుట్టుకొస్తాడు. కానీ ఈ పీపుల్ అన్పవర్ఫుల్ ఉండి లీడర్ పవర్ఫుల్ పుట్టుకున్నాడు ఇక్కడ. సో సిద్దిపేట ఏరియా చాలా పొటెన్షియల్ ఏరియా, నిజానికి బిజినెస్ పొటెన్షియల్ ఏరియా మంచిది. మేము ఇల్లు అమ్మినప్పుడు ఎగ్జాక్ట్ కొత్త బస్ స్టాండ్ పక్కన బస్ డిపో వెనకాల అంటే ఎంత తెలుసా, 100 మీటర్ల వెనకాల మేము ఇల్లు కట్టినాము. కట్టి అమ్మింది ఎంతలకు తెలుసా, 2.5 లక్షలకు అమ్మినాము. ఇవాళ నాకు తెలిసి 1.5 ఉంటుంది, 1.5 ఉంటుంది. కట్ చేస్తే ఎంత టైం అని నన్ను అడిగినాం అనుకోను, 20 years కింద. అంటే రేట్ ఎట్లా మారుతుంది తెలుసా, రియల్ ఎస్టేట్ అంటే చాలా మంది తెలుసు అని అనుకుంటారు. తెలుసు అనేది నీ మూర్ఖత్వం, నీకు అంత సీన్ ఉండదు. ఎందుకు ఉండదు తెలుసా, ఒకవేళ తెలిసి ఉంటే నీ దగ్గర 50 కోట్లు ఉండాలి. కరెక్ట్గా కనుక నీకు నాలెడ్జ్ ఉంటే, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద నాలెడ్జ్ ఉంటే. హానెస్ట్గా చెప్తున్నా, మీకు అంత సీన్ లేదు. ఓపెన్గా చెప్తున్నా నేను మీకు. ఎందుకు చెప్తున్నా తెలుసా, అంత గట్టిగా ఎందుకు చెప్పగలుగుతున్నా తెలుసా, మనకు హార్డ్ వర్క్ అలవాటు చేశారు, కష్టపడడం అలవాటు చేశారు, పరిగెత్తడం అలవాటు చేశారు. చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ అలవాటు చేయలేదు మనం. ఇది మిడిల్ క్లాస్లో రోగం, అది మానసిక రోగం నా దృష్టిలో, మానసిక రోగం. ఖతర్నాక్ 90% తెచ్చుకోండి సిద్దిపేటలో వాడు, 99% తెచ్చుకోండు, 98% తెచ్చుకోండు, ఎంబీబీఎస్లో సీట్ తెచ్చుకోండు, ఇంజనీరింగ్లో సీట్ తెచ్చుకోండు, ఐఐటీలో సీట్లు కొట్టిరు. నేను మీకు చెప్తున్నా, ఐఐటీలో ఐఎంలు పీక వనికిరారు నా శాలరీ, నేను సంపాదించే సంపాదన. నేను ఐఐటీ కాదు, ఐఎం కాదు, నేను ఏది కాదు. నవోదయ స్కూల్లో చదువుకున్నా, ఫ్రీ ఎడ్యుకేషన్ టోటల్. వర్గల్ నవోదయ స్టూడెంట్ నేను, 4th బ్యాచ్ స్టూడెంట్ నేను. అండ్ నా ర్యాంక్ 25, 26, 27 నవోదయ. ఎందుకంటే అందరు ఇంటెలిజెంట్ ఉంటారు కాబట్టి నా ర్యాంక్ 25, 26, 27 అని నడుస్తుండే. మా నాన్న అడుగుతుంటే ఎన్ని మార్కులు వచ్చినారా, 75 వచ్చినా అంతే. వీడియో ప్లీజ్. ఏం లేదు, సోషల్ మీడియా చాలా పవర్ఫుల్, 2 సైడ్ల కత్తి సోషల్ మీడియా. నిన్ననే కుమారి ఆంటీ ఫేమస్ అయింది, పొద్దున ఫేమస్ అయింది, నిన్న ఆగమైంది. అదంతా మీదైనే. ఆమె ఫేమస్ అవడు మీదైనే, ఆమె దరిద్రమవుడు మీదైనే. నాకు అందుకే సోషల్ మీడియా అంటే కొన్నిసార్లు మంచి, కొన్నిసార్లు భయం. అది ఎందుకంటే 2 సైడ్ల కత్తి సోషల్ మీడియా. అవి వాళ్ళు బంద్ చేసిర్రు, ఆమె తెలుసా లొల్లి. ఎందుకు బంద్ చేసారు, ఓవర్ హంగామా, 8 లక్షలు సంపాదిస్తుంది, మొత్తం ఆగం చేస్తారు. ఒకరిని సంకనాకి చేస్తారు విత్ ఇన్ నో టైం. బతకనిగారు మీరు జనాలు. అందుకు నేనేమంటా, నా కెరియర్ను జాగ్రత్తగా మలుచుకుంటున్నా, మీరు గెలకకుండా చేస్తున్నా. నేను సిద్దిపేటనే, కానీ ఎవరికి ఫోన్ నంబర్ ఇవ్వ, ఓపెన్ చెప్తున్నా. మీరు ఇవ్వాలి నన్ను కలుసుడు, మీ అదృష్టమా దురదృష్టమా నువ్వు డిసైడ్ చేసుకో, నాకు ఫరక్ పడదు. నాది అదృష్టం, ఎందుకంటే నేను సిద్దిపేటలో నా ఊర్లో చెప్తున్నా, నాది అదృష్టం. అంతవరకు నేను అదృష్టం. మళ్ళీ చెప్తున్నా, ఫోన్ నంబర్ ఎత్తుక్కోండి, దొరకదు. ఫేస్బుక్లో దొరకదు, యూట్యూబ్లో దొరకదు. ఒకవేళ దొరికి నువ్వు కావాలంటే ఎక్కడో ఒక్క ప్లేస్లో ఉంది, ఆ ప్లేస్ నాకు మాత్రమే తెలుసు. కొందరికి దొరికితే వాళ్ళు ఫోన్ చేస్తే 99% ఎత్తా. ఒకవేళ ఎత్తితే నా ధర్మం ఏంటంటే ఫస్ట్ టైం జాగ్రత్తగా మాట్లాడతా, ఎక్కడి నుంచి నాన్న ఏంది అది ఇది అంట. 2 నిమిషాల్లో మాట్లాడి కట్ చేస్తా. కానీ 2 నిమిషాలు మంచిగా మాట్లాడు, చెడగొట్టా. 2 నిమిషాల తర్వాత ఫోన్ ఎప్పుడైతే పెడతానో నంబర్ బ్లాక్ చేస్తా. ఎందుకు తెలుసా, ఎవరితో పడితే వారితో మాట్లాడితే నా జీవితం ఆగం కాదు. నేను ఎవరితో మాట్లాడాలి తెలుసా, నా క్లయింట్లతో మాట్లాడాలి. నా క్లయింట్లు ఎవరు, రియల్ ఎస్టేట్ ఎండి. నేను మిడిల్ క్లాస్ మామూలు కామన్ మ్యాన్తో మాట్లాడితే నా డే అంతా పోతుంది, నాశనం అయిపోతుంది. నువ్వు బాగుపడతావు,
నేను ఆగమై నిన్ను బాగుపరచుడు నా ధర్మం కాదు నాకు. నువ్వు అనొచ్చు మరి గంట స్వార్థమా సార్, అందుకే వీడియోలు పెట్టిన ఇంటర్నెట్ చూసుకో, సపరేట్గా మూసుకొని కూర్చో. వీడియోలు పెట్టిందే మీకోసం, అవి ఫ్రీనే కదా, దానికి పైసలు తీసుకోవట్లేము కదా. ఇక్కడ వచ్చి జనాలు అన్నారు వీడియోలు విన్నా సారీ అన్నాడు. ఆ వీడియోలే ఫ్రీగా ఎందుకు పెట్టినామంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అది విని డెవలప్ కావడానికి పెడుతున్నాం. ఈ ఇయర్ ఇంకా రిలీజ్ చేస్తాం, కానీ మళ్ళీ పర్సనల్గా మాట్లాడే టైం ఉండదు. కానీ మళ్ళీ చెప్తున్నా, ఈ ఏరియా అన్నప్పుడు ఎప్పుడు ఒకలాంటి అవినాభావ సంబంధం మనుషులకు ఉంటుంది, దాంట్లో డౌటే లేదు, దాంట్లో నో డౌట్. నాకు అండ్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నా, ఈ ఏరియా వ్యక్తిగా మీకు చెప్తున్నా, నాకు ఓవరాల్ మిడిల్ క్లాస్ వాళ్ళు బాగుపడితే ఆనందపడే మొట్టమొదటి వ్యక్తి నేను. అయినప్పటికీ చెప్తున్నా, సిరిపేట వాళ్ళు బాగుపడితే అంతకంటే మించింది నాకు. ఇవాళ గంటం బావు మినిమం తీసుకుంటా సెషన్. అండ్ ఆకలితో చచ్చిపోయినట్టు హిస్టరీ చూడలే ఈ మధ్య కాలంలో ఎవరు. సో మీరు ఎవరు చచ్చిపోరు, టెన్షన్ పడకండి. కాబట్టి గంట కాగానే ఇట్లా చూడకండి పీపుల్. సినిమాలు చూడలే కదా నీ ముఖానికి 2:30 దాకా సినిమాలు కూర్చోడు, ఏమైనా చచ్చిపోలే మరి. ఇవాళ చచ్చిపోతావు చావు. కాబట్టి నువ్వు టెన్షన్ పడకు, బతుకు. ఒకవేళ ఎవడన్నా పోతే నా మీద కేసు పెడదాం, కానీ ఎవరు నేను ఇప్పటిదాకా ఇన్ని సెషన్లలో ఎవరు పోలే. టెన్షన్ పడకూడదు. 2000 సెషన్స్ చేసిన, 500 రియల్ ఎస్టేట్ సెషన్స్ చేసిన, 50 కంపెనీలకు చేసిన, 50 కంపెనీలు. ఈ మధ్య కాలంలో నేను చేస్తుంది రియల్ ఎస్టేట్ ఎండీలకు పర్సనల్ చిన్న గిడ కూర్చొని. సో ఇంకొకటి ఎవ్వరు కదలొద్దు, మాట్లాడొద్దు, బయటకు దోపేసేయండి ఎవరన్నా కానీ నేను చెప్తాను. ఈ వీళ్ళైనా వాళ్ళైనా హైదరాబాద్లో హోటల్లో భయపడతారు నా సెషన్ అంటే, వీడు ఏడ తింటారని తెలియదు. హాల్లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి. ఇక్కడ కూర్చున్నావు, నేను టీచర్ నువ్వు స్టూడెంట్, దట్స్ ఆల్. నీ ఏజ్ నాకు సంబంధమే లేదు, నీ ఏజ్తో నాకు అస్సలు సంబంధం లేదు. నేను చెప్తాను ఎందుకు, నా గురువులు నాకు చెప్పినారు, డిసిప్లిన్ మెథడ్లో వినమని చెప్పినారు, విన్నా, ఆచరించిన, సక్సెస్ అయినా అదే నీకు చెప్తా, మేనర్లోనే చెప్తా. వినేది ఉంటే వినాలి, లేకపోతే దొబ్బేయాలి, ఇంతే రోజు. ఇది తప్ప వేరే లేదు. ఆ లాస్ట్ పాయింట్ ఏం చెప్తున్నా, 4-5 ఎండీలకు పర్సనల్ మెంటర్. నేను 100 కోట్ల నుంచి 1000 కోట్ల ఎండీలకు పర్సనల్ మెంటర్గా వ్యవహరిస్తున్నాయి ఇప్పుడు. అండ్ ఫ్యూచర్ చాలా పవర్ఫుల్ అవుతాం. నేనేమంటున్నా, ఇదంతా ఒక్క రోజులో జరగలేదు. ఇన్ని మాట్లాడినా కూడా ఒక్క రోజులో జరగలేదు. 10 సంవత్సరాల హార్డ్ వర్క్, 20 సంవత్సరాల టోటల్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్. 10 సంవత్సరాలు టీసీఎస్లో పనిచేసిన, ఫారిన్ కంట్రీలు తిరిగినాము, ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాము, 150 మందికి. 2013లో శాలరీ వదిలేసింది, ₹1,00,000 ఇన్హ్యాండ్ శాలరీ వదిలేసిన తర్వాత బయటకు వచ్చినాం, కష్టాలు పడ్డాం, సెటిల్ అయినాం. ఎన్టీఆర్ ట్రస్ట్లో ప్రోగ్రామ్ మేనేజర్ చేసిన, టీడీపీకి ట్రైనింగ్లు ఇచ్చిన, మొన్న గవర్నమెంట్లో టీఆర్ఎస్కు ట్రైనింగ్లు ఇచ్చిన, రియల్ ఎస్టేట్ మొత్తం ట్రైనింగ్లు ఇచ్చిన. ఫ్యూచర్లో పొలిటికల్ ట్రైనర్గా కూడా చాలా పవర్ఫుల్గా అయితే. ఇదంతా హార్డ్ వర్క్తో మాత్రమే జరుగుతుంది, పొగరుతో జరుగుతుంది. నేను ఎందుకు పొగరు మాట్లాడతా అంటే సింపుల్ రూల్, నేను సక్సెస్ అయినా చెప్తుంటే నోరు మూసుకొని విని ఆచరించు, లేదంటే వెళ్ళిపోను. నాకు అంతే. ఎందుకంటే నీ ఒక్కడి వల్ల వేరే డిస్టర్బ్ అవుతాడంటే నేను ఒప్పుకోను. నేను ఆయన చాలా మంది వచ్చి అంటారు మొబైల్ సైలెంట్ పెట్టుండి, ఎవడు పెట్టకుండా నేను కంట్రోల్ చేస్తా హాల్ని. 4000 మంది కూర్చున్నా కంట్రోల్ చేస్తా హాల్ని. ఆ దమ్ము నాకు ఉంది. ఎందుకంటే నేను స్పీకర్లల్లో 2 తెలుగు రాష్ట్రాల టాప్ 3 సేల్స్ ట్రైనర్. నేను ఇక్కడ ప్రైమ్ వెల్త్ వాళ్ళది ఎందుకు నచ్చుతుంది, వీళ్ళు టైం ఎంబడబడి మరీ తీసుకుంటారు. టైం పక్కన వద్దు పోయి అంటే కూడా డేట్ ఇవ్వకుండా రాజు వదిలిపెట్టాడు, కేఎన్ఆర్ వదిలిపెట్టాడు. నన్ను సార్ మీరు రావాలి సార్ అని అంటారు. వీళ్ళది ఎందుకు నాకు నచ్చుతుంది అంటే, యాక్చువల్గా నాకు నచ్చని కంపెనీతో పని చేయాలి కూడా, నువ్వు పైసలు ఇస్తా అన్న చేయాలి. నా రూల్స్ ధర్మాలు చాలా పవర్ఫుల్ ఉన్నాయి, వాల్యూ సిస్టమ్ కరెక్ట్ పెట్టుకుంటాను. అండ్ తప్పు ఒకటి 3 ఏళ్ల నుంచి తప్పు చేయలేదు, మోసం చేయలేదు, అబద్ధం చెప్పలేదు. 3 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నా. అది ఎందుకు చేస్తున్నా కూడా చెప్తా. నేను పెట్టుకున్న సంకల్ప సిద్ధి అంటారు. ఫస్ట్ ఏమో సంకల్పం అంటాం, సెకండ్ ఏమంటాం తెలుసా, దానికి బలం చేకూరుస్తే సంకల్ప బలం అంటాం. మూడోది ఏంటి తెలుసా, పెట్టుకున్న సంకల్పం ఈజీగా సిద్ధించితే సంకల్ప సిద్ధి అంటాం. సంకల్ప సిద్ధి కనుక ఎవరికన్నా ఈజీగా జరగాలంటే వాడు అబద్ధం మాట్లాడొద్దు, మోసం చేయొద్దు, ఎవరికి నెగిటివ్ చేయొద్దు, ఒకని నెగిటివ్ కోరుకోవద్దు. అప్పుడు వానికి సంకల్పం సిద్ధిస్తుంది. అంత పవర్ఫుల్ అవుతాడు పర్సన్. ఈ సింపుల్ టెక్నిక్. కానీ దాన్ని మనం ఏం చేస్తున్నాం తెలుసా, మిస్ అయిపోతున్నాం. తెలియక నేను అంటుంది, చిన్న తప్పే చేస్తాము తెలియక. నువ్వు అబద్ధం మాట్లాడినావు, ఎవరికి తెలియదు, అంతరాత్మకైతే తెలుసు కదా నేను మాట్లాడినావు అబద్ధం. నీ అంతరాత్మకి అబద్ధం మాట్లాడిన తర్వాత నువ్వు సంకల్పం సిద్ధించుడు అనేది దూరం, చాలా దూరం అది. కాబట్టి అది కానీ కాదు. అందుకని రిక్వెస్ట్ మీ అందరికీ ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే అంటారు, ప్రైమ్ వెల్త్ గ్రూప్ ఎందుకు నచ్చుతుంది నాకంటే, డిఫరెంట్ టౌన్స్లలో వాళ్ళు ఇప్పుడు నా 3 ఏళ్ల నుంచి చూస్తున్నా దగ్గరగా వీళ్ళను. డిఫరెంట్ టౌన్స్లలో ముస్తాబాద్ ఫస్ట్ వెంచర్ చేసినారు నేను వచ్చినప్పుడు. టోటల్ 5 అయినాయి. బట్ ఓవరాల్ నేనంటుంది వీళ్ళ జర్నీ 3-4 ఏళ్లలో చూస్తుంటే ముస్తాబాద్ నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి కామారెడ్డి, రామాయణపేట, తర్వాత మొన్న ఒకటి, ఇక్కడ ఒకటి, సిద్దిపేట కన్నా సిరిసిల్ల ముందు. ఒక్కొక్క వెంచర్ జాగ్రత్తగా డిఫరెంట్ టౌన్స్లలో ఓపెన్ చేసినా కూడా రూల్స్ కరెక్ట్ పెట్టుకొని, ఈఎంఐలో కరెక్ట్ సిస్టమ్ సెట్ చేసి,
చెప్పిన మాటను చెప్పినట్టుగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అందుకని ఇవాళ వీళ్ళు వెనకాల 200-300 మంది సిన్సియర్గా వచ్చి కూర్చోవడానికి రెడీ ఉన్నారు. అదర్వైజ్ కానీ కాదు. నువ్వు ఎక్కడన్నా తప్పులు చేసినావు, మోసం చేసినావు సార్, ఒకసారి మోసం చేయొచ్చు. సోషల్ మీడియా యుగంలో ఉన్నాం మనము. నువ్వు ఒక్క చిన్న తప్పు చేసినావు అంటే దుమ్ము దులిపేస్తారు సోషల్ మీడియా. అందుకని రిక్వెస్ట్ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఎదుగుతున్న కంపెనీ. అండ్ ఇప్పుడు ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ ఏం పెట్టుకున్నారు, మంచి ప్లేస్లలో వెంచర్లు తీసుకొని 5 మోడల్ హౌస్లు కట్టించి అవన్నీ సెటిల్ చేస్తున్నారు. అదంతా మెథడ్. ఇంకా చెప్పినరో చెప్పలేదో నాకు తెలియదు, ఇప్పుడు మాట్లాడతారు వాళ్ళు. అవి ఎందుకు చేస్తున్నారు మీకంటే, ఇట్లాంటి ప్లేస్లలో టౌన్లలో మంచి డిటిసిపి లేఅవుట్ల అద్భుతమైన ఇల్లు కట్టుకున్నప్పుడు ఉండే అంత అందము ఈ జీపీ లేఅవుట్లలో రాదు. మనం ఒరిజినల్గా కట్టుకునే జీపీ లేఅవుట్లు అక్కడ రోడ్స్ 30 ఫీట్ ఉండయి, 22 ఫీట్ 18 ఫీట్లు కూడా వేస్తారు. ఆ 30 అయితే అసలు వేయరు జీపీలలో. చాలా మంది 22 ఫీట్ జనరల్గా వేస్తారు. జీపీ లేఅవుట్లలో ఏంది, స్ట్రక్చర్డ్ లేఅవుట్ కూడా ఉండదు అండ్ రూల్స్ ఉండవు. డ్రైనేజ్ సిస్టమ్ ఉండదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కాంపౌండ్ వాళ్ళు, లేకపోతే ఈ వాటర్ ట్యాంక్ కట్టడం. దేర్ ఆర్ రూల్స్ ఉన్నాయి, డిఫైన్డ్ బై రెరా, ఆల్సో డిఫైన్డ్ బై డిటిసిపి, ఆల్సో డిఫైన్డ్ బై హెచ్ఎండిఏ. ఏ లేఅవుట్ ఎట్లా ఉండాలి అనేది మ్యాండేట్ రూల్స్ డిఫైన్ చేసింది గవర్నమెంట్. ఒకప్పుడు అంత పవర్ఫుల్ రూల్స్ లేవు, ఇప్పుడు పవర్ఫుల్ రూల్స్ వచ్చినాయి. ఎందుకంటే మధ్యలో వచ్చిన కొన్ని కంపెనీలు చేసిన తప్పుల వల్ల గవర్నమెంట్ కూడా వాటిని రెక్టిఫై చేసుకుంటూ పోతా ఉంది. ఇప్పుడు పెట్టిన మ్యాండేట్ రూల్ ఏం పెట్టారో తెలుసా, అందులో 20% మార్గేజ్ ప్లాట్లు ఉంటాయి. 20% మార్గేజ్ ప్లాట్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయి, ఓవరాల్ డెవలప్మెంట్ పర్ఫెక్ట్ చేసినప్పుడే 20% మార్గేజ్ ప్లాట్లు రిలీజ్ అవుతాయి. అన్ని ప్లాట్లు అమ్ముకున్నప్పుడే ఓనర్కు ప్రాఫిట్ వస్తుంది, లేకపోతే ఓనర్కు ప్రాఫిటే రాదు. అందుకని మ్యాండేట్ ఏం చేసిండు గవర్నమెంట్ వాడు, కరెక్ట్గా కంపెనీల గొంతు పట్టుకుండు. నా దృష్టిలో ఏం పట్టుకుండు, 20% పట్టుకుండు. ఆ 20% నువ్వు అమ్మలేదనుకో నీకు ప్రాఫిట్స్ రావు, నువ్వు చేసి వేస్ట్ అవుతుంది అని 20ని ఆపేసాడు. 20 ఎప్పుడు ఇస్తాడు, నువ్వు మొత్తం యాజ్ పర్ రూల్స్ డెవలప్మెంట్ చేసినావా 20 రిలీజ్ చేస్తా అంటాడు. ఇది సిస్టమ్. వెంచర్కు అదే రూల్స్, విల్లాలకు అదే రూల్స్, ఫ్లాట్స్కి అదే రూల్స్ అక్రాస్ హైదరాబాద్, ఏపీ, తెలంగాణలో. మన తెలంగాణ ఏదైతే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత రూల్స్ కొంచెం స్ట్రింజెంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే తప్పు జరిగినప్పుడే రూల్స్ మారుతుంటాయి ఎప్పుడు కూడా. సో ఇప్పుడు ఈ రూల్స్ బాగున్నాయి నిజానికి చెప్పాలంటే. సో ఇక్కడ వీడియోస్ వద్దు. సో ఇక్కడ ఏం చేస్తున్నారు తెలుసా, అందుకని వీళ్ళు యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా చేస్తున్నారు. ముందు చేసిన లేఅవుట్లు చూడొచ్చు మీరు, పాత లేఅవుట్లు. కానీ మీరు కావాలంటే అసోసియేట్, ఇక్కడ అందరు కూర్చున్న అసోసియేట్లే. ఇక్కడ అమ్మడానికి మీకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలంటే లేఅవుట్ కొత్తది వస్తుంది. ఇక్కడ మనకు కొత్తది వచ్చినప్పుడు క్లీన్ చేసి ఉంటుంది ల్యాండ్ మొత్తం. ఇవన్నీ చేస్తామని చెప్తారు. మరి ఇవన్నీ చేస్తారా లేదా అన్నప్పుడు మీరేం చెక్ చేయొచ్చు, పాత వెంచర్లు ఎక్కడ చేశారు సార్ దాని ఫోటోలు చూపించండి. ఒకటి ఫోటోలు చూస్తే కొంతవరకు నమ్మొచ్చు. సరే ఫోటో మార్ఫింగ్ చేస్తారు సార్ ఇవాళ అన్నావు అనుకో, పోయి చూసిరా, అదేం ఏపీలో లేదు, ఇక్కడనే ఉంటుంది. నియర్ బైలో 30 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్, 40 కిలోమీటర్స్, మాక్సిమం 60 కిలోమీటర్స్లలో ఉంటుంది. అక్కడ పోయి చూసిరండి, కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. రెండోది, ఒక వెంచర్లో కొంతమందిని మోసం చేసినామంటే కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది. మనం కంపెనీ ముందుకు నడపలేము. నువ్వు ఆ తర్వాత ఏమైతే తెలుసా, కంపెనీ పేరుతో నడపలేము, కంపెనీ పేరు మార్చి నడపాల్సిన అవసరం వస్తుంది. గంట దరిద్రమైన ఆలోచనతో కంపెనీలు నడుపుతలేరు ఎవరు ఈ మధ్య కాలంలో. అట్లా నడిపిన వాళ్ళు వేస్ట్. అట్లా నడిపిన వాళ్ళతో మేమైతే అసోసియేట్ అయి ఉండం. ఎందుకంటే నాకు అసలే నచ్చదు అట్లాంటిది. మనుషులను మనం మంచి చేయడానికి ఉన్నాం. సో వీళ్ళ ఆలోచన కూడా ఏంది, ఒకటి పెట్టుకొని వెంచరు. ఈ మధ్య కాలంలో వచ్చిన కొత్త కథ చెప్తున్నా, డిజిటల్ మెథడ్లో ప్లాట్స్ అమ్ముకోవచ్చు, మొత్తం యాడ్స్ వేయొచ్చు, పేపర్లలో పాంప్లెట్స్ పెట్టవచ్చు, నంబర్ పెట్టుకోవచ్చు, హోర్డింగ్స్ పెట్టవచ్చు, ఈ నంబర్ కాల్ చేయండి అని చెప్పొచ్చు. లేదా ఎంప్లాయీస్ని పెట్టుకొని 10 మంది ఎంప్లాయీస్ని పెట్టుకొని ఒక్కొక్కరికి 10,000 శాలరీస్ ఇచ్చి మొత్తం సిద్దిపేట అంతా దింపి అమ్మొచ్చు. దాన్ని నిజానికి అట్లా కూడా అమ్మొచ్చు. దానివల్ల ఏమవుతుంది, ఎండీలు బాగుపడతారు, మేనేజ్మెంట్లు బాగుపడతాయి, 10 మంది శాలరీస్ వస్తాయి, 5-10 మందే బాగుపడతారు. ఆ మోడల్లో ఎక్కువ మంది బాగుపడరు. వీళ్ళు పెట్టుకున్న మోడల్ ఏంటి అంటే 100 మంది డెవలప్ అయితే మనం కూడా బాగుపడతాం బై అనే ఆలోచనతోని ప్రైమ్ వెల్త్ గ్రూప్ ముందుకెళ్తుంది. అపాయింట్మెంట్ చాలా కరెక్ట్గా గమనించుకోవాలి. ఇక్కడ 100 మంది రియల్ ఎస్టేట్ అసోసియేట్స్ అంటున్నాం. అసోసియేట్ అంటే ఏంటి తెలుసా, వర్డ్ పార్ట్నర్ అని అర్థం. అది 5% అయినా పార్ట్నరే, 2% అయినా పార్ట్నరే, 7% అయినా పార్ట్నరే. పర్సంటేజ్లు బట్టి 1% అయినా పార్ట్నరే అవుతుంది. శాలరీ వేరు, శాలరీడ్ ఎంప్లాయీ వేరు, పార్ట్నర్ వేరు. ఇక్కడ ఏమవుతుంది, నీ చెక్ నువ్వు డిఫైన్ చేసుకోవచ్చు రియల్ ఎస్టేట్లో. యాక్చువల్గా ఇంకొక గమ్మత్తైన తప్పు జరుగుతుంది. మీ అందరికీ కూర్చున్న వాళ్ళకు కరెక్ట్గా అవగాహన తెలియాలి, సబ్జెక్ట్ తెలియాలి. ఇంతకుముందు కేఎన్ఆర్ డెవలప్ అవ్వడానికి ఓపెన్ పాయింట్ చెప్తున్నా, సబ్జెక్ట్ బాగా నేర్చుకున్నాడు, సబ్జెక్ట్ బాగా పట్టుకున్నాడు. 7 ఏళ్ళ నుంచి ఫీల్డ్లో ఉన్నాడు, 7-10 ఏళ్ళ నుంచి ఉన్నాడు. లాస్ట్ 5-7 ఇయర్స్లలో సబ్జెక్ట్ బాగా పట్టుకున్నాడు. లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకున్నాడు. లీడర్షిప్ క్వాలిటీ పెరగకుండా పైసలు రావు. నేను ఒక పాయింట్ బాగా అర్థం చేసుకోండి. రెండోది, ఒక పర్సన్ ఉన్నాడు ఎక్స్, ఒక పర్సన్ వై ఉన్నాడు.
ఇద్దరు సేమ్ స్కూల్లో చదివిండ్రు, ఇద్దరికి తల్లిదండ్రులు సేమ్, వంశం సేమ్, క్యాస్ట్ సేమ్, ఆల్మోస్ట్ జీన్స్ సేమ్. ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరు సేమ్. కానీ మీరు అర్థం చేసుకుంటే అన్ననేమో నెలకు 3 లక్షలు సంపాదిస్తుండు, తమ్ముడేమో నెలకు 30,000 సంపాదిస్తున్నాడు. సేమ్ స్కూల్, సేమ్ కాలేజ్, సేమ్ తల్లిదండ్రులు, సేమ్ జీన్స్, సేమ్ వంశం, సేమ్ క్యాస్ట్ అండ్ సేమ్ ఊరు. ఎక్కడ డిఫరెన్స్ ఉంది అని మీరు కనుక కరెక్ట్ అవగాహన తెచ్చుకోగలిగితే, అందరికీ తెలుసు, మరి తెలిసినాక ఎందుకు మర్చిపోతున్నావు అంటే తెలియదు. బాబు చిన్న వద్దు మాట్లాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఏం అర్థం చేసుకోవాలి, ఎక్కడ డిఫరెన్స్ ఉంది? మైండ్ సెట్, ఆలోచన విధానంలో డిఫరెన్స్ ఉంది. ఇది మొదటి పాయింట్. వీడికి వాడికి ఆలోచన విధానంలో మార్పు ఉంది. ఒకడేమన్నాడు, నెలకు నాకు 30-40 సరిపోరా బై, 3-4 లక్షలు సంపాదిస్తా అన్నాడు అన్న. తమ్ముడేమన్నాడు తెలుసా, ఇంకా ఉల్టా, అన్న 30,000 చేస్తున్నాడు, తమ్ముడు 4 లక్షలు సంపాదిస్తున్నాడు. తమ్ముడేమన్నాడు, నాకు 3-4 లక్షలు కావాలన్నా, ఈ 30,000 వేస్ట్ మనకు సరిపోవు అన్నాడు. ఆ తర్వాత సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఈ ఎందుకు వీడు 30,000 అన్నాడు అంటే, ఊర్లో అందరినీ చూసి 30-50,000 ఉన్నారు రబాయ్ అందరూ, మనం 30,000 చాలని వీడు సెటిల్ అయ్యాడు. ఎంతైతే మైండ్ ఆలోచిస్తుందో మనిషికి అంతన్నా వస్తుంది, దానికంటే తక్కువ అన్న వస్తుంది, కానీ దానికంటే ఎక్కువ ఏనాడు రాదు. ఈ పాయింట్ చాలా మంది కారు కొంటా అన్నారు. మీరు సిద్దిపేట మొత్తం జనరల్గా రోడ్డు మీద చూసారు అనుకోండి, మీరు, నాకు సిద్దిపేట తెలుసు కాబట్టి ఓపెన్ చెప్తున్నా, మెజారిటీ ఆఫ్ టౌన్స్ కూడా తెలుసు తెలంగాణ నుంచి. నేనేం కొత్తగా వచ్చి ట్రైనింగ్ చేస్తలేను ఇక్కడ. నువ్వు బయట పోయి రోడ్డు మీద నిలబడ్డావు అనుకో, మెజారిటీ ఆఫ్ కార్స్ నీకు కనబడేటి ఫస్ట్ 10 లక్షల రేంజ్లో ఎక్కువ కార్లు కనబడతాయి సిద్దిపేట టౌన్లో. ఇంకా కొంచెం మార్పు వచ్చింది ఈ కాలంలో, క్రెటాలు, సెల్టోస్లు కొంచెం కనబడతా ఉన్నాయి. మ్యాక్స్ కార్ చూసినావు అనుకో, అక్కడక్కడ ఒకటి ఫార్చ్యూనర్లు, ఇన్నోవా క్రిస్టాలు కనబడతాయి. ఇక నీకు BMW, బెంజ్, ఆడీలు అనుకో ఎప్పుడో ఒక్కటి కనబడితే ఎక్కువ నాకు తెలుసు. ఈ పాయింట్ కరెక్టా తప్పు మాట్లాడుతున్నానా? కరెక్ట్ కదా? ఇప్పుడు సేమ్ మళ్ళీ మనం పోయి బంజారా హిల్స్ నిలబడ్డాం అనుకోండి, బంజారా హిల్స్లో ఏమైతుంది తెలుసా నీకు, అసలు చిన్న కార్లు కనపడే, పెద్ద కార్లు ఎక్కువ. ఇండ్ల నేను బంజారా హిల్స్ కాలనీలకు పోయి నిలబడితే మాట్లాడుతున్నాను. రోడ్డు మీద అంటే మళ్ళీ చిన్న కార్లు వస్తాయి, ఎందుకంటే ఎవడు పడితే వాడు పనులకు పోతాడు. కరెక్ట్ కాలనీ ఎగ్జాక్ట్గా పోయినావు అనుకో, నువ్వు ఆ రూట్లో పోయే కార్లు ఆల్మోస్ట్ మినిమం 40 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ని కోట్ల దాకా పోతాయో తెలియదు. మన దగ్గర ఏమైతే తెలుసా, మాక్సిమం 45 లక్షల దాకా వస్తాం. ఏంది డిఫరెన్స్ బై అంటే ఏముంటుంది తెలుసా, పక్కింట్లోకి ఎప్పటికీ పెద్ద కారు పోతుంది అనుకో, నీకు మంట మండుతుంది నీ చిన్న కారు చూసి. నీకు ఇక్కడ ఏమైతుంది తెలుసా, పక్కింటోనికి కారే లేదు, మనకు ఆల్టో, మనకు సాంట్రో, అది స్విఫ్ట్ డిజైర్. క్రెటా కొంటే ఇక పీపుడే కదా, ఖతర్నాక్ కానీ సూపర్ క్రెటా కొంటే. సో ఇవన్నీ ఎట్లుంటాయి ఆలోచనలు అంటే, ఇప్పుడు ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది, చాలా మంది ఎండీలు జోక్ చేస్తారు ఈ పాయింట్. ఎండీలు 2 నెలల నుంచి అపాయింట్మెంట్ల కోసం వెయిట్ చేస్తారు. అది గొప్పతనం కాదు, నీకు మళ్ళీ చెప్తున్నాను. ఫేమస్ అయినాక ఇట్లానే ఉంటుంది లొల్లి. ఫేమస్ కానప్పుడు నేను అడుక్కుంటుంటే వాళ్ళకి టైం ఇవ్వండి అడుక్కుని, ఒక్క ట్రైనింగ్ సార్, లేకపోతే ఒక్కసారి కలుస్తా సార్ అంటే వాళ్ళు ఏమంటుండే, అప్పుడు చూద్దాం అంటుంటారు కదా. అట్లా 2 నెలలు వెయిట్ చేసిన. ఫస్ట్ కంపెనీలో, వీళ్ళు చేసిన కంపెనీలో ఫస్ట్ కంపెనీలో నా ఫస్ట్ ట్రైనింగ్ కోసం 2 సంవత్సరాలు వెయిట్ చేసిన. 2 సంవత్సరాలు ఒక్క ట్రైనింగ్ కోసం వెయిట్ చేసినాను. అది తెలుసు నాకు. ఇవాళ నా కోసం వాళ్ళు వెయిట్ చేసే టైం కూడా తెలుసు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైతే, ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా, ఇప్పుడు అబ్బాయి నాడు చిన్న పిల్లాడు, ఆడు కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. ఆయన ప్రాబ్లం ఏమైతుంది తెలుసా, మైండ్ మెచ్యూరిటీలో ఇష్యూస్ ఉంటాయి. ఇక మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది, పెండ్లాము, 2 పిల్లలు, డైపర్లకు పైసలు లేని రోజు, అప్పుడు ఏమన్నా చేయాలి. మరి పీక చిన్నప్పటి నుంచి ఏం చేసినావు అది తెలియదు, అసలు ఏం చేయాలి. మెచ్యూరిటీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. నాకు అందుకే స్కూల్ కాలేజెస్లో ట్రైనింగ్ చేయను. నేను స్కూల్ కాలేజీలో నేను పోతాను, ఇక్కడ వాన్ బకెట్ మెచ్యూర్ లేడు, ఫస్ట్ తండ్రే మెచ్యూర్ లేడు, కొడుకు ఏం చెప్పాలి నేను? ఇంకా నాకు తండ్రులే మెచ్యూర్ కనబడతలేరు ఈ కాలంలో. నేను కొడుకు ఎట్లా చెప్తాను? ఫస్ట్ నిన్ను చేసిన తర్వాత అటు పోదాం, లేకపోతే అసలు అవసరమే లేదు, అటు పోయి బందే అక్కడ దాకా పోయే అవసరమే లేదు. ఇంకొకటి, మన దగ్గర ఎంత పవర్ఫుల్ పొటెన్షియల్ ఉంది ఆలోచించండి. నేను మాట్లాడిన 20 ఏళ్ల కింద ఈ చుట్టుపక్కల గ్రామాలకు పోండి, సిద్దిపేట వదిలేయండి, సిద్దిపేట కొంచెం ముందు నుంచి కూడా పవర్ఫుల్ ఏరియా, నేను మీకు చెప్పిన. గ్రామాలలో పోండి 20 ఏళ్ల కింద ఎకరం ఎంత ఉండే సార్? ఎకరం ఎంత ఉండే? 50,000, మాక్సిమం 50,000, 1,00,000 అంటే మంచి ఏరియా అది. 1,00,000 అంటే 1,00,000 మెయిన్ రోడ్ దొరుకుతుంది. 50,000 మామూలు, ఇక 10,000 పెడితే నీకు ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది లోపలికి పోతే. ఎకరం 20 ఏళ్ల కింద మన దగ్గర 10,000 లేవా అంటే నిజం ఉండే. కొనాలి అని తెలియదు మనకు.
20 ఏళ్ల కింద బండి కొనుక్కున్నాను నేను. 20 ఏళ్ల కింద 50,000 క్యాష్ డౌన్ పెట్టి బండి కొన్నాను. స్ప్లెండర్ కొనుక్కున్నా. నాకేం తెలుసా, కొనాలి స్ప్లెండర్. ఎట్లా కొనాలి అదే చెప్పి ఇక్కడ ఇల్లు అమ్మినమా 2.5 లక్షలు. మా నాన్నకు ఒకటే చెప్పిన 50,000 ఈయన 1,00,000 రిటర్న్ ఇస్తా. నేను ఒకటే 1,00,000 డబల్ చేసి ఇస్తాను. ఎట్లిస్తావు? నీకు సంబంధం లేదు. మళ్ళా అన్నాడు ఎట్లిస్తావు నా కొడుకు మీద కొడుకు నమ్ము అను, కానీ పెంచిన నమ్మ బాబాయ్ నువ్వు అంటే లాస్ట్కి ఇద్దరు వెళ్ళేది కానీ ఇచ్చేసాడు. నేను ఒకటే చెప్పిన 1,00,000 ఇస్తా బెట్టు ఛాలెంజ్ చేస్తాను. నేను ఇట్లా చెప్పి మాట్లాడుతుంటే నేను 1,00,000 గ్యారంటీ ఇచ్చిన 1,00,000. ఎందుకంటే నాకు తెలుసు జాబ్ గ్యారంటీ వస్తుంది, నేను ర్యాంకరు చదువుకుంటా. ఆఫ్టర్ ఆల్ జాబ్ ఎక్కడం పెద్ద ప్రాబ్లం కాదు, 1,00,000 రిటర్న్ ఇచ్చడం ప్రాబ్లం కాదు. కానీ ఈ ఏజ్లో బండి నడపాలి ఆ పిచ్చి ఎక్కువ. కానీ ఆ ఏజ్లో ఎకరం కొనాలని తెలియదు కదా, ఎవడు చెప్పలేదు కదా నాకు. అదే రోజు లోపలికి పోయి 5 ఎకరాలు కొంటే ఇవాళ 2 కోట్లు. ఇవాళ బండి ఏడుంది, చచ్చిపోయింది. బండి లేనే లేదు ఇవాళ పాయ. ఇంకా అదృష్టం ఏం తెలుసా, మా నాన్నకు అప్పుడప్పుడు ప్లాట్ కొనే అలవాటు ఉంది. ఆయన ఎట్లా కొన్నాడు? టీచర్. ఆయన ఎట్లా కొన్నాడు? టీచర్. అర్థం చేసుకోండి, 4 పిల్లలు, 4ని పెంచుడే కష్టమైన. అయినా అప్పుడప్పుడు ఎట్లా కొన్నాడంటే ఈఎంఐలల్లా ఓటో 2 కొన్నాడు. అదృష్టం. ఎవరో వచ్చి టీచర్ల కాలనీలో 200 ఈఎంఐ కట్టాలి సార్, ప్లాట్ వస్తుందట మనకు. మా నాన్న ఎట్లా కొంటాడు తెలుసా, ఆయన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మంచిదే కానీ అందరు కొంటూరు అంటే కొంటాడు. టీచర్లకి ఏదో అలవాటు ఉంటుంది, ఒక్కడు కొనడు. అందరు కొంటురా, మనం కొనాలి. కొనకుంటే ఇన్సల్ట్. ఎవడు కొనలేదా, ఎందుకు కొంటాం? కొనరు. ఈ రూల్ టీచర్స్ కాలనీలు అందుకే ఫామ్ అయితే అందరూ కొంటే గ్రూప్ కొంటారు. కామారెడ్డిలో 2 ప్లాట్లు కొన్నాడు. అక్కడి నుంచి మా లైఫ్ అక్కడ ఖతర్నాక్ అయింది. సిద్దిపేటలో ఒక ప్లాట్ కొన్నాడు, అక్కడ ఖతర్నాక్ అయింది. ఇక్కడ ఇంకోటి గురువయ్యన ఎవరో ఉంటాడు, గురువారెడ్డి, ఆయన వాటిలలో కూడా ఒకటి కొన్నాడు. అమ్మిన ఇవన్నీ అక్కడక్కడక్కడక్కడ కొంటుండే. ఆయన కొంటున్నప్పుడు చూసి పెరిగిన కదా నేను కూడా, నాకు కూడా అనిపిస్తుంది మనం కూడా ప్లాట్ కొనాలి. అయితే ఆయన ఎకరాలు కొనలేదు కాబట్టి ఎకరాలు కొనాలని తెలియదు నాకు. ఆయన ప్లాట్ కొన్నాడు, ప్లాట్ కొనాలని తెలిసి పెరిగిన. జోక్ చేస్తలేను, ఆయన వల్ల నేను నేర్చుకున్నా. 2006లో ఒక్క ప్లాట్ కొన్నా. 2006లో ఒకటే ప్లాట్ కొన్నా. ఎట్లా కొన్నా చెప్తున్నా వినండి. 5.5 లక్షలు పెట్టి కొన్నా. 5.5 లక్షలకు 1,00,000 చేయించి కట్టిన. బికాజ్ ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, అప్పుడు పైసలు ఉండే. 4.5 లక్షలు పర్సనల్ లోన్ తీసుకున్నా. 5.5 లక్షలకు ప్లాట్ కొన్నా. ఇప్పటికి అమ్మలేదు, దాని వాల్యూ 2 కోట్లు ఉంది. ఒకే ఒక్క ప్లాట్ కొని 20 సంవత్సరాలు ఆపితే ఎంత ఖతర్నాక్ అవుతుంది అనేది మిడిల్ క్లాస్ వానికి తెలియదు. చదువుకురు, ఖతర్నాక్ చదువుకురు. 90%, 80%, ఎంబీబీఎస్లు, ఇంజనీరింగ్లు, అవన్నీ ఇంపార్టెంటే. అవన్నీ బేకారని నేను అన్నా. బికాజ్ అది చదువు మనకు మంచిగా అన్నం పెడుతుంది, జాబ్ ఇప్పిస్తుంది. పెళ్ళికి కారకం చదువే, దాంట్లో డౌట్ లేదు. పెళ్ళే కాదు జాబ్ లేకపోతే, దాంట్లో డౌట్లు లేవు. కానీ సెటిల్ అవుతాము చదువుకున్న తర్వాత. పాఠాలు చదువుకుంటే సెటిల్ అవుతావు, జీవిత పాఠాలు చదువుకుంటే సక్సెస్ అవుతావు. సో జీవిత పాఠాలు నేర్చుకోవాలి. జీవిత పాఠాలు ఎక్కడ దొరుకుతాయి సార్ నువ్వు నన్ను అడిగినావు అనుకో, ఎన్నో ప్లేస్లలో దొరుకుతాయి. నువ్వు వెతకాలి, అన్వేషించాలి దానికోసం. ఒక క్వశ్చన్ అందరిని అడుగుతా, వినండి, మీరే ఆన్సర్ చెప్తారు. సినిమా చూస్తే డెవలప్ అవుతారా, సెషన్ వింటే డెవలప్ అవుతారా? ఏం చేస్తే? సో మిడిల్ క్లాస్ వాళ్ళందరూ పిల్లలకు సినిమాకి తీసుకుపోతారా, సెషన్కు తీసుకుపోతారా? మరి వాళ్ళకి బుద్ధి లేదా అంటే ఆన్సర్ ఏం తెలుసా? లేదు. బుద్ధి లేనప్పుడు లేదు అనడంలో ఏం ప్రాబ్లం ఉంది నాకు అర్థం కాదు. నేను ఇట్లా మాట్లాడితే తిడతాడు వీడు ఉంటారు. బుద్ధి లేని లేదనే అనాలి కదా, ఉందని ఎట్లా అంటామా? ఇప్పుడు ఒక 2 లేచిపోయారు ఇక్కడ నుంచి. వాడు ఎప్పుడు వస్తాడు? సాయంత్రం వస్తాడు. లివర్ చెడగొట్టుకునేందుకు రెడీ. ఇది మంచి చేసుకునేందుకు మన భక్తులకు అలవాటు. బురదల బర్రెని తెచ్చి నువ్వు విను అంటే ఏడ వింటదా? నాకు బురదనే ఇష్టం. లక్షణం అది. ఇంకొకటి, అట్లని చెప్పి మనందరం మిస్టేక్ చేస్తున్నామంటే కాదు. ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయో కూడా అర్థం చేసుకోండి. పెంచిన విధానంలో 80% మంచి ఉంది, 20% మిస్టేక్. నేనేమంటున్నా, 80ని మార్చమని అనలే, మంచి అది ఎందుకు మారుస్తావు? దాన్ని అట్టనే ఉంచు. ఈ 20ని ఏమన్నా మారుస్తే, కానీ మీకు తెలియని విషయం ఏం తెలుసా, ఈ 20%ను మారుస్తే 80% రిజల్ట్స్ మారుతాయి. దీన్ని 20-80 రూల్ అంటారు. చాలా మందికి తెలియదు. మీకు ఇవాళ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన
నేను ఉత్తగా అయితే రాను సెషన్కి, ఖతర్నాక్ మనీ ముట్టుకొని అసలు సెషన్కి ఎంటర్ కానీ నేను. రెండోది, చాలా మంది జనాలు ఇస్తా అన్న మీరు చూడండి నా దగ్గర వచ్చి ఫిబ్రవరిలో డేట్సే లేవు నా దగ్గర. నేను ఇంతకుముందు ఆయన రాజనర్సుకు చూపిస్తున్నా, ఇవి నా ఫిబ్రవరి డేట్స్ మొత్తం ఫుల్. నువ్వు నాకు పైసలు ఇస్తా అన్న డేట్ ఉండదు నా దగ్గర. ఎందుకు? నేను డెవలప్ అయిన విధానం మీకు ఓపెన్గా చెప్తున్నా. ఏం తెలుసా, సెషన్లో నేను ఒక 500 విన్నా కూర్చొని, ఇట్లా మీలాగా కూర్చున్నా విన్నా. ఫస్ట్ 10 సెషన్లో నాకు 3-4 అర్థమే కాదు అసలు. ఏం చెప్తురు, ఓడు అంటాడు కార్లు అంటాడు, ఓడు బంగ్లాలు అంటాడు, ఓడు బూట్లు అంటాడు, ఓడు తూట్లు అంటాడు, ఎదురవ ఇదంతా నాకు ఏం ఎక్కలే ఫస్ట్ 3 సెషన్లు. తర్వాత మెల్లగా కనెక్ట్ అయినా. నాకు ఆ 10 తర్వాత ఒక పాయింట్ ఎక్కింది. ఏం తెలుసా, మనిషి మారానంటే మొట్టమొదట్లో మారాల్సింది ఆలోచన విధానం మారాలి. ఈ మధ్య ఒక అదృష్టం ఏమైంది తెలుసా, మా అదృష్టము మీ అదృష్టము, మాకైతే పెద్ద అదృష్టం నిజంగా చెప్తున్నాం. సోషల్ మీడియా మాకు చాలా పెద్ద అదృష్టం. మేము ఎవరిని కలవకుండా కూడా శ్రీపాదరామ ఎవడో గుర్తుపడుతుంటే వాళ్ళం, అది మా అదృష్టం. నేను అంటుంది సోషల్ మీడియా కాలం లేని యుగంలో కనుక ఉంటుంటే నేను ఇప్పుడు సక్సెస్ అవ్వానంటే 10 ఏళ్ళు పట్టేది నాకు. సోషల్ మీడియా కాలంలో ఉన్న కాబట్టి 4 ఏళ్ళ ఫేమస్ అయ్యాడు. తెలుసు కాకుండా ఇప్పుడు చాలా మంది పోక ముందే గుర్తుపడతారు. ఏమంటారు తెలుసా, సార్ రోజు మీ వీడియో చూస్తున్నాం. ఇక్కడ చాలా మంది చెప్పినారు కూడా కొందరు, అందరూ అవసరం లేదు నాకు, సార్ మీ వీడియో రెగ్యులర్ ఫాలో అవుతాం. అదృష్టం భయ అది. ఏ పూర్వజన్మ సుకృతమో సోషల్ మీడియా దాకింది మనకు, లేకపోతే లేనే లేదు కదా. అందరికి ఇప్పుడు సెషన్ చెప్పినాకనే శ్రీపాదరామ ఎవడో తెలియాలి నీకు. యాక్చువల్గా అయితే సెషన్ చెప్పకముందు ఎట్లా తెలిసింది, సోషల్ మీడియాను వాడుకున్నాం కరెక్ట్గా, అది కూడా తెలియాలి. సోషల్ మీడియా నిన్ను వాడితేనేమో మార్క్ జుకర్బర్గ్ కరోడ్పతి అవుతాడు, ఫేస్బుక్ కూడా కరోడ్పతి అవుతాడు, ఆల్రెడీ అయిండు. సోషల్ మీడియా నిన్ను వాడితే ఆయన ఫేమస్ అవుతాడు, సోషల్ మీడియాను నువ్వు వాడితే నువ్వు ఫేమస్ అవుతాడు. ఇప్పుడు లొల్లి ఏంది, నువ్వు వాడుతున్నావా సోషల్ మీడియా నిన్ను వాడుతుందా అనే లొల్లి. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నా, సోషల్ మీడియా నిన్ను వాడుతుందా నువ్వు సోషల్ మీడియాను వాడుతున్నావా? సోషల్ మీడియా నిన్ను వాడుతుంది. కుమారి ఆంటీ గురించి తెలుసుకొని ఏం దిగుతావు, ఏం తెలియదు. బోటి 10 పెడుతుందట, 1000 రూపాయలట, 450 ప్లేటు. పక్కోడు ఏమంటాడు సార్, 450 పెడతా, 300 పెట్టాలి, నీకెందుకు తీటా, నువ్వు హైదరాబాద్లో కూర్చున్నావు, ఆమె నువ్వు సిద్దిపేటలో ఉన్నావు, ఆమె హైదరాబాద్లో ఉంది, నీకేం తీటా? నాకు అర్థమే కదా. ఆమె చికెన్ ఆమె ఎంతరన్నా రేటు పెట్టుకుంటుంది, తింటే తిను, మూసుకొని తొబ్బే నువ్వు పీకుడు కాదు. కింద వాడు రాస్తాడు ఎక్కువ రేటు పెట్టినావు, నువ్వు తినకరా పోయి, నువ్వు నిన్నెవడు తినమన్నాడు? 5 స్టార్ హోటల్లో ఛాయ్ 500 రూపాయలు. నిన్ను ఒమ్మని వాడు పిలుస్తుండ, ఇట్లా పోగానే గుంజుకొచ్చి తాగు అన్నాడు వాడు. తాగితే 500 అన్నాడు, తెలుసు, నో ప్రాబ్లం, నువ్వు పోయి చూడు, నేనేం అడగడు పైసలు. తాగితే 500 లెక్క. కేఫ్లో తాగితే 10 రూపాయలు, హోటల్లో కూర్చొని తాగితే 20 రూపాయలు, 3 స్టార్ పోతే 50 రూపాయలు, 100 రూపాయలు, 5 స్టార్ పోతే 200, 7 స్టార్ పోతే 1000 రూపాయలు. అరే నీ ఇష్టం భయ, ఇది బిజినెస్ ఇట్లానే ఉంటుంది. రేట్ ఎవరు డిఫైన్ చేస్తావు అంటే ఓనర్ రేట్ డిఫైన్ చేస్తాడు. నీకు నచ్చితే కొను, నచ్చకుంటే కొను. ఇది బిజినెస్ మోడల్. దాని మీద నువ్వు వితండవాదం చేయడానికి నీకు ఎలాంటి హక్కు లేదు. అండ్ దాని మీద వితండవాదం చేసి టైం వేస్ట్ చేసుకుంటాం మనము. నేను అంటే టైం వేస్ట్ అవుతుంది, మన ఏజ్ పోతుంది. మనది ఏజ్ వెళ్ళిపోతుంది, 43 ఏళ్ళ వయస్సు ఉన్నది కరెక్ట్గా, 43 ఇయర్స్ నిండినైనా. ఇవాళ డే పోయింది అంటే ఇవాళ అయిపోయింది, మళ్ళీ డే రిటర్న్ తీసుకురాలేము. భగవంతుడు కూడా రిటర్న్ దేడు, పైసా రిటర్న్ వస్తుంది, డే రిటర్న్ రాదు. ఎంత పవర్ఫుల్ డే, దాన్ని మనం మామూలుగా వాడేస్తున్నాం. ఆ వాడకంని కరెక్ట్ చేయండి. ఇంకొక పాయింట్ అందరు ఇవాళ అర్థం చేసుకోండి బాగా. ఇది జనరిక్ సెషనే, లైఫ్కి రిలేటెడ్ సెషన్ ఇది. టైంను వాడుతున్నావా, టైంను పాస్ చేస్తున్నావా, టైంను వేస్ట్ చేస్తున్నావా, టైంను కూడా ఇన్వెస్ట్ చేస్తున్నావా అనేది ఎప్పటికీ చెక్ చేసుకోండి బాగుపడాలంటే. చాలామంది అంటారు, అన్నా నేను బాగుపడాలన్నా, నేను సంపాదించాలన్నా, నంబర్స్ పెంచుకోవాలన్నా. కరెక్టే. నా క్వశ్చన్, టైం పాస్ చేస్తున్నావా, టైం వేస్ట్ చేస్తున్నావా, టైం ఇన్వెస్ట్ చేస్తున్నావా? నెలకొక సినిమా చేసుడు టైం పాస్, అది ప్రాబ్లం కాదు. సినిమాలు చూడకుండా ఇంట్లో కూర్చో అని నేను చెప్పా. నెలకో సినిమా చూసినా టైం పాస్. రోజుకొక సినిమా ఓటీటీలో చూసుడు పాసా వేస్టా? రోజు కూడా చూస్తాడు ఆయన మనిషి వాడేమన్నా. సినిమా డైరెక్టర్ అయితా ఉన్నోడు రోజు కూడా చూస్తే కరెక్ట్. సినిమాటోగ్రఫీ మీద ఇష్టం ఉన్నోడు రోజు కూడా చూస్తే కరెక్ట్. ప్రొడ్యూసర్ అయితా అన్నోడు రోజు కూడా చూస్తే కరెక్ట్. మిడిల్ క్లాస్ వాడు సినిమా అంటేనే ఇంట్రెస్ట్ లేనివాడు రోజు కూడా చూడడం ఏందా? రాంగ్. ఇక్కడ మనకేం అర్థమవుతలేదు తెలుసా, ఏది వేస్ట్, ఏది పాస్, ఏది ఇన్వెస్ట్మెంట్ కూడా అర్థం కాకుండా పెరుగుతున్నాం ఆయన అంత ఘోరంగా. మరి దారుణంగా ఇంత చిన్న పాయింట్లు ఎవడన్నా చెప్పాను ఇప్పుడు నాకు అర్థం కావచ్చు. అండ్ ఆబ్వియస్లీ తప్పు చేస్తున్నాం మనం. అంటే మనం ఎందుకు పైసలు వస్తలేవు అన్న. ఇంకొకటి, ఒక్కడెవడన్నా కరోడ్పతి అయిండు, సీరియల్లో ఖతర్నాక్ ఒక హీరోయిన్ పైసలు వస్తున్నాయి.
బాహుబలి వల్ల రాజమౌళి ఫేమస్ అయ్యండు అనుకున్నాం. రాజమౌళి కరోడపతి అయ్యండు, ప్రభాస్ కరోడపతి అయ్యండు. ఎవరి రూపాయి వల్ల కరోడపతి అయ్యండు? నీ రూపాయి, నా రూపాయి, ఈయన రూపాయి పోయి ప్రభాస్ జేబులో కూర్చున్నప్పుడు పైసలు వచ్చాయి. మనం ఇంకా వికారీలం అవుతున్నాం, వాళ్ళు ఇంకా కరోడపతి. అట్లా మళ్ళీ చెప్పిన నీకు, సినిమాలే చూడకుండా పెరుగు, అది రాంగ్ మెథడ్. నేను అంటుంది నెలకొకటి చూడు ఎంటర్టైన్మెంట్. నెలకొక ట్రిప్పుకు, 3 నెలలకు ఒక ట్రిప్పుకు, ఓసారి పార్కుకి తిరిగిరా. ఫ్రీగా ఇక్కడ ఉంది కదా కోమటి చెరువు, రూపాయి కట్టకుండా అటు సైడ్ పోతే టికెట్ ఉంటుంది కదా, ఇటు సైడ్ తిరుగు పిడవుతుంది, రూపాయి లేదు కదా కదా. నువ్వు ప్రశాంతంగా ఉండు కదా. ఇప్పుడు వాడు అంటాడు అటు నుంచి పోతే నా కోమటి చెరువు కానీ ఇటు నుంచి కూడా సేమ్ కనబడుతుంది, ఇటు నుంచి ఇంకా అందంగా కనబడుతుంది, ఇటు సైడ్ తిరుగు అని ఓడాడు. అన్నాడు ఏమంటాడు, 50 రూపాయలు టికెట్ పెట్టినారా దీనికి? నువ్వు ఓకు పీపుడు ఎవడు పోమన్నాడు? టికెట్ పెడితే కూడా లొల్లి. నువ్వు ఓకు పోయి నువ్వు ఇంకా మీరు ఓనేవాడు లొల్లి పెడతాడు ఇంకా. అరే నీకు ఎందుకన్నా ప్రతి దాని మీద ఎందుకన్నా డిస్కషన్? నీకు నువ్వేం చేయదలుచుకున్నావు, ఏం కాదలుచుకున్నావు, ఇంతే. నీ లొల్లి అంతా ఇంతే తెలుసా. ఇప్పుడు కేసీఆర్ దగ్గర పోయి అడుగుండి ఒకటే లొల్లి ఉంటుంది, ఎట్లా నేను మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయాలి. ఇంతకు వేరే ఏముండదు కదా. గోల్ ఓరియంటెడ్, ఇంతకుముందు చెప్పిండు కదా కేఎన్ఆర్, గోల్ ఉండాలి, లక్ష్యం ఉండాలి. ఈ పాయింట్ గట్టిగా పట్టుకోండి. లక్ష్యం ఉన్నోళ్ళేమో వాళ్ళ కోసం వాళ్ళు పనిచేస్తుంటారు, లక్ష్యం లేని వాళ్ళు లక్ష్యం ఉన్నోని కోసం పనిచేస్తారు. ఈ పాయింట్ బాగా గట్టిగా పట్టుకోండి, చాలా పవర్ఫుల్ పాయింట్. ఇది గంపసారి బాగా చెప్తాడు, ఇది ఎప్పుడు రెగ్యులర్గా చెప్తాడు, ఇది ఆయన స్టేట్మెంట్, ఇది ఆయన నాది కాదు. లక్ష్యం ఉన్నోడేమో వాని కోసం పనిచేస్తాడు, లక్ష్యం కోసం పనిచేస్తాడు. లక్ష్యం లేనోడు లక్ష్యం ఉన్నోని చేతిలో వాడబడతాడు. ఇది ప్రాబ్లం అసలు. ఇప్పుడు మంచి స్కూల్ ఉంది, సిద్దిపేటలో టాప్ మోస్ట్ కార్పొరేట్ స్కూల్ ఉంది. ఎవరిని అడుగుతారా? టీచర్లు, ప్రిన్సిపల్ని అడుగుతారు. పైసలు ఎవరికి వస్తాయా? ఎండీకి వస్తాయి. ఫుల్గా వర్క్ చేసేది టీచర్లు అండ్ ప్రిన్సిపల్, వాళ్ళకి శాలరీస్ మాత్రమే వస్తాయి. అసలు మొత్తం రూపాయి ఓనర్ దగ్గరికి పోతుంది. మరి ఓనర్ అట్లెట్లా తయారైండు? ఒక్క రోజులో ఓనర్ అయిందా? ఒక్క రోజులో ఎండీ అయిందా? 20 ఏళ్ళ కష్టం వల్ల ఎండీ. ఆయన గోల్ పెట్టుకొని ఎదుగుతున్నాడు. మరి టీచర్లకు గోల్ లేదా అని నన్ను అడిగితే ఉంది. టీచర్ అయిదామనే గోల్ వరకే ఉంది ఆయన. ప్రిన్సిపల్ అయితే అని గోల్ లేదు, ఓనర్ అయితే అని గోల్ అసలు లేదు. బెస్ట్ మ్యాథమెటిక్స్ చెప్తావు నువ్వు స్కూల్లో, నువ్వు చెప్తే స్టూడెంట్స్ పరిగెత్తుకుంటూ వస్తారు. నువ్వెందుకు ఓనర్ కాకూడదు? 10 ఏళ్ల తర్వాత, ఇవాళ ఎవడు గమ్మన్నాడు, రేపే ఎవడు గమ్మన్నాడా? రేపు కాలేవు కదా. 10 ఏళ్ల తర్వాత స్కూల్ ఎందుకు పెట్టొద్దు నువ్వు? 10 ఏళ్ల తర్వాత నువ్వు ఓనర్ ఎందుకు కావద్దు? 10 ఏళ్ల తర్వాత నీ స్కూల్లో నువ్వు మ్యాథ్స్ చెప్పుకుంటా నువ్వెందుకు నడపకూడదు? ఆలోచన విధానంలో ప్రాబ్లమ్స్. ఈ ఆలోచన విధానాన్ని పెంపొందించుకున్న వాళ్ళు ఖతర్నాక్ అవుతారు, కానీ ఉత్తగానే టైం వేస్ట్ చేసిన వాళ్ళు అయితే ఖతర్నాక్ గారు. అండ్ ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లం మెజారిటీ టైం వేస్ట్ అవుతుంది సార్. ఒకనే చెప్తాను మీ అందరికీ, టైం వేస్ట్. రోడ్ల మీద పోతుంటే మొబైలే చూస్తారు, మెట్రోలో పోతే మొబైలే చూస్తారు. ఎక్కడన్నావో ఇప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత మీకు ఓపెన్గా రాసిస్తానని, అబద్ధాలు కాదు, రాసి పెట్టుకోండి. కావాలంటే 2023లో ఉన్నాం, 2030 వరకు మెంటల్ హాస్పిటల్స్ పెరుగుతాయి. జోక్ చేస్తలేను. సేమ్ సినారియో నాకు తెలియక మాట్లాడతలేను. సేమ్ సినారియో నేను యుఎస్లో చూసిన. 10 సంవత్సరాల మొబైల్ తర్వాత సైకియాట్రిస్ట్ కేసులు పెరిగినాయి, సైకియాట్రిస్ట్ హాస్పిటల్స్ పెరిగినాయి, మెంటల్ హాస్పిటల్స్ పెరిగినాయి. యూరోప్లో చూసిన నేను 2006 to 2008 యూరోప్లో ఉన్నా, అక్కడ మెంటల్ హాస్పిటల్స్ పెరిగినాయి. ఇప్పుడు ఇండియాకి వచ్చింది ట్రెండ్. ఇప్పుడు ప్రాబ్లమ్స్లో పడతారు. కళ్ళు ఖరాబ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 40 ఇయర్స్లలో కళ్ళు దొబ్బుతున్నాయి. అది మొబైల్ ఎఫెక్ట్. రేడియేషన్ వల్ల హెల్త్ పోతుంది, క్యాన్సర్ కేసులు ఎక్కువైతున్నాయి, మొబైల్ ఎఫెక్ట్. అండ్ చూసి పిచ్చి చేస్తున్నారు. ఫ్యూచర్లో ఏం చేస్తారో తెలియదు. ఇంకోటి దానివల్ల ఏమొస్తుంది అంటే ఏం రావట్లేదు. మనం అదే టైంలో ఒక్క ప్లాట్ నేను కనుక అమ్ముకుంటే, ఇంకొకటి రియల్ ఎస్టేట్ కాని వాళ్ళకి చెప్తున్నా, రియల్ ఎస్టేట్ అయిన వాళ్ళకి ప్లాట్లు అమ్ముడు తెలుసు, నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరే కింగులు. రియల్ ఎస్టేట్ కాని వాళ్ళకి ఏం చెప్తున్నా తెలుసా? ఒక్క ప్లాట్ అమ్మానంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది స్టార్టింగ్ స్టేజెస్లల్లో, ఈజీ కాదు. ఎందుకంటే ఇంతకుముందు సాయి చెప్పినాడు, అది కరెక్ట్. జనాల దగ్గరికి పోయి నువ్వు ఈ మీటింగ్ విని ప్రైమ్ వెల్త్ స్టార్ట్ అయింది, ఖతర్నాక్ పైసలు వస్తాయని కనుక నువ్వు మనసులో ఫిక్స్ అయ్యి తర్వాత బయటకు పోయి జనాలకు ప్లాట్ కొంటావా నువ్వు అని ఇట్లా అడుగుతుంటే ఒకడు ఏమంటాడు తెలుసా? ఇట్లా మంచిగా డ్రెస్ వేసుకొని కూర్చుంటాడు. వాడు ఏమనకుండా ఏం చెప్తాడు తెలుసా? నువ్వు కూడా అమ్ముతున్నావురా. ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసినావురా, నువ్వు కూడా దిగినావురా. నువ్వు అప్పుడు తెలివి ఉన్నోడు ఏం ఆన్సర్ చెప్పాలి, తెలివిలోనోడు ఏం ఆన్సర్ చెప్తాడు, రెండు చెప్తాను నేను. ఎందుకంటే నేను సేల్స్ కోచ్, 2 రాష్ట్రాలలో సేల్స్ కోచ్.
ఇండియాలో కూడా సేల్స్ కోచ్ అయితే, ఇంటర్నేషనల్ సేల్స్ కోచ్ అయితే. చూసుకోండి మీరు, సబ్జెక్ట్ అనేది పవర్ఫుల్ ఉంటుంది. నాకు ఇప్పుడు సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నా బ్రాండ్ ఇండియాలో ఫేమస్ చేస్తే ఫేమస్ అయిపోతుంది అంతేనా. సబ్జెక్ట్ నాకు ఖతర్నాక్ ఉంది. సబ్జెక్ట్ ఏం ఇష్యూ లేదు నాకు. హిందీలో మాట్లాడి ఫేమస్ కావాలి అంతే. ఇప్పుడు లొల్లంతా నాది. ఇప్పుడు చేస్తున్నా. 27 డిసెంబర్ లోపల శ్రీపాదరామ్ సిద్దిపేట వాస్తవ్యుడు ఇండియాలో టాప్ 10 సేల్స్ ట్రైనర్ అయితే రాసి పెట్టుకున్నాను. పెట్టుకడుతున్నాను అందరితో. నాకు ఎలాంటి భయం లేదు, ఎందుకంటే నేను చేసేస్తాను. నాకు ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాలు చేసినా నాకు క్లారిటీ వచ్చేసింది. నేను చేసేస్తా ఇక. అలా పెద్ద ఇష్యూ లేదు. సోషల్ మీడియా ఉంది, వాడుకోవాలి అంతే కరెక్ట్గా. ఆ వాడుకోవడం తెలుసు నాకు, ఇంకా 100% తెలిసింది. ఇక్కడ 2 ప్లాట్ కొంటావురా అని నేను అడిగిన ఫ్రెండ్. వాడేమన్నాడు, యాక్చువల్ నేను ప్లాట్ కొంటావురా అన్నప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలి? కొంటా, లేకపోతే ఏం చెప్పాలి? అంతే కదా, ఇవి ఆన్సర్లు. వాడేమన్నాడు, నువ్వు కూడా స్టార్ట్ చేసినావురా. నేను అడిగింది నేను మాట్లాడుతున్నాను కదా, ఇది యాక్చువల్ ఆన్సర్ కదా. నేను అప్పుడు వాడిని ఏం అడగాలి? నేను ఏం అడిగినరా నేను ఇట్లా, ఇది తెలివి. నేను ఏం అడిగినరా నేను? ప్లాట్ కొంటావా అన్న. నువ్వు ఏం చెప్పాలరా? కొంటా కొనా? నువ్వు క్వశ్చన్ అడుగుతావేమరా నాకు? ఇట్లా అడిగితే చాలు వాడు కూల్ అవుతాడు. అంటే ఇప్పుడు నువ్వు చేసే తప్పేం తెలుసా? వాడు నువ్వు కూడా స్టార్ట్ చేసినావురా అనగానే గడిల్లు అంటాడు. మీ అమ్మ వీడు వట్టరా వీడు అని స్టార్ట్ చేసినోడు కూడా ఏం చెప్తాడు తెలుసా? చేయలే. ఫ్రెండ్ అమ్ముతుండు. కనీసం కొత్తగా వచ్చిన వాళ్ళకు నేను ప్లాట్లు అమ్ముతున్నా అని చెప్పే దమ్ము లేనోడికి ప్లాట్లు అయితే అయిపోయి. సింపుల్ కామన్ సెన్స్ కదా అది. ఫస్ట్ లైన్ టెక్నిక్స్ తెలివాయి సార్ మనకు. మొబైల్లో రీల్స్ తెలుసు, ముందు రోజు రీల్స్ తెలివాయి మనకు. రీల్స్ అలవాటు అయినాక రీల్స్ అంటే ఏందో తెలుసు. సేల్స్ తెలియదు ముందు, సేల్స్ అలవాటు అయినాక సేల్స్ అంటే ఏందో తెలుస్తుంది. సేల్స్ అలవాటు కావాలంటే కేఎన్ఆర్ చెప్పినట్టు 6 నెలల నుంచి, నా దృష్టిలో అయితే 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఎవరైతే నిలబడతారో 3 ఏళ్ళల్లో ఖతర్నాక్ సేల్స్ మ్యాన్ అవుతావు, 5 ఏళ్ళల్లో బిజినెస్ మ్యాన్ అవుతావు. అది రూల్. ఇంతమంది కేఎన్ఆర్ చెప్పిందని రిపీట్ చేస్తున్నా. 6 నెలలు వినికిడి స్టార్ట్ అవుతుంది, కరెక్ట్. 9 నెలలు బిడ్డ ఉడుతుంది, కరెక్ట్. బిడ్డ పిల్లాడు, బిడ్డ ఇద్దరు. 9 నెలలు బిడ్డ ఉడుతుంది అనేది నీకు 100% తెలుసు. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే, మిడిల్ క్లాస్ ఓడు బిజినెస్ మ్యాన్గా మారడానికి, జాబ్ మైండ్ సెట్ ఓడు బిజినెస్ మ్యాన్గా మారే ప్రక్రియకు 5 సంవత్సరాల టైం పడుతుంది. 5 సంవత్సరాలు. ఇది తెలియదు ఎవరికి. ఇది తెలియక అందరు ఏం చేస్తారు తెలుసా? ఊరికి వస్తారు, స్టార్ట్ చేస్తారు, చేసి 3 రోజులు కూడా ఇక కొందరు అయితే కొనుడు కూడా అడగడు. వాడు స్టేటస్ పెట్టుకుంటాడు, ప్రైమ్ వెల్త్ గ్రూప్ అంటే ఏం తెలుసా? నువ్వే వచ్చి స్టేటస్ చూసి అడగాలి, నువ్వు అమ్ముతున్నావా, ఎంత రేటు అని అడుగుకోవాలి. వీడియో తెలియదు, స్టేటస్ పెడుతున్నారు. స్టేటస్ పెట్టడం అనేది బ్రాండింగ్ అనే ప్రక్రియ. ఏంటిది అది? అమ్ముడు ఎప్పుడు అమ్మాలి, మార్కెటింగ్ అనేది అమ్మే ప్రక్రియ. ఈ మాత్రం డిఫరెన్స్ కూడా తెలియదు. సేల్స్ ఎట్లా చేస్తావా? వర్డ్స్ తెలియదు నీ ముఖానికి. సబ్జెక్ట్ పక్కన పెట్టి వర్డ్స్ తెలియదు నీకు, టర్మినాలజీ తెలియదు. బిజినెస్ టర్మినాలజీ అంటారు దీన్ని, సేల్స్ టర్మినాలజీ అంటారు. సేల్స్ వర్డ్సే తెలియదు, నువ్వు సేల్స్ మ్యాన్ ఎట్లయితావు? ఇంకా కొందరు కొత్త వచ్చిన వాళ్ళకి ఇంకా ఏం తెలియదు తెలుసా? అడగాలి అంటాం, అందరికీ తెలుసు. అడగంది అమ్మైనా అన్నం పెట్టదు, అడగంది సేల్ అవుతుందా? అడగంది అమ్మైనా అన్నం పెట్టదు. పర్ఫెక్ట్లీ 100% రైట్. అడగంది సేల్ అవుతుందా? అడిగినప్పుడు జనాలు ఎక్కిరిస్తారు. ఎక్కిరియారా? ఆబ్వియస్లీ ఎక్కిరిస్తారు. వాడు అంటాడు, నువ్వు చేస్తున్నావా, నీతోనవుతుందా, నీ ముఖానికి అవుతుందా, చూద్దాం తీరా నువ్వు అమ్మినప్పుడు 1,00,000 మాటలు మాట్లాడతారు. వాడు అడిగినప్పుడు విని వదిలేసే తెలివన్నీ ఉండాలి, ఆన్సర్ చెప్పే తెలివన్నీ ఉండాలి, అవసరమైతే పొట్టు తిట్టే తెలివన్నీ ఉండాలి. నన్ను నేను ఆన్సర్ ఎట్లా చెప్తా తెలుసా? రాత్రి నీకు నిద్ర పట్టదు, నేను పోయి నిద్రపోతా. నేను గ్యారంటీ నిద్రపోతా. నా నిద్ర నువ్వు చెడగొట్టలేవు, నేను నీ నన్ను గెలుపు నీకు పడ్డట్టే. నువ్వు ఎవడన్నగా, నువ్వు ఏ తోపనగా నాకు ఫరక పడదు, నువ్వు నన్ను గెలిపితే నీకు పడ్డట్టే. రవితేజ సినిమాలో ఉంది, నువ్వు ఏలు పెట్టి గెలుపకు నేను కాలు పెట్టి గెలుపుతా అంటే. నేను పక్క 100% అదే టైం. ఒక క్వశ్చన్ ఫ్రెండ్ ఏమన్నాడు తెలుసా? వచ్చి నా దగ్గరికి, అరే ఫస్ట్ నేను వాళ్ళ దగ్గర ఎగ్జైటింగ్ అయినా ఇట్లనే. నేను బిజినెస్లకు దిగిన 10 years ఐటీ తర్వాత. మీరేమో ప్లాట్లు అమ్ముతారు, నేను అప్పుడు వెకేషన్ ప్యాకేజ్లు అమ్ముతుంటే. సడన్గా దిగంగానే నేను ఎగ్జైట్ అయిపోయాను. ఇట్లా మీటింగ్ విన్నప్పుడు లక్షలు వస్తాయి, ఖతర్నాక్ అవుతారు, కోట్లేసి వాళ్ళు కూడా ఇట్లా సూట్లు వేసారు, చెప్పారు. నాకు అనిపించింది మనం కూడా కింగ్ అవుతాం ఇక. ఎందుకంటే ఆపర్చునిటీ లేదు దొరికింది అనగానే ఆనందం ఉంటుంది చూడదు ఉండే నాకు. ఇక ఎట్లన్నా చేద్దామని డిసైడ్ అయ్యి, మెంటలీ డిసైడ్ అయ్యి, నేనే మన చేసి తీరుతాయి. కానీ కాగానే మైండ్లో ఫ్రెండ్ గుర్తొచ్చాడు, వీడైతే కొంటాడు రా బై వెకేషన్ ప్యాకేజ్. 100 ఉరికిన బండి వేసుకొని, అప్పుడు బండే ఉండే
సారీ అప్పుడు కారు ఉండే పొడిఫీగా ఉంటుండే వాళ్ళ రోజైనా చక్కగా దిగినా ఒక ప్లాన్ చెప్తారా మీకు అని కూర్చొని మొత్తం టక 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 ఎక్స్ప్లెయిన్ చేసినా మనం ఎవరికైతే ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తామో కొంటాడు వీడని 99% ఆ దరిద్రుడు కొనడు. నీకు ఒకనే చెప్తున్నాడు వాడు ఫస్ట్ కొనడు దరిద్రుడు వాడు. ఎందుకంటే వాడు మన క్లోజ్ కదా, క్లోజ్ అని కొంటాడని మనం పోతాము, వాడు దరిద్రుడు అస్సలు కొనడు. అయినాకేమవుతుంది కొనకపోగా ఏం చేస్తాడు వాడి ముందర మనం తెలిసి తెలవక చాలా మంది చేస్తాం. వాడు ఇంకా ఉల్టా సజెషన్ ఇస్తాడు, ఇది నడవైరా, నీతో కాదురా, ఊకోరా నువ్వు అని అంటాడు. మనం మంటలు ఏం చేస్తాం తెలుసా, అప్పుడప్పుడు ఎగ్జైటెడ్ ఉంటాం కదా, మనం అంటే నేను చేసి తీరుతా చూడు నువ్వు చూడరా బాయ్, నీతో కాకపోతే నువ్వు మూసుకో నేను చేస్తా అంటాం. అన్నప్పుడు వాడేం చేస్తాడు, నువ్వు ఛాలెంజ్ చేసి వచ్చినావా నువ్వు, ఇక వాడు వదిలిపెట్టండి నేను వారం కాగానే అడుగుతాడు ఎన్నమ్మినవురా, ఎన్నమ్మినావు, ఎన్ని సేల్స్ అని, ఎన్ని సేల్స్ అని, ఎన్ని సేల్స్ అని, ఎన్ని సేల్స్ అని, ఎన్ని సేల్స్ అని. వాడు అట్లా 20 సార్లు అడుగుతాడు నేను. నువ్వు స్ట్రాంగ్ ఉన్నప్పుడు నీకు ఎఫెక్ట్ కొట్టదు, నువ్వు వీక్ ఉన్న క్షణాలలో మాత్రం ఆ క్వశ్చన్ నిన్ను పుచ్చి చంపేస్తుంది యాక్చువల్గా. అయితే ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియని ప్రక్రియ ఏంది తెలుసా, వాని నోరును ఆపాలి. యాక్చువల్గా వాని క్వశ్చన్లను ఆపాలి. మీరు ఆపరు, నేను చెప్పిన ఆన్సర్ చెప్పుకోండి. 3 సార్లు అడుగుతాడు కదా వాడు ఎన్నైనాయిరా అని, నువ్వేమనాలి తెలుసా, నువ్వు ఎట్లా కొనలేదు కదరా, కదా నువ్వు కొనలేదు కదా అనాలి, ఇట్లా కొనలేదు కదా అని మనం ఊపాలి. ఇట్లా వాడు కూడా ఊపుతాడు. మీ దగ్గర నువ్వు ఇట్లా ఊపిరి వాడు ఊపుతాడు. ఇది ఒక ప్రక్రియ. నువ్వు ఇట్లా ఊపు వాడు ఊపుతాడు. నువ్వు కొనలేదు కదరా అనాలి, ఇట్లా కొనలేదు కదా నన్ను చేసుకొనిరా పని, ఎందుకు సాగుపడుతున్నాను అనాలి. అయినా ఒక దరిద్రుడు వినలేదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 మందిలో 9 మంది 8 మంది ఆగుతారు, ఒకడు ఉంటాడు ఎట్లానే నిన్ను ఆగం చేయాలన్నోనికి మళ్ళీ చూడడు, సేల్ కాలేదా, సేల్ ఇంకా కాలే. అప్పుడు స్ట్రాంగ్గా చెప్పాలి, నువ్వు చచ్చిపోయే లోపల సేల్ చేసి వస్తా అంటే కాదు. ఇక మళ్ళీ అడగడు వాడు. ఈ ప్రాబ్లము మనం చేసుడు దగ్గర లేదు, వాడు అనుగుడు దగ్గర ఉంది లేదు. మన ఆ చేసుట్ల ప్రాబ్లం లేదనా, పక్కోడు ఉంటాడు చూడు, అయిందా అయిందా అయింది. ఇవి పుట్నాల పల్లీలు రాబోయి అమ్మేటప్పుడు రోజు ఈ ప్లాట్లు ఇవి రోజుకోటి అయితే అది బయట రోజుకోటి. ఒకవేళ రోజుకోటి అయితే ఏమవుతుందో కూడా చెక్ చేసుకోండి. ఇవాళ ఒకటి అమ్మినా నేను, పుట్టుకున్న రోడ్డు మీద కొంగన ఒకటి అమ్మినా. స్టార్టింగ్ వచ్చిన ఇప్పుడు సాయంత్రం 5-7 ప్లాట్లు చేసిండు అన్నారు కదా, వారంలో 7 చేసిండు, 3 ఏళ్ళు అయింది ఆయన కదా. నేను ఫస్ట్ ఇవాళనే ప్లాట్లు అమ్మడం వచ్చిన, ఒక నేను కొన్నాను, కొన్నాడు పుట్టుకున్నాను, ఇంకో ఆయన 2 రేపు కొన్నాడు, 3 వారం రోజుల 7 ప్లాట్లు ఎవడన్నా కొంటే పైసలు లెక్కేసుకుంటే నా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాను. లేనోనికి ఉన్నోనికి వారంలో 7 కాదు 70 కూడా అయితే. హైదరాబాద్లో చూసినా, ఇక్కడ చూసినా, ప్రైమ్ వెల్త్లో చూసినా, సింగిల్ డేలో వెంచర్ క్లోజ్ చేసిన చూసిన, సింగిల్ డేలో వెంచర్ క్లోజ్ చేసిన కంపెనీలను కూడా చూసిన ఇప్పటిదాకా. ఓపెన్ క్లోజ్ వెంచర్ అదే రోజు. ఎక్స్పీరియన్స్ వచ్చినాక వేరు, రాకముందు వేరు. అర్థం చేసుకోండి, మనకు ఎక్స్పీరియన్స్ రావాలి. ఏం రావాలి సార్, గట్టిగా చెప్పండి, ఏం రావాలి? చేతులు కట్టిన వాళ్ళు తీసేయండి, వెనక కూర్చున్న వాళ్ళు మధ్య మధ్యలో నవ్వండి, లైట్ లేకుండా ఫేసులు కనబడుతున్నాయి. అండ్ ఎప్పుడు వీడు బంద్ చేస్తాడు, ఎప్పుడు వస్తారని ఫీల్ కాకుండా ఇప్పట్లో బంద్ చేయ, టెన్షన్ పడకండి. అంత ఆగముంటే కిందికి పోండి, తిరుగుండి గడ్డిలో. టెన్షన్ అవుతుంటే ఇట్లా గడ్డి, పచ్చ గడ్డిలో తిరుగుండి. ఇప్పట్లో 1 గంట టైం పడుతుంది ఈజీగా, మీకు వదిలేస్తా. అప్పుడు ఖచ్చితంగా వదిలేస్తా, వద్దన్నా ఉందా చెప్పినా మీకు. నువ్వు కలుస్తా అన్నా, ఇంతకుముందు ఎవరు అన్నారు, బ్రదర్ అడిగండి, ఫోన్ ఇస్తారా, నంబర్ ఇస్తారా సార్, ఇయ్యా. ఎందుకే తెలుసా, నీకు నంబర్ ఇస్తే నేను ఎత్తాలి, ఈ ఎత్తనప్పుడు నీకు నంబర్ ఇచ్చుడే అధర్మం నా దృష్టి. నేను ఎత్తాలి, మాట్లాడే టైం ఉన్నప్పుడు నేను నంబర్ ఇవ్వాలి. నంబర్ ఇచ్చినా అంటే నా ధర్మం ఏంది, నేను కట్ చేయకూడదు, అది తప్పదు. నేను అందుకని ఫస్ట్ ఏం చెప్తా, ఎక్స్పెక్టేషనే కరెక్ట్ పెడతాను. నేను బిజీ ఉంటా, ఎత్తలేను, రైట్ తీసుకో, వీడియోలు అవి ఉన్నాయి. 5 సంవత్సరాలలో ఏమైతుంది తెలుసా, ఇంజనీరింగ్ డిగ్రీ 4 సంవత్సరాలు, ఇంజనీరింగ్ డిగ్రీ 4 సంవత్సరాలు. నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏం తెలుసా, సిద్దిపేటలో ఎవడన్నా ఇంటెలిజెంట్ స్టూడెంట్ కనుక ఉంటే, ఉన్నారు చాలామంది, ఫస్ట్ ర్యాంకర్ను పోయి అడుగుండి, అరే నువ్వు 4 సంవత్సరాల 40 సబ్జెక్టులు ఉంటాయి కదా రవి, ఒకటే సంవత్సరంలో రాసి పాస్ అయ్యగలుగుతావారా అని అడుగుండి వాడిని. ఆన్సర్ ఎస్ అంటాడు. ఏం లేదు, 40 టెస్ట్ పేపర్లు కనుక బట్టి పట్టిండు అనుకో, సంవత్సరం 40 సబ్జెక్టులు తీసే క్యాండిడేట్ సిద్దిపేటలు ఉన్నారు. మన పాయింట్ ఏంటి తెలుసా, అయినా ఇంజనీరింగ్ డిగ్రీ వాడు నీకు ఇంజనీరింగ్ 4 ఏళ్ళు, ఎంబీబీఎస్ డిగ్రీ 5 ఏళ్ళు ప్లస్ పీజీ 7 ఏళ్ళు ప్లస్ మధ్యలో ఎండి రావడానికి 2 ఏళ్ల ప్రక్రియ 9 ఏళ్ళు ఎండి. ఎందుకు 9 ఏళ్ళు? ఎక్స్పీరియన్స్ కమ్ మైండ్ మెచ్యూరిటీ కావాలి. ఇక్కడ కూడా ఇంకొకటి మీకు తెలియని పాయింట్ ఓపెన్గా చెప్తున్నా,
చెప్పినాక తెలిసినట్టు అనిపిస్తుంది, చెప్పక ముందు కరెక్ట్గా దొరకదు ఆ పాయింట్. ఇంజనీరింగ్ డిగ్రీ 4 ఏళ్ళు, ఎంబీబీఎస్ 9 ఏళ్ళు మొత్తం కంప్లీట్ చేస్తే, ఎండి కంప్లీట్ చేస్తే 9 ఏళ్ళు, లా 5 ఏళ్ళు. ఇవన్నీ ఎంత అయితే పవర్ఫుల్లో దాని అన్నిటికంటే నా మించిన పవర్ఫుల్ బిజినెస్. యాక్చువల్గా దీన్ని అన్నిటికీ మించి పవర్ఫుల్. అందరు చేసే తప్పేం తెలుసా, ఆఫ్టర్ ఆల్ డిగ్రీకి 4 ఏళ్ళు కష్టపడుతారు, మించిన పవర్ఫుల్ దాంట్లోకి దిగినప్పుడు మాత్రం 4 ఏళ్ళు చేయండి భయ అంటే ఎవడు చేస్తారు? వస్తున్నారు 2 రోజులు చేస్తారు పోతారు. అసలు జాబ్కి ఎక్కిన తర్వాత రోజుకి 8 గంటలు చేస్తాము, శాలరీ 20,000. రోజుకి 8 గంటలు కష్టపడితే శాలరీ 20,000. కానీ గమ్మత్తైన విషయం ఇక్కడికి వచ్చినాక తెలుసా, రోజుకు 2 గంటలు కూడా చేయరు, సేల్ అవుతలేదండి నాకు. రోజుకు 2 గంటలు చేయడానికి సేల్ ఎట్లా అవుతుంది? 8 గంటలు చేస్తే నీకు వచ్చే తొక్కలో శాలరీ 20,000, 25,000, 30,000, ఆఫ్టర్ ఆల్ 40,000 పీకితే. ఎప్పుడు 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తర్వాత నీ శాలరీ 40,000, 50,000. నీ ఏజ్ ఎంత? 32 సంవత్సరాలు. అప్పుడు నీ శాలరీ 50,000. 40 సంవత్సరాల దగ్గర నీ శాలరీ ఎంత? 60,000. రిటైర్మెంట్ అప్పుడు నీ శాలరీ ఎంత? 1,00,000. 35 సంవత్సరాల కష్టం తర్వాత 1,00,000 వస్తే టెన్షన్ లేదు, కానీ 35 నెలలు కూడా కష్టపడకుండానే ఇక్కడ 1,00,000 రావాలంటే ఎట్లా వస్తుందన్న తెలియదు. ఇక్కడే మిస్ అవుతుంది. చిన్న సబ్జెక్ట్ ఇది, పెద్ద సబ్జెక్ట్ కాదు. అందరు ఏదో ఇలా సముద్రం ఉందన్న, ఇది సముద్రం లేదు, చిన్న సబ్జెక్టు, దాన్ని పట్టాల. 35 సంవత్సరాలకు 1,00,000 వస్తే టెన్షన్ లేనోడు, రిటైర్మెంట్ అయినాక పెన్షన్ లేకుండా ప్రశాంతంగా వంటున్నోడు, ఇక్కడ 35 నెలలు కష్టపడితే 1,00,000 రూపాయలు రెగ్యులర్ ఇన్కమ్ చేసే అంత మంచి స్పేస్ ఉంది. ఎప్పుడు అదే 8 గంటలు ఇక్కడ పెట్టాలా, 8 అవర్స్ అక్కడ పెట్టాం, ఇక్కడ పెట్టి 8 అవర్స్ ఎట్లా రావు పైసలు చూపిస్తాను నీకు నేను. టైం పెట్టరు. గాలికి తిరుగుమంటే నంబర్ ఆఫ్ అవర్స్ తిరుగుతారు. ఆ మహా దరిద్రం తెలంగాణలో ఏంది, ఓపెన్గా చెప్తున్నా, తెలంగాణ ఉంది కాబట్టి చెప్తాను నేను, భయం ఏం లేదు నాకు. తెలివి ఫుల్ ఉండి దాన్ని వాడడం చేతగాక టైం పాస్ చేసే వ్యక్తులు తెలంగాణలో చాలా మంది ఉన్నారు. తెలివి ఎక్కువ ఉంది, మీకు రాసేసి ఛాలెంజ్ చేస్తున్నాను, తెలివి ఎక్కువ ఉంది. వేరే స్టేట్ వాళ్ళు పీక వనికిరారు మన తెలివి ముందర, కానీ వాళ్ళు హార్డ్ వర్కర్స్. మనం ఏం చేస్తున్నాం తెలుసా, మనం వర్కర్ అవ్వడానికి ఇష్టపడుతున్నాం కానీ ఓనర్ అవ్వడానికి ఇష్టపడతలేం. తెలివి ఉంది, గంటల గంట. ఈ లిక్కర్కి ఎంత బిజినెస్ అంటే ఏమవుతుంది, నువ్వు తాగుతున్నావు ప్రాబ్లం కాదు నాకు, టైం ఎంత వేస్ట్ అవుతుందని చెక్ చేసుకో ఎప్పుడు. టైం ఇంకొకటి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైతే తోపులు మాట్లాడతారో, మనసులో కూర్చున్న వాళ్ళు కొందరు ఉంటారు అత్తేలు వాళ్ళు. నీకు చెప్తున్నా, చీప్ లిక్కర్ బంద్ చేసి మంచిది తాగు ఫస్ట్, నీ ముఖానికి దమ్మని చెయ్యాలి చెయ్యి. నువ్వు బాగా మాట్లాడతారు కాదు, కాస్ట్లీది వద్దురా మనకు. పెంటల పోస్తే కాస్ట్లీది వద్దు, చీప్ది పోయాలి. బాడీలో పోస్తున్నప్పుడు చీప్ది పోయొద్దు. గంత ఇంగిత జ్ఞానం లేకుండా వెరుగి మళ్ళీ నన్ను వచ్చి పీకుడు వాడేంద్రా చెప్పేది, నేను చెప్పానా? నీకు గంత సీన్ ఉంటే నేను ఎందుకు వచ్చినాయి? నువ్వే చెప్పుకున్నట్టు నేను రాని ఇక్కడికి, నువ్వు చెప్తావు నేను వినాలి కదా. లేదు, నేను ఇంకోటి చెప్తున్నా, నేను చెప్పే సబ్జెక్ట్ నాది కాదు ఏది. నా గురువులు చెప్పారు, విన్నా, బట్టి పట్టినా, ఆచరించిన, నీకు చెప్తున్నా. వింటే విను, లేకపోతే. రెండోది, వినకుంటే ఏమన్నా ఆగమైతావా నువ్వు నన్ను అడుగు, నేను చెప్తా. ఎవ్వరు ఆగం కాదు వినకుంటే. వినకున్నా నువ్వు ఉన్న స్టేజ్లోనే ఉంటావు, వింటే మాత్రమే ఉన్నతమైన స్టేజ్కి పోతావు. ఇంతే చెప్తున్నాను. వినకుంటే ఏది కాదు. నీ వాళ్ళ వినకుండా పోయినావు ఏం కాదు. నీ పెళ్ళాం ఇంట్లో ఉంటుంది, 2 పిల్లలు ఉంటారు, వాళ్ళ స్కూల్ వాళ్ళు చదువుతారు, నీ నెలకు వచ్చే పైసలు వస్తాయి, ఎండింగ్లో పైసలు మిగిలాయి, నీ బతుకు పెన్షన్ ఉండదు. నేను బెట్ట కడుతున్నా అంటే ఎవరికన్నా పెన్షన్ నాకు ఆల్రెడీ ప్లానింగ్ ఉంది సార్, నా పెన్షన్ ఇవ్వాలనే రెడీ చేసుకున్నా అన్నోళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కాకుండా, గవర్నమెంట్ శాలరీస్లలో కూడా పెన్షన్ వీకింది. ఇప్పుడు అదృష్టం అలా కూడా పోయింది. 2004 తర్వాత పెన్షన్ వీకేసారు అందులో కూడా కదా. వాళ్ళు ముందున్న వాళ్ళు అదృష్టం. మా నాన్న పెన్షన్ 80,000, 80,000. ఆయన అదృష్టవంతుడు. అంటే నేను ఇంట్లో అప్పుడప్పుడు కూర్చొని బాధపడుతుంది చెప్తా, నువ్వు ఉత్తగా బాధపడక మడుతుంది నాకు. 80,000 పెన్షన్ వస్తుంది, ఇంకేం బాధపడుతున్నావు నువ్వు? 80,000 వచ్చినప్పుడు బాధపడతాడా? ఇంట్లో కూర్చొని నాకు అర్థం కాదు. ప్లస్ నాలాంటి సంపాదించే కొడుకున్నాడు, ఎంత అంటే అంత పెట్టడానికి రెడీ వాడు. ఇంకా నువ్వు ఫీల్ అయ్యేది ఏంటి భయ్? నేను అన్నా, నువ్వు టాప్ 10%లో పాడైనావు, నువ్వు టాప్ 10%లో ఉన్నావు, నువ్వు ఫీల్ అవుతావు. నువ్వు అన్నం లేక ఏడుస్తున్నాడు, ఇది లేక ఏడుస్తున్నాడు. ఆయన చిన్నది ఇది కాగా నేను తెలుసా, కాళ్ళు వస్తున్నారా, 65లో నవ్వకుంటే 20కి వస్తానా, 65 వస్తుంది కదా. దానికి ఫీల్ కావద్దు, ఎక్సర్సైజ్ చేయాలా. ఎక్సర్సైజ్ చేయకపోతే ఏం పీకలేమ్మా.
వాకింగ్ చేయాలి, యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి. అది చేయకుండా నువ్వు మాట్లాడొద్దు నాతో. నువ్వు ఎవరైనా అంతే, రూలే నాకు. నేనేమంటా, సార్ మన దగ్గర దేవుడు హైలైట్ పొటెన్షియల్ ఇచ్చాను. నేను అదే అంటున్నా. ఇదే మాట నేను పోయి నార్త్ ఈస్ట్ వాళ్ళకి పోయి చెప్పింది అనుకో, నార్త్ ఈస్ట్లో వాళ్ళకి యాటిట్యూడ్ ఉండదు. ఏ ఏరియాని బట్టి యాటిట్యూడ్ మారుతుంది. మహబూబ్ నగర్లో యాటిట్యూడ్ డిఫరెంట్ ఉంటుంది, వరంగల్ యాటిట్యూడ్ డిఫరెంట్ ఉంటుంది, సిద్దిపేట కరీంనగర్ డిఫరెంట్ ఉంటుంది. ప్లస్ ఆంధ్రాలో పోతే విజయవాడ ఈస్ట్ వెస్ట్ రాజమండ్రి గుంటూరు ఖతర్నాక్ ఉంటుంది, ప్రకాశం వేరే ఉంటుంది, సీమ వేరే ఉంటుంది. ఏరియాని బట్టి యాటిట్యూడ్ ఆలోచన అన్నీ మారుతాయి చిన్నగా. ఒకటి గ్యారంటీ చెప్తా, సిద్దిపేట ఏరియా మంచి పవర్ఫుల్ ఏరియా, తెలివికల్లో ఉన్న ఏరియా, నాలెడ్జ్ ఉన్న ఏరియా, మార్కులు ఖతర్నాక్ వస్తాయి ఎప్పటికీ ఏరియా, దాంట్లో డౌట్ లేదు. బిజినెస్ ఏరియా, డెవలప్ అవుతున్న ఏరియా. పాయింట్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్ బిజినెస్ దిగ్గజాలు ఇంకా సిద్దిపేట నుంచి ఎక్కువ మంది ఉండలేదు. ఒకటి రెండు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు హెట్రో నడుపుతున్న వాళ్ళు, ఓనర్స్ సిద్దిపేట సైడ్ వాళ్ళే. నాకు తెలుసు అది 1000 కోట్ల సామ్రాజ్యం ఉన్న హెట్రోనో ఏదో కంపెనీ, 2-3 కంపెనీలు ఇక్కడే, ఫార్మా కంపెనీలు మన ఏరియా వాళ్ళే. వాళ్ళు రెడ్డిస్ అవునా, పర్సార్థ రెడ్డి మన ఏరియానే. ఆ 1000 కోట్ల కంపెనీ అది సిద్దిపేట ఏరియా. కానీ అట్లాంటి పదుల సంఖ్యల పేర్లు లేవు సిద్దిపేటలో. ఒకటి రెండే ఎత్తుక్కోనానే మనం. ఎందుకు అంటే ఏం లేదు, టైం ఇన్వెస్ట్ అవుతలేదు, టైం వేస్ట్ అవుతుంది. దాన్ని మారుద్దాం. 2020లో ఒక మంచి ఆపర్చునిటీ దేవుడు ఏదైనా ఇచ్చిండు. జీరో ఇన్వెస్ట్మెంట్, జీరో మెయింటెనెన్స్. జీరో ఇన్వెస్ట్మెంట్, జీరో మెయింటెనెన్స్, రియల్ ఎస్టేట్ మాత్రమే. నువ్వు మోసపోయేది ఏం లేదు. హార్డ్ వర్క్ చేసినావు పైసలు వస్తాయి, హార్డ్ వర్క్ చేయలే పైసలు రావు. కానీ పైసలు లాస్ కావు. బిజినెస్లో ఏముంది తెలుసా, పైసలు లాస్ అవుతాయి. మా దరిద్రం అది. యాక్చువల్ బిజినెస్లో పైసలు లాస్ అవుతాయి. రూపాయి పెట్టకుండా పైసలు సంపాదిస్తారు. ఈయన బిజినెస్లకు రియల్ ఎస్టేట్లో కేఎన్ఆర్ ఎంటర్ అయినప్పుడు నాకు తెలుసు 7 ఏళ్ల కింద 8 ఏళ్ల కింద జీరో మనీతో ఎంటర్ అయినాడు. కోట్లకు ఎదిగినాడు. ఇవాళ ఇప్పటికీ కూడా ఆయన ఇప్పుడు ల్యాండ్ కొనేటప్పుడు ఇన్వెస్ట్మెంట్లు పెట్టిండు. అదర్వైజ్ ఆయన ముందు మార్కెటింగ్ చేసి లీడర్గా ఎదిగినంత కాలం ఆయన రూపాయి పెట్టలేదు. హిస్టరీలో లీడర్ అప్పుడు పైసలు చేసుకున్నాడు. మరి ఈయన చేసినన్ని పైసలు కోట్లు పెట్టి బిజినెస్ పెట్టినోడు కూడా చేస్తారు. ఇంకా మనకు కాల్ వచ్చింది, మీకు నేను ఓపెన్ చెప్తున్నా. చాలా పెద్ద వాళ్ళు కాల్ చేస్తారు, కానీ నేను చెప్తున్నా నంబర్ ఎందుకు పెట్టలేదంటే టైం వేస్ట్ అవుతుంది, కొన్నిసార్లు పెట్టన్నాడు. అని మనం ఏం ఛార్జ్ చేసి చేయలేము. మనసులో ఏముంటుంది తెలుసా, గంట మాట్లాడితే 10,000 తీసుకోవాలి, తీసుకుంటే మంచిది కాదని. అది ఒప్పుకోదు, నాకు ఇది ఒప్పుకోదు. పైసలు తీసుకోకుండా చెప్పుడు ఒప్పుకోను, ఉత్తగా చెప్పలేను నేను. నా లొల్లి అది, అందుకే చెయ్యను నేను. మొన్న ఒక ఫోన్ చేసిండు ఒక ఆయన, ఇది రియల్ కేస్ సినారియో చెప్తున్నాను నేను. 5 కోట్లు పెట్టి ఫంక్షన్ హాల్ పెట్టాడు. నెంబర్ కష్టపడి పట్టుకొని ఫోన్ చేసిండు. నేను టైం లేదు అంటే, సార్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాం, టైం అన్నాడు. అప్పుడు చెప్పు భయ అన్నాడు. నేను కలుస్తా అంటే నేను చెప్పిన కలవలేను, హైదరాబాద్లో నేను, నీకోసం అంటే టైం పడుతుంది, బట్ చెప్పు పాయింట్, నీకు టైం ఇస్తాను. నీకు కలిసినా కదే ఫోన్లో అయినా నేను దంచి పాడేస్తాను, నీకు ఎందుకు పోయి చెప్పండి. ఏం చెప్పిండు తెలుసా, 5 కోట్లు పెట్టి బిజినెస్ పెట్టాడు ఫంక్షన్ హాల్. దానికి ఇంట్రెస్ట్ కడుతున్నాడు. 2% కట్టుకుంటా దురదృష్టం ఏం తెలుసా, కట్టి ఓపెన్ చేయంగానే కరోనా వచ్చింది. కట్టి ఓపెన్ చేసిండు 5 కోట్లు. ఎంత హైలైట్. నేను పోయి చూసిన తర్వాత, ఇదంతా విన్నాక పాపం చూసినా కదా, నీ ఏరియాకి వచ్చినప్పుడు కలుస్తావు ఫ్రీగా అని చెప్పిన. రూపాయి తీసుకోలే. మళ్ళీ ఆయన పోయి కలిసి వాళ్ళతో మాట్లాడి హాఫ్ డే స్పెండ్ చేసిన. హాఫ్ డే స్పెండ్ చేస్తే ₹1,00,000 తీసుకుంటా. రూపాయి ముట్టుకోలే, ప్రాబ్లమ్స్లో ఉన్నాడు పాపం. అని పోయి మాట్లాడి అంతా చూస్తే అంతా చెప్పినాక దారుణమైంది. కరోనా టైంలో ఓపెన్ అయింది. ఇప్పుడు ఏమైంది, ఇంట్రెస్ట్ల మీద ఇంట్రెస్ట్ పడి ఎంతకు వచ్చింది తెలుసా, ఇప్పుడు ఆల్మోస్ట్ 12 కోట్లకు వచ్చింది. అదృష్టవంతుడు ఏంది తెలుసా, వాళ్ళ నాన్న ల్యాండ్స్ కొన్నాడు. వాళ్ళకి ఆల్మోస్ట్ 20 కోట్ల వస్తుంది ఇప్పుడు వేరే ల్యాండ్స్ వాళ్ళు. ఇది 12 కోట్లు ఉంది. ఓపెన్ ఉన్నాడు. ఏంటి అంటే, అది పోతుంది సార్, మాకు ప్రాబ్లం లేదు, సంపాదించిన సంపాదన పోతుంది. వాళ్ళందరూ చెప్పారు సంపాదించిన సంపాదన పోతుంది, కొంచెం బాధ అది వేరే, కానీ టెన్షన్ భరించలేకపోతున్నాం సార్. ఎందుకు, నేనన్నా ఉన్న ల్యాండ్ అమ్మేసేయి పోయి సపరేట్గా ఇచ్చేసే వాళ్ళకంటే, ఆ ల్యాండ్ ఇప్పుడు అమ్ముదామంటే తక్కువ రేటుకి అడుగుతుంది. చూడండి, ఆస్తి ఉంది కానీ ఎగ్జిట్ అయ్యే ప్లేస్ లేదు. ఇవాళ అప్పుల వాళ్ళందరూ ఏం చేస్తారు, మీద పడి ప్రెషర్ చేస్తారు. మెంటల్ టెన్షన్ అయింది, బీపీ షుగర్లు వచ్చినాయి. ఏది 5 కోట్లు పెట్టి 5 ఏళ్ళు అయింది, రూపాయి ప్రాఫిట్ లేదు, ఇంకా లాస్లలో ఉన్నారు వాళ్ళు. మనం రియల్ ఎస్టేట్లో రూపాయి పెట్టలేదు, లాస్ అసలు జీవితంలో ఉండదు. ఉంటే ప్రాఫిట్ ఉంటుంది, లేకపోతే ఉండదు. ఈ సినారియోనే అర్థం కాదు జనాలకైతే. నాకైతే ఇంతకన్నా మంచి బిజినెస్ దేవుడు ఏడ పుట్టిస్తాడో అర్థమవుతుంది. ఇంకొకటి నీకు ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ₹1,00,00,000 పెట్టి వేరే బిజినెస్ పెడతా అని పెడతారు చూడు తోపులు కొందరు. నేను వాళ్ళకి డైరెక్ట్ చెప్తాను, పెట్టకూడదన్నా. ఎందుకు తెలుసా,
మనీ పెట్టగానే బిజినెస్ అయిపోదు, ఎక్స్పీరియన్స్ ఉంటే బిజినెస్ సక్సెస్ అవుతుంది. మనీ పెట్టగానే ఏమి కాదు, దాంట్లో ఏమీ కాదు. మనీ పెట్టి మెజారిటీ ఎందుకు ఫెయిల్ అవుతారు? పైసలు పెట్టడంలో ఫెయిల్ కారు, పైసలు పెడతారు పాపం, అప్పులు తెస్తారు. ఫెయిల్ ఎక్స్పీరియన్స్ లేక అవుతారు. కస్టమర్తో మాట్లాడే విధానం తెలియదు, ఫైనాన్స్ మేనేజ్మెంట్ తెలియదు, డీలింగ్ తెలియదు, ఎక్కడ ఓ అన్న తెలియదు, కష్టం వస్తే ఏం చేయాలో తెలియదు, ప్రెషర్ వస్తే తట్టుకోవాలో తెలియదు. అవి తెలియక పోతారు. నేనేమంటా, ఫ్రీగా రియల్ ఎస్టేట్ బిజినెస్లో ప్రైమ్ వెల్త్ గ్రూప్లో 5 సంవత్సరాలు కష్టపడి నిలబడి చేసి జనాల మాటలు పడి విమర్శలను ఎదుర్కొని 5 ఇయర్స్ నిలబడి నువ్వు కొంత మనీ చేసుకున్నప్పుడు నువ్వు అప్పుడు అర్హునివి ఏదన్నా బిజినెస్ పెట్టడానికి. ఎందుకు? 5 ఏళ్ల నుంచి జనాలు చూసిర్రు, రియల్ ఎస్టేట్ చేస్తుండు వీడు అని తెలుసు. వీడు వినడు మూర్ఖుడు అని వదిలేసిర్రు మనం. నువ్వు ఇప్పుడు ఏమన్నా చేయి, నేను ఎవడు పట్టించుకోడు. నేను ఇప్పుడు పాండబ్బా పెట్టాను, నేను సిద్దిపేటలో, భలే సిద్దిపేటలో నేను పాండబ్బా పెడితే ఒక్క మొగోడు వచ్చి నన్ను అడగడు ఎందుకు పెట్టినవరా పాండబ్బా. ఎందుకు తెలుసా? మూతి వలగొట్టేట ఆన్సర్ చెప్తా. నా ఇష్టం, నా తీట, నువ్వెవడు? సింపుల్ ఆన్సర్. ఇట్లా ఎవడు చెప్పలేడు. నా పైసలు నేను పాండబ్బా పెట్టినా నువ్వెవడు అడిగేది? అట్లుండరు జనాలు. మాట పాండబ్బా పెడతావు, మరి నువ్వు పోయి పాండవులు ఎందుకు సిగరెట్ కొట్టరు? నువ్వు కొనొద్దు కదా. పాండవ పెడితే పాండవ పెట్టినవారు అన్నాడు. అట్లా అని చెప్పి సరే పాండబ్బ అన్నారని చెప్పి పాండబ్బ మూసేసి కిరాణా కూడా పెడతావా? ఎంసీ కిరాణా కూడా పెడతావా? ఇప్పుడు ఏం పెట్టాలి? నేను బట్టల షాప్ పెట్టినా, చీరలు అమ్ముతున్నారు. మీరు బట్టల షాప్ వాడు చీరలు లంగాలే అమ్ముతాడు, ఇంకేమమ్ముతాడు వాడు. అట్లా ఎక్కిరిచ్చాడు. గాజుల షాప్ వాడు లేడీస్కు గాజులు దొడుకుతుడురా అన్నారు. అరే బిజినెస్ అంటే ఏం తెలుసానా? ఏదో ఓ ప్రోడక్ట్ అమ్మాలని. ఏదన్నా ఒక్క ప్రోడక్ట్ అమ్మితే నన్ను ఏమంటారు తెలుసా? బిజినెస్ మ్యాన్ అంటారు. ప్రోడక్ట్ అన్న అమ్మాలి, సర్వీస్ అన్న అమ్మాలి. ఇది కూడా తెలియదు జనాలకు. సర్వీస్ అంటే ఏంటి చెప్పండి? సర్వీస్కి ఎగ్జాంపుల్ చెప్పండి. ప్రోడక్ట్ అంటే బిజినెస్ మ్యాన్. రియల్ ఎస్టేట్ ప్లాట్ అమ్మినో, ప్లాట్ అది ప్రోడక్ట్, బిజినెస్. సర్వీస్ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. సర్వీస్ ఎగ్జాంపుల్. సర్వీస్ అంటే సేవ మీనింగ్ చెప్తున్నారు మీరు. సర్వీస్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మోటివేషన్ ఈజ్ అ సర్వీస్. మీరేమన్నారు? ఇన్సూరెన్స్ ఈజ్ అ సర్వీస్. ఇంకా చూడండి, ఒక క్వశ్చన్ బిజినెస్ రిలేటెడ్ మెయిన్ క్వశ్చన్ అడిగినా దానికి ఆన్సర్ వస్తలేదు. అనా టైం ఎగ్జాంపుల్ చెప్పాలి. బిజినెస్, ఏ బిజినెస్ లా ఇది సర్వీస్ ఇండస్ట్రీ అని చెప్తారు మీరు. కరెక్ట్. హోటల్స్ ఈజ్ అ సర్వీస్ ఇండస్ట్రీ. లాడ్జ్లు ఏమి ఇస్తుండు తెలుసా నీకు? ఆ లాడ్జ్లో నువ్వు ఒక్కరోజు ఉండేటందుకు అవకాశం ఇస్తుండు. ప్రోడక్ట్ అమ్ముతలేడు, సర్వీస్ ఇస్తుండు. ఇప్పుడు ఇక్కడ మనం కూర్చున్నాం, ఫంక్షన్ హాల్ ఇచ్చిండు, ఇది సర్వీస్. ఇంటికి వచ్చేవాడన్న వర్కర్, అర్బన్ అది ఉంది చూడు, అర్బన్ ఏదో ఉంటుంది, ఇంటికి వచ్చి సర్వీస్ చేసిపోతారు చూడండి, నల్లా ఫిట్టింగ్, అది సర్వీస్. అర్బన్ ల్యాబ్ దాంట్లో సర్వీస్ అందరు. ఇట్లా 2 టైప్స్ ఉంటాయి. ప్రోడక్ట్ అన్న అమ్మాలి, సర్వీస్ అన్న అమ్మాలి. దాన్ని బిజినెస్ అంటారు. ఏ ప్రోడక్ట్ అన్నా ఎక్కిరిస్తారు ఎందుకు పోయినా? ఏ ప్రోడక్ట్ అన్నా ఎక్కిరిస్తారు బేకారు గారు. నేను ఏదో ఒకటి అమ్ముకో, ఫినాయిల్ అమ్ముతుంది, డబ్బాలు తిడుతుంది, బటన్ షాప్ అంటే మీకేమి ఇష్టం తెలుసా? మెక్డొనాల్డ్స్ నాది అయితే నువ్వేమన్నావు? ఇప్పుడు మెక్డొనాల్డ్స్ ఎట్లా పెట్టాలి? నేను 3.5 కోట్లు. 3.5 కోట్ల మెక్డొనాల్డ్స్ నేను పెట్టాలంటే ఫస్ట్ పాండబ్బను కిరాణా కొట్టు పెట్టి దాన్ని ఫ్రాంచైజీ మోడల్లో డెవలప్ చేసి కోట్లు సంపాదించి మెక్డొనాల్డ్స్ పెట్టొస్తుంది చచ్చిపోయే టైంకు. పుట్టుకున్న మెక్డొనాల్డ్స్ ఎవడు పెట్ట? ఇది తెలంగాణలో ఒక రూల్ ఉంది, చిన్నది పెట్టరు, పెద్దది చేయలేరు. తెలంగాణ రూల్. చిన్నది పెడితే ఎందుకు? మనం నవాబులం రా. టిప్పు సుల్తాన్ల ఫ్యామిలీస్, వంశాలు మారి పడబలి చేస్తారా? పడబడా? హైదరాబాద్లో ప్యారడైజ్ దగ్గర పాండబ్బా ఒక్కరోజు కౌంటర్ ₹1,00,000, 1 lakh రూపీస్ కౌంటర్. అండ్ ప్రాఫిట్ తక్కువ 30 నుంచి 50,000, 40,000, 20,000 వన్ డే. మన నెల శాలరీ 20,000. బిజినెస్ చాలా పవర్ఫుల్ అన్న. టీ డబ్బా మేమైతే ఒకసారి జోక్, మా లైఫ్లో ఇది రియల్ టైం జోక్ మాకైతే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెద్ద ఖతర్నాక్ టీసీఎస్లో డ్రెస్సింగ్ ఇట్లానే ఉంటుండే, అప్పుడు కూడా ఇంకా పవర్ఫుల్ వేస్తుండే. వేసి ఎదురుగా డిఎల్ఎఫ్ ఎదురుగా చాయ్ డబ్బా ఉంటుండే. పోయి మేమేం తెలుసా, అందరం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఓడు మేనేజర్, అంతా కింగులు కదా వీళ్ళంతా. అదే సాయి అనా సాయి అని ఇట్లా అంటుండే. మళ్ళీ ఎట్లా యాటిట్యూడ్ మనకంతా తెలుసు అని. చైల్ ఐఫోను, కారు, కార్ఖానా, అన్ని బ్రాండెడ్, లీ లెవైస్, అంత పవర్ఫుల్ మనము.
వాడేమో ఉత్తగా బేకారు ఉన్నాడు, అట్లా మామూలు డ్రెస్సు ఇది ఇట్లా ఈ ఏమైనా చేయికి అంటుకోమని ఇట్లా రాసుకుంటుండు, చాయ్ పోస్తుండు. చాయ్ పోయి అన్నాం, 10 నిమిషాలు లేట్ చేసిండు. యాక్చువల్గా కాడ 30 మంది ఉన్నారు ఆల్రెడీ, అందుకని లేట్ చేసిండు, ఉత్తగా లేట్ చేయలేదు పాపం ఆయన. మైండ్లో సీరియస్ ఆడు, ఇస్తావా లేదా పోవాలా మేము వర్కు తొందర అన్నారు. ఫస్ట్లో సరే నేను కూడా అట్లా మాట్లాడుతుంటే కొన్ని రోజులు అయినాక రాత్రి లేట్ అయింది నాకు ఆఫీస్లో, 10 అయింది. ఆ లేట్ పోయినప్పుడు ఎక్కువ మంది లేరు ఒక టైంలో, ఎందుకో మాట కలిపిన, ఉత్తగా కలిపి మొదలుపెట్టిన. ఏమన్నా ఎట్లా నడుస్తుంది నీది అది అంటే, ఏదో నడుస్తుంది సార్ అన్నాడు. ఉత్తగా నడుస్తుంది అని జోక్ లేకు, మస్తు మంది ఉంటారు నీ దగ్గర టీక్ అది అని మెల్లగా మాట్లాడినా. కనెక్ట్ ఎక్కడైంది తెలుసా, ఎక్కడో నువ్వు అంటే ఈ నియర్లోనే అన్నాడు, తెలంగాణ సిద్దిపేట ఈ మధ్యలో గజ్వల్ సిద్దిపేట మధ్యలో ఎక్కడో అన్నాడు. అరే దొరికిండని చెప్పి మెల్లగా కనెక్షన్ కొట్టి కొంచెం మాట్లాడి అంత మొత్తం గెలిస్తే ఏం చెప్పిండు తెలుసా, రోజుకి ఎంత కౌంటర్ అవుతుందనా అని అడిగితే ఏం చెప్పిండు తెలుసా, 70,000 కౌంటర్ అవుతుంది. 70,000 ప్రాఫిట్ 35,000, నెలకు సంపాదన 10 లక్షలు. నాది సంవత్సరం సంపాదన 10 లక్షలు. మనం పీకుడు కాదు అనుకుంటా, చాయి లేట్ అయింది ఈ వర్క్ చేయాలి. నేను తెల్లారి నుంచి నాకు పోయినాక సిగ్గు అనిపిస్తుండే అని చెప్పి చాయ్ తాగా. నా నంబర్లు తెలిసినాయి కదిగా, వేరే వాళ్ళు ఎట్లా మాట్లాడతారు నాకు ఇలా అన్న చాయ్ అన్న కొంచెం నాకు పోతాడు. ఇప్పుడు ఇట్లుంటుంది బిజినెస్ ఎప్పుడు కూడా, కానీ స్టార్ట్ చిన్నగా అవుతుంది, లాంగ్ టర్మ్ పవర్ఫుల్ అవుతుంది మీ అందరికీ. సెషన్లు కూడా అంతే, 500 చేసిన, నేను 1000 చేసిన, చెంచల్ కూడా జైలు చేసిన, చెర్లపల్లి జైలు చేసిన, కాలేజీలో చేసినాం, స్కూళ్ళలో చేసినాం. ఎన్ని కష్టాలు పడి 4 ఏళ్ళు తిరిగితే స్లోగా ఎదుగుతాం, లాంగ్ టైం కదా నాకైతే. అందుకని ఈ నేను ఫస్ట్ లాస్ట్లో చెప్పే పాయింట్ ఏంటంటే, ప్రైమ్ వెల్త్ గ్రూప్ అనేది ఒక ఆపర్చునిటీ రూపంలో మన సిద్దిపేటలోకి వచ్చింది. మంచి పవర్. ఏం చేయాలి, సింపుల్ టెక్నిక్. మీరు అసోసియేట్గా లీడర్గా లాంగ్ టర్మ్ ఇందులో మేనేజ్మెంట్ను పట్టుకొని, మిమ్మల్ని పరిచయం చేసిన వ్యక్తులను పట్టుకొని, మళ్ళీ ప్లస్ రూల్స్ అన్ని తెలుసుకోండి. ఈఎంఐ ప్లాట్ ఉన్నాయి, ఎన్ని నెలలు ఈఎంఐ కట్టాలి, మధ్యలో ఎప్పుడెప్పుడు లాటరీ తీస్తారు, దానివల్ల ఏమొస్తుంది కస్టమర్లకు, లాటరీ తీసినప్పుడు కస్టమర్లు తీసినాక కట్టన్నా ఆపేయన్నా, కంటిన్యూ చేయన్నా తక్కువ చేయన్నా, కండిషన్స్ అన్ని కరెక్ట్ తెలుసుకోండి. అంత అయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఎప్పుడు అవుతుంది, ప్లస్ చూపించిన ప్లాటే రిజిస్ట్రేషన్ అవుతుందా చేంజ్ అవుతుందా ఏమన్నా, డిటిసిపి అన్నారు ఏమేమి ఉంటాయి, మొత్తం డేటా కరెక్ట్ వీళ్ళ దగ్గర కూర్చొని తీసుకొని, ఎక్కడన్నా రూల్ తప్పితే డైరెక్ట్గా అడుగుంటే వాళ్ళు. నేనే చెప్తున్నా భయ్, మీకు మీ పక్షాన చెప్తున్నా, తప్పేముంది. వాళ్ళు తప్పు చేయకూడదు, చెయ్యరు నాకు తెలుసు. నేనేమంటున్నా, మీరు రూల్స్ తెలుసుకోండి, వాళ్ళు ఏమి ఇస్తున్నారో తెలుసుకోండి, ఇంత పవర్ఫుల్ ఎందుకు ఎగ్జిక్యూట్ చేస్తున్నారో అర్థం చేసుకోండి. లాంగ్ టర్మ్ చేద్దామని ఆలోచనతో ఉన్నారు, ఏదో పైసలు చేసుకొని పోదాం పుట్టుకున్నా అనే ఆలోచన ఉంటే ఇట్లా చేయరు. కేఎన్ఆర్ అట్లా ఉండనే ఉంటాడు. కేఎన్ఆర్కి ఒకటే ఆలోచన ఉంది, లాంగ్ టర్మ్ చేయాలి సార్, బాగుపడాలి. బాగుపడతాం, రెండోది క్లారిటీ వచ్చేసింది. ఇంతకుముందు అన్నాడు బాగుపడతాం, అర్థమైపోయింది. ఇంకొక 100 మందిని బాగు చేయాలి ఖతర్నాక్గా అనే పాయింట్ మాత్రం అర్థమైంది. నాదా 2 hours సెషన్ నాది, కూర్చో. ఇప్పుడు ఎందుకంటే లంచ్ బ్రేక్ ఇస్తే ఈ ఫ్లో పోతుంది. నేను ఎప్పుడు స్టార్ట్ చేసిన 1:15 1:20 స్టార్ట్ చేసిన కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ 2:30కి వచ్చినాం. అనదర్ 20 minutes తీసుకొని, ఎందుకంటే కుదరదు. ప్రాబ్లం నాకు ఇస్తా, బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్. నేను అంటుంది మాస్ సెషన్స్ ఎప్పుడు 1 ఫ్లోలో వెళ్ళాలి. రూల్స్ ప్లీజ్, ఎందుకంటే రూల్స్ క్లియర్గా నేను చెప్పింది వినండి అంతే. ఓకే, ఇంకోటి వీళ్ళని ఎందుకంటే చెప్తున్నా కదా, మాకు వీళ్ళు 4 ఏళ్ల నుంచి చాలా క్లోజ్. రాజు అయితే ఎప్పటికి ఫోన్ చేస్తాడు, సార్ డేట్ సార్, లేదు పోయి అన్నా కూడా మళ్ళీ చేస్తాడు, ప్లీజ్ సార్ కొంచెం అడ్జస్ట్ చేయండి మా కోసం అంటాడు. నేను ఎందుకు అంటే మళ్ళీ చెప్తున్నాను, నేను ఇవాళ అయితే ఖచ్చితంగా సిద్దిపేటకి గ్యారంటీగా ఒప్పుకుంటుంటే డేట్ లేకుండా, ఎందుకంటే సిద్దిపేట ఇప్పటిదాకా సెషన్ చేయలేదు, ఇది ఫస్ట్ సెషన్. సో సిద్దిపేట నేను మిస్ చేసుకోకండి, సిద్దిపేట సెషన్ ఎట్టి పరిస్థితులు చేసుకుంటుంది మీకోసం. మనీ ఎక్కడైనా వస్తాయి కదా మాకు, నేను అబ్బాయి చెప్తున్నాను, మనీ ఎక్కడైనా చేసుకుంటానని. నాకు అది వచ్చింది. ఇంతకుముందు ఒక పాయింట్ కేఎన్ఆర్ చెప్పిండు, మనీ చేయడం వచ్చినోడు ఏ బిజినెస్లో అయినా చేసుకుంటాడు, మనీ చేయడం రావాలి, అది కళ అని. ఇంకొక పాయింట్ ఇంకొక పర్సన్ చెప్పినాడు, అది కూడా కరెక్ట్, ఆయన చెప్పినట్టున్నాడు ఎవరో. అంత మనీని సాయి చెప్పిండు, అంత మనీని అందరికీ సమానంగా వంచితే, ఏది అంబానీ దగ్గర ఉన్న మనీ, టాటా మనీ అందరినీ తీసుకొని అందరికి వంచేదాడట. మళ్ళా 2 ఏళ్ల తర్వాత మళ్ళా మనీ అంతా అంబానీ దగ్గరికి పోతుంది, టాటా దగ్గరికి పోతుంది. మనీని రావడం గొప్ప కాదు, మేనేజ్ చేసే శక్తి మన దగ్గర ఉండదట. అది నేర్చుకోవాలి. అందుకంటున్నా మీకు సబ్జెక్ట్ నేర్చుకోండి ప్లీజ్, రిక్వెస్ట్ మీకు. మళ్ళీ అంటున్నా, 2-3 మోటివేషనల్ సెషన్స్ నుంచి 10 మోటివేషనల్ సెషన్స్ వినుండి. ఏమన్నా హెల్ప్ అయితలేదు లైఫ్లో, బంద్ చేయండి. ఒకటే విని బంద్ చేసిర్రు,
హెల్ప్ కాదు నేను ఒపీనియన్ అవుతాను కాదు. ఒక్కసారి అంటే ఎక్స్పోజ్ అవుతాం బై. ఒక పాయింట్ అడుగుతున్నా, ఇంజనీరింగ్ కాలేజ్ పాయింట్ పోడు పోగానే ఒక పిల్లని చూసిండు, అందంగా కనబడదు, ఖతర్నాక్గా. మన ఊరు నుంచి పోయిండోడు, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఎక్కడ, సిబిఐటో వాసవి ఖతర్నాక్ కాలేజీలో ఒక పిల్లని చూసినాడు, తెల్ల ఉంది, వీడు నల్ల ఉన్నాడు. చూడంగానే పక్క ఫ్రెండ్కి చెప్పాడు ఆ పిల్ల నాదే. వాడంటాడు నువ్వు మాట్లాడలేదు పీకలేదు, ఆ పిల్ల నాదే అందరా వస్తా అదరా నీ దగ్గరికి, నువ్వు చూడు అన్నాడు వీడు. అని రెగ్యులర్గా వెనకాల తిరుగుతా ఉన్నాడు, ఫాలో చేస్తున్నాడు దూరం నుంచి, ఆరాధిస్తుండు, ప్రేమిస్తుండు, నచ్చిండు అంతా అని దూరం నుంచి. 3 నెలలు జరిగింది, పక్కోడు ఏం జోకేసింది తెలుసా, నువ్వు అసలు కాలేజీలో నీవు పాడైనవని కూడా తెలుస్తలేదు ఇంకా పిల్ల. వెనక నుంచి పోతుండే ఇట్లా పిల్లని ఫాలో చేసి దూరంగా, దగ్గర పోతే భయం వీనికి, ఏడ కొడతాడో తిడతాడో ప్రిన్సిపల్ కంప్లైంట్ చేస్తుందో అని భయంగా 100 మీటర్ల దూరం తిరుగుతుండు. వీడు చూస్తున్నట్టు ఆమెకు తెలియదు, అసలు ఒకటి మనిషి ఉన్నట్టే తెలుస్తలేదు ఆ పిల్ల. కానీ కట్ చేస్తే 4 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరు పెళ్ళైంది, వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. అయితే ఇంకొకరు వచ్చి ఏమడిగిండు, గంత నల్లగా ఉన్నావు అని ఎట్లా పెళ్లి చేసుకున్నావు, నువ్వు తెల్లగా ఉన్నావు అని అంటే ఏమన్నా తెలుసా, ఆ పిల్లవాడు 4 సంవత్సరాల నుంచి నా ఎంబడి పడ్డాడు, ప్రేమిస్తున్నాడు, తిరుగుతున్నాడు. ఇంపార్టెంట్ నచ్చిన అంశం ఏంది తెలుసా, నన్ను తప్ప వేరే ఎవరిని చూడలేవాడు, అంత సిన్సియర్ ప్రేమికుడు వాడు. ఫస్ట్ 3 నెలలు వాడు ఉన్నాడని తెలియదు, 6 నెలల తర్వాత వాడు ఉన్నాడని అర్థమైంది, సంవత్సరం తర్వాత హాయ్ అన్నాడు, 4 సంవత్సరాల తర్వాత పెళ్ళైంది. కానీ గోల్ ఏం తెలుసా, ఒకే పిల్ల వెనక 4 ఏళ్ళు తిరిగిండు కాబట్టి పెళ్ళైంది, కానీ రోజుకో పిల్ల వెనక తిరిగితే ఎవరితో. ఇప్పుడు నేను వచ్చి హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వచ్చి నీకు లవ్ పాఠాలు నేర్పేటందుకు రాలే, పిల్ల వెనక తిరిగినా పడుతుంది, ప్లాట్ వెనక తిరిగినా పడుతుంది అని చెప్పేటందుకు. అదర్వైజ్ ఈ ఏజ్లో నా పీకుడు ఇంత పెద్ద 43 ఏళ్ళ పెద్ద లవ్ పాఠాలు నేర్పుతాను అవి నా ముఖానికి, నాకే దిక్కు లేదు. నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాను, లవ్ నీకు నేర్పుతాను, అది కాదు వ్యవస్థ. కాకపోతే ఒక్క విషయం వెనకాల అక్కడ పిల్ల అయినా, ప్లాట్ అయినా, స్పిరిచువాలిటీ అయినా, మెడిటేషన్ అయినా, యోగా అయినా, స్పోర్ట్స్ అయినా, సినిమా అయినా ఒక్కదాని ఉంటుందిగా, ఒకటిదాని ఉంటుందిగా, అది ఏమనగా పడేదాకా లెక్క. బ్రహ్మదేవుడైనా సరే పడేదాకా లెక్క ఇక్కడ ఉండాలి, మనం వదిలిపెట్టొద్దు. అండ్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, కొత్తగా వచ్చిన వాళ్ళు, పాత వాళ్ళు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళల్లో నాకు ప్రాబ్లం లేదు. మీ దగ్గర ఒక తప్పు ఉంది, ఏది, టౌన్లల్లో మామూలుగా సింగిల్గా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళ దగ్గర ఒక తప్పు ఉంది. ఏం తెలుసా, 3 నెలలకో ప్లాట్ అమ్ముతారు, 2 నెలలకో ప్లాట్ అమ్ముతారు. యావరేజ్గా సంవత్సరంలో 6 ప్లాట్ల నుంచి 10 అమ్ముతారు, పడుకుంటారు. మంచిగా ప్రశాంతంగా బిందాసే నడుస్తుంది. వైట్ అండ్ వైట్ పక్కా వేస్తారు. ఓ కారు ఉంటుంది, చిన్నదో పెద్దదో కారు ఉంటుంది, కానీ బండి మీద తిరుగుతుంది, కార్లో తిరగరు. కారు ఇంటి దగ్గర ఉంది, కొన్నా ఎడబెట్టినాం ఇంట్లో, ఏం పీక కొన్నాం. మనకి ఇంకోటి ఇక్కడ మన తప్పు కాదు, మళ్ళీ చూడండి ఎవరి తప్పు తెలుసా, మనది కాదు ఇక్కడ సొసైటీది. ఏం చెప్పేది తెలుసా, ఇల్లు కొన్నావా, కారు కొన్నావా, ఇల్లు కొన్నావా, కారు కొన్నావా, వీడేమన్నాడు కొన్నా, వాడిని అర్థమని చెప్పలేదు దరిద్రుడు, నేను అర్థలేను. ఎవరైనా పెళ్లి పోమని అడిగిర్రా, ఎట్లొచ్చినావు పోయి అని అడిగిన అనుకున్నావు, ఉత్తగా వచ్చింది ఇక్కడికి ఫంక్షన్కు, ఎట్లొచ్చినావు, బండి కారు ఉంది ఇంట్లో, 4 గంటల కింద కొన్నా. కారు ఎవడు కొనాలి తెలుసా, ఫస్ట్ పాయింట్ అది కూడా తెలియదు మిడిల్ క్లాస్ వాళ్ళకు. కారు డీజిల్ పోసి నడిపే దమ్మున్నోడే కారు కొనాలని ఎవడు చెప్తలేడు. ఎందుకింత గట్టిగా మాట్లాడుతూ ఇప్పుడు చెప్తాను, ఎందుకింత గట్టి మాట్లాడు. దీంట్లో ఒక పాయింట్ ఉంది, కారు కొన్నావు 2023లో 10 లక్షల కారు కొన్నావు, 2033లో దాని వాల్యూ 2 లక్షలు అవుతుంది. కరెక్టా తప్ప ఈ పాయింట్ మాట్లాడి కదా. ఏమేమి కట్టినావు చూడు, ఈఎంఐ కట్టినావు, డీజిల్ పోసినావు, మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టినావు, సర్వీస్ చేయించినావు. సర్వీస్ చేయించినప్పుడు 7,000 నుంచి 10,000 స్విఫ్ట్ డిజైర్ చెక్ చేసుకోండి అందరు. 7,000 to 10,000 సర్వీస్ కాస్ట్, ఈఎంఐ, ఇన్సూరెన్స్ ప్రతి సంవత్సరం, పొల్యూషన్ చెక్, ఇవన్నీ లొల్లులు కట్టినావు. 10 సంవత్సరాలు 10 లక్షలు 2 లక్షలు అయింది. ఇంత పీకితే నువ్వు ఎక్కువ సార్లు తిరిగిందే లేదా. పెళ్లికోసారి తీస్తారు, పెళ్లి ముందర దుడుస్తారు అందరు, దాన్ని మొత్తం ఇల్లంతా దుడుస్తుంది. కారణం అంటే పెళ్లిపోతారు. ఇక ఎప్పుడు కారు తీస్తారు తెలుసా, బస్సు రేట్ కన్నా కూడా కార్లో ఎక్కువ మంది కూర్చుంటే కారు తీస్తారు, లేకపోతే కారు తీయాలి. కారు ఇంటి ముందర ఉండదు. ఇప్పుడు నేనేమంటా, అదే మిడిల్ క్లాస్ పర్సన్ కారు కొనకుండా 10 లక్షల ప్లాట్ 10 సంవత్సరాల తర్వాత 40 లక్షలు అవుతుంది. మరి కార్లో నేను తిరగకుంటే ఎట్లా సార్ టెన్షను. నువ్వు పెట్టే ఇన్సూరెన్స్, సర్వీస్ చేసించే 10,000, మధ్యలో ఒక 1000 కలిపితే ఊబర్లో తిరగచ్చు. నువ్వు కార్లోనే తిరగచ్చు. మళ్ళా
నువ్వు కార్లలో తిరగవచ్చు. ఎందుకు? నువ్వు రోజు తిరగవు కార్లో కాబట్టి కార్లో తిరగవచ్చు. రోజు తిరిగేటోడు కారు వాడాలి. డైలీ కారు వాడుతున్నావు, ఎక్కడ పోయినా కారు కొనాలి. అప్పుడు మనకి తక్కువ అవుతుంది. నువ్వు డైలీ తిరుగుతలేవు, ఉబర్ తక్కువ అవుతుంది, నీకు లెక్కలు తెలివై. ఆ ఉబర్ మిడిల్ క్లాస్ వాడు కారు కంటే ముందు ప్లాట్ కొనాలని ఎవరు నేర్పుతలేరు. ఫస్ట్ ప్లాట్ కొనాలి మిడిల్ క్లాస్ వాడు, కారు కాదు ఫస్ట్ కొనాల్సింది. అది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరన్నా కారు కొనకుండా ప్లాట్ కొన్న వాళ్ళు ఉంటారు కొందరు రియల్ ఎస్టేట్ వాళ్ళు. వాళ్ళు ఫీల్ కాకుండా నేను కరెక్ట్ అని, మీరు కరెక్ట్ అని. మార్కెటింగ్ వాడు కారు ముందు కొనాలి, అది కూడా తెలుసుకోవాలి. అదే అంటున్నాను, మార్కెటింగ్ వానికి హంగామా ఉండాలి, కార్లో దిగాలి. ఏం చేస్తున్నావు? రియల్ ఎస్టేట్ నడుస్తుందా అంటాడు వాడు. కనబడతలేదు రెండు ముఖానికి, కనబడతలేదు కదా. నువ్వు బండి మీద వచ్చినావు, నడుస్తుందా అని అడుగుతావు ఎవరన్నాను. భలే కార్ల సీట్లు లేకపోని పీకేది, హంగామా ఉండాలి. అట్లా అప్పు చేసి హంగామా కాదు, ప్రాపర్ హంగామా. అప్పు చేయకుండా జాగ్రత్తగా హ్యాండిల్ చేద్దాం మనం అంటుంది. ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ తోని ప్రైమ్ వెల్త్లా ప్లాట్లు అమ్మి పైసలు సంపాదించి కారు కొనుక్కో. పైసలు సంపాదించి ప్లాట్లో ఇన్వెస్ట్ చేయి, బేకార్గా వేస్ట్ చేయకు. పైసలు ఉత్తగా వేస్ట్ చేయకండి, పైసలు ఇన్వెస్ట్మెంట్ నేర్చుకోండి. ఒక రోజు సూత్రం చెప్తా, గట్టిగా పట్టుకోండి. రిచ్ వాళ్ళు ఫస్ట్ పూర్ నుంచి వస్తా. పూర్ వాళ్ళు మనీని ఖర్చు పెడతారు. ఏం చేస్తారు? మనీని గట్టిగా చెప్పండి, ఏం చేస్తారు? మనీని. మిడిల్ క్లాస్ వాళ్ళు మనీని సేవ్ చేస్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారు? మనీని. రిచ్ వాళ్ళు మనీని ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు పాయింట్ ఉల్టా అర్థం చేసుకోండి. రిచ్ కావాలంటే ఏం చేయాలి? ఇది చెప్తలేరు. రిచ్ కావాలంటే ఇన్వెస్ట్ చేయాలి. నేను మీకు చెప్తున్నా, గ్యారంటీగా రిచ్ అయి చచ్చిపోతా. విత్ ఇన్ 5 yearsలో రిచ్ అవుతా. విత్ ఇన్ 5 years నాకు ఇప్పటి నుంచి. ఎందుకంటే నేను 20 ఏళ్ళు కష్టపడ్డా. ఇప్పుడు నాకు ఒక సూత్రం అర్థమైంది. వర్రీ 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 నేను రిచ్ అవుతా అని నువ్వు అనుకుంటే నీ అంత పిచ్చోడలేడు, నా అంత పిచ్చోడలేడు. ఎట్లా రిచ్ అవుతావు అని అడిగినావు అనుకో, వర్రీ 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 వచ్చిన మనీని రియల్ ఎస్టేట్లో పెడితే రిచ్ అవుతాం అనే పాయింట్ అర్థమైంది. 50% ఆఫ్ మనీ నేను ఇన్వెస్ట్ చేస్తాను. దట్స్ నో అదర్ వే. అది అయిన తర్వాతనే ఖర్చులలో పెట్టుకుంటాం. మళ్ళీ డ్రెస్సింగ్ ఇవి కంపల్సరీ ఖతర్నాక్ ఉండాలి, కార్ ఖతర్నాక్ ఉండాలి. ఎందుకంటే నేను సేల్స్తోని హంగామా ఉండాలి నాకు. మళ్ళీ ఈ హంగామా చేసి ఫేస్బుక్లో పెట్టాలి, జనాలు చూడాలి, వాడు ఖతర్నాక్ రా వాడు అనుకోవాలి జనాలు. ఇవన్నీ సేల్స్ల సూత్రాలు. అప్పు చేసి హంగామా చేయమనిలే సిద్దిపేట వాళ్ళం, హంగామా చేయమని నేను చెప్తా, సంపాదించి హంగామా చేయమని చెప్తున్నా. అండ్ ఇన్వెస్ట్ చేస్తే రిచ్ అవుతారు, ఉత్తగానే మాత్రం రిచ్ కాదు. సేవ్ చేస్తే రిచ్ కాదు. సేవింగ్ అలవాటే బంద్ అయింది. ఆటో నడిపేటోళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా మీకు? చాలాసార్లు వినండి. ఆటో నడిపేటోళ్ళు ఏమంటారు? పైసలేమి మిగులుతారు, పైసలేమి మిగులుతారు. అదే ఆటోడు రోజుకు 300 నుంచి 500 తాగుతాడు వాడు. వానికి సిగ్గుండాల. నేను చెప్పినా చెప్పరు వాడిని, ఇట్లా తిట్టిండని చెప్పరు, పీకేది ఏం లేదు వాడిని. రోజుకు 300 నుంచి 500 తాగితే నెలకు 10,000 నుంచి 15,000 రూపాయలు తాగిన వానికి పైసలు మిగులుతలేవంటే వాని దౌడ వలగొట్టాలి. ఎంత మిగులుతారో తాగితే ఎంత మిగులుతాయి? 15,000 నెలకు. మీరు కనుక లెక్కలు వేయండి ఎవరి దగ్గర కన్నా, మీకు తెలియని లెక్కలు తెలిసిన వాళ్ళ దగ్గర పోండి. నెలకు 10,000 సేవ్ చేస్తే 20 ఏళ్ళలో ఎంత అవుతుందో చూస్తే మీరు పిచ్చి పడిపోతుంది. ఇంట్రెస్ట్ వస్తుంది. ఏ ఇంట్రెస్ట్ తెలుసా? చక్రవడ్డీ అనేది వస్తుంది. అప్పుడు మన బతుకులలో చక్రవడ్డీ ఎందుకు చదువుకున్నాము? ఇందుకు కాదు. చక్రవడ్డీ ఎక్కడ నీ బతుకులో ఉపయోగపడుతుందో తెలుసుకోవాలంటే ఎక్కడ ఉపయోగపడుతుందో నేను చెప్తున్నా. 20 ఏళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే చక్రవడ్డీ టచ్ అవుతుంది. చక్రవడ్డీ టచ్ అయినాక నిన్నెవడు ఆపలేడు. ఐన్స్టీన్ చెప్పిండు 8th వండర్ చక్రవడ్డీ. 8th వండర్ చక్రవడ్డీ. ఏడ చక్రవడ్డీ వాడితే నేను ఓపెన్ చెప్తున్నాను. 1000 రూపాయలు తాగుతాడు ఒక్కరోజు, ఎప్పుడో నెలకు ఒకసారి. దట్స్ 100% పర్ఫెక్ట్ అన్న వీడియోస్ వద్దు, ఎప్పుడో ఒకసారి ఓకే. బట్ రెగ్యులర్ ఈజ్ డెఫినెట్లీ రాంగ్. అండ్ నెలకు ఇంకొక అలవాటు చేసుకోండి. ఇవాళ నుంచి ప్రతి నెల 30,000 సంపాదించినావు. నీ సంపాదనతో నాకు ఇష్యూ లేదు. సేవింగ్ దగ్గర ఇష్యూ ఉంది, ఇన్వెస్ట్మెంట్ దగ్గర ఇష్యూ ఉంది. ఇప్పుడు ప్లాట్ కొనాలంటున్నాం మనం. ప్రైమ్ వెల్త్లో ప్లాట్ ఈఎంఐలు ఇచ్చారు. ఫుల్ పేమెంట్ మనం ఈఎంఐ కూడా గట్ట చేతన అయితే లేదు. ఇక ప్లాట్ ఎట్లా ఉంటావు? ఫస్ట్ ఈఎంఐ ఈజీయా? కాదు. నేను అది కూడా చెప్తాను. ఈఎంఐ ఈజీయా? 1,00,000 రూపాయల శాలరీ ఉంటే ఈఎంఐ కట్టగలుగుతాం వీళ్ళది. నేనేమంటా 1,00,000 శాలరీ లేకుండా చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు? 30,000 నెలకు శాలరీ అయితే ఫస్ట్ రోజు శాలరీ రాగానే 3,000 తీయాలి, పక్కన పడేయాలి. 27,000లోనే బతుకుతా. ఇట్లా ఎంతకాలం చేయాలి? జీవితకాలం చేయాలి. మధ్యలో పైసలు పెరుగుతాయి, అప్పుడు తీసుకొని ప్లాట్ కొనాలి. అప్పుడు నువ్వు ఈఎంఐలో ప్లాట్ కొనే ప్లేస్కి వస్తావు.
2 ప్లాట్లు కొంటే మా లైఫ్ మారుతుంది తెలుసా? 2 ప్లాట్లు 3 ప్లాట్లు కొంటే లైఫ్ మారుతుంది. 10 కొన్నావంటే నిన్ను ముట్టుకునేటోడు సిద్దిపేటలో దొరకదు. నేను రాసిస్తాను. 10 కొన్నావంటే నేను ముట్టుకునేటోడు సిద్దిపేటలో దొరకదు. ఇంపాసిబుల్గా. ఇక్కడ ఊర్లు ఉంటుండే ఇక్కడ 100 రూపాయలకి ఇస్తా అన్నారు మూలకైదు. ఇప్పుడు మనం నిలబడ్డ ప్లేస్లో ఉత్తప్పుడు ఇచ్చేటోళ్ళు నిలబడి 4 రాళ్ళు వాడుకుంటే పీక్ తేవడేం పీకకుండా అప్పుడు వచ్చి నువ్వు బరాబర్ వచ్చి బెదిరించాల్సింది. అప్పుడు వచ్చి ఇది నాదే మామూలుడైతే వదిలేస్తుండే. అప్పుడు ఏం పెరుగుతుంది రకాల ఆయన వేస్ట్ అని. ఇప్పుడు ఏడుస్తాడు వాడు, బంగారం అయింది. కోమటి చెరువే దూరం సిద్దిపేటలో ఒకప్పుడు. ఇప్పుడు ఏమైంది? అన్ని రోడ్లు అవుటర్ వేసి గిర్రం నింపినాక కోమటి చెరువు మధ్యలోకి వచ్చింది. ఒకప్పుడు కోమటి చెరువు ఏంది, ఎవడు కానకుండా కోమటి చెరువు అని పట్టించుకో. ఒక్క బతుకమ్మకు, ఒక సద్దుల బతుకమ్మకు మాత్రమే కోమటి చెరువును అంటున్నాం మనం అందరం. అదర్వైజ్ కోమటి చెరువు దిక్కుపోయినోడు లేడు. ఇప్పుడు బంగారం అయింది. ఎందుకు? లాంగ్ టర్మ్లో ఖతర్నాక్ అవుతుంది. తెలుగులో అంతే. ఇంక 20 ఏళ్ళ నుంచి ఇక్కడి నుంచి చూడండి ఖతర్నాక్ అవుతుంది. హైటెక్ సిటీ 2003లా గుట్టలు, మొత్తం గుట్టలు, ఒక్కటే హైటెక్ సిటీ బిల్డింగ్. నేను ఇంటర్వ్యూకి పోయిన TCSలా ఆటో ఎక్కి, షేరింగ్ ఆటో ఎక్కి వెనకకు పోతే ఒక 3 బిల్డింగ్లు ఉంటుండే కరెక్ట్గా. అందులో TCS బిల్డింగ్, రెడ్ కలర్ బిల్డింగ్ ఉంటుండే. 2003లో సెలెక్ట్ అయినా. ఇవాళ హైటెక్ సిటీ నుంచి 10 కిలోమీటర్ల లోపల ఇంచు ప్లేస్ లేదు. 20 ఏళ్ళల్లో. నెక్స్ట్ 20 ఏళ్ళల్లో సిద్దిపేట అట్లనే అవుతుంది, కరీంనగర్ అట్లనే అవుతుంది, వరంగల్ అట్లనే అవుతుంది. మళ్ళా అట్లని చెప్పి హైదరాబాద్ అట్లుంటుందా? ఉండదు. హైదరాబాద్ 10 టైమ్స్ డెవలప్ అవుతుంది. నువ్వు అప్పుడు నిద్రలేసి అప్పుడు కొంటే బాగుండు. ఎప్పటికీ ఇదే మాట చెప్తారు ఏందా? ప్రతిసారి ఇదే మాట చెప్తారు. ఎప్పుడన్నా ఒకసారి కొన్నా అని అనాలి కదా. అప్పుడు కొనాలి. మా నాన్న వాళ్ళు దిల్సుఖ్ నగర్లో ఉన్నారట. మాకు చాలాసార్లు చెప్తారు ఈ స్టోరీ. దిల్సుఖ్ నగర్లో ఉన్నారు, శివగంగా థియేటర్ పక్కన. కాలేజ్ టైంలో శివగంగా థియేటర్ పక్కన ఆయన ఎకరం కొనుక్కోమన్నాడట ఓనర్ పైసలకు. వీళ్ళు అంటే జనరల్గా అందరు ఖతర్నాకే. వీళ్ళు హైదరాబాద్లో ఎవడు ఉంటాడు, మనది అంకిరెడ్డిపల్లె, సిద్దిపేటలో ఉంటాము అని చెప్పి సిద్దిపేటలో ప్లాట్ కొన్నారు. అప్పుడు హైదరాబాద్లో కొనలే. హైదరాబాద్లో కొనుంటే ఇవాళ లేవు. దాన్ని అమ్ముకొని వాడుకుంటూ ఒడిసిపోతున్నారు. ఇదేమంటారంటే ఇంగ్లీష్లో విజన్ అంటారు. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? తెలుగులో దూరపు దృష్టి అంటాం. మనకు దృష్టి ఉంటుంది, దూరదృష్టి ఉండదు. ఆ దూరదృష్టి డెవలప్ కావాలంటే మధ్యలో రెగ్యులర్గా సినిమాలకు పోండి. ఆల్మోస్ట్ వీక్లీ ఒకసారి తాగుండి. 2 నెలలకో 3 నెలలకో ఒక సెషన్ వినండి. ఇది కంపల్సరీ చేయండి ఇప్పటి నుంచి. ఎవరన్నా చెప్పండి, నేను అంటూ నేనే వచ్చి చెప్తాను అనుకోకండి. నువ్వు కూర్చున్నోడు ఓడడానికి ఏమనిపిస్తుంది తెలుసా? సెషన్లు వినమంటే వానికి పైసలు వస్తాయని అనుకుంటున్నావు అంటారు. నేను చెప్తున్నా మీకు ఓపెన్గా, నేను ఆల్రెడీ నెక్స్ట్ లీగ్లో పడిపోయినా నన్ను ఎవరు ఆపలేరు ఇప్పుడు. ఎందుకంటే తప్పులు చేయను ఇప్పుడు. ఒకప్పుడు చేసి కింద పడ్డ ఆల్రెడీ నేను చుక్కలు చూసినాను. ఇప్పుడు చూడయిగా కరెక్ట్గా సెట్ అయినాం. వీళ్ళు కూడా అంతే. ఇప్పుడు ఈ ప్రైమ్ వెల్త్ గ్రూప్ కరెక్ట్గా సెట్ అయిపోయింది. వీళ్ళు కింద పడరు. ఇక నేను మీకు ఓపెన్గా రాసి ఇచ్చేస్తాను, కొండ రాసి ఇచ్చేస్తాను. నేను ఎవరెవరైతే వీళ్ళు పడరు అని అన్నాను అనుకో, ఇక పడరు. ఎందుకంటే వాళ్ళ ట్రాక్ చూసి చెప్తా, వాళ్ళ హిస్టరీ చూసి చెప్తా, లీడర్షిప్ క్వాలిటీస్ చూసి చెప్తా. నేను వదిలిపెట్టరు వాళ్ళు. ఇంకా ఆయన ఇక్కడ చేసిందా వెంచరు అయిపోయిందా, మళ్ళీ ఇంకోటి చేస్తాడు, ఇంకోటి రెడీ చేస్తానే ఉన్నది. ఇక్కడ ప్రైమ్ ఖతర్నాక్ రెడీ చేస్తున్నది. ఇక్కడ నియర్లో కాస్ట్లీది ఖతర్నాక్ది మంచి వెంచర్. ఏది వ్యూ ఖతర్నాక్ ఉండేటట్టు అదే అయిపోతుంది. మళ్ళీ ఇంకోటి చేస్తారు, మళ్ళీ ఇంకోటి చేస్తారు. నువ్వు చూస్తున్నా వాళ్ళు చేస్తూనే ఉంటారు, నువ్వు చేస్తున్నా వాళ్ళు చేస్తూనే ఉంటారు. నీ ఇష్టం. ఎందుకంటే వాళ్ళు వదిలిపెట్టరు. ఒకసారి దిగినారు వదిలిపెట్టరు. ఎవరి వర్క్ అదే. ఇక్కడ మీకు ఒకటే రిక్వెస్ట్, ప్రైమ్ వెల్త్ ఇక్కడికి వచ్చింది, మీరు రూల్స్ తెలుసుకోండి, కంపెనీ అంబిషన్స్ తెలుసుకోండి, అలవాట్లు తెలుసుకోండి. ఇంకొక గమ్మత్తైన పాయింట్ అందరికి ఓపెన్గా, అండ్ ఇది ప్రూఫ్. ముస్తాబాద్ నేను కలిసిన ఇవాళ KNRకి నా పార్ట్నర్. ముస్తాబాద్ నేను కలిసినప్పుడు నేను ఇప్పుడు అదే అన్నా, ముస్తాబాద్లో ఈయన ఫోటో తీసి ఉండాల్సిందే మీ అందరికి చూపించేదాన్ని. ఇవాళ టిప్ టాప్ వేసుకొని చూడండి. ఆయన ఏంది పోయి ఇంత ఖతర్నాక్ అయినావు అంటే, సార్ మారింది సార్ లైఫ్. ముస్తాబాద్ ఈయన చూసి 4 ఏళ్ళు అయింది కరెక్ట్. చూడు ఈయన ఎట్లా వేసిన డ్రెస్ అసలు. ఇవాళ నేను షాక్ అయిపోయినా అసలు ఈయన డ్రెస్ చూసి. ముస్తాబాద్ ఈయన చూసినప్పుడు ఓపెన్గా ఎత్తున స్లీపర్లు వేసుకొని వచ్చాడు. నేను ఆ రోజు చూసినా, నేను వచ్చాడు, కలిసిండు, మాట్లాడిండు. ఫస్ట్ మాట్లాడిన వ్యక్తినా, అందుకే నాకు బాగా గుర్తినా. వచ్చి మాట్లాడిండు, ఇద్దరం కూర్చున్నాము. ఆ రోజు మీటింగ్ లేట్ అయింది. ఇట్లానే ఓ టౌన్లో ఎప్పుడు మీటింగ్ లేట్ అవుతుంది. కూర్చున్నాం, ఇద్దరం మాట్లాడినాము. అంత ఖాళీ ఉంది, మాట్లాడినాము. ఇవాళ కట్ చేస్తే తెలుసా, కంపెనీకి పార్ట్నర్ అయినాడు. ఆయన సంపాదించిన సంపాదన కింద పడుతుంది. చెప్పట్లేదు, థ్యాంక్ యూ. కానీ ఒకటి చెప్తా వినండి, ఒకటి చెప్తా, ఏం సంపాదించిండో అనే దానికంటే కూడా ఆయన ఎంత సంపాదించిండు అనేది కాకుండా ఒక పాయింట్ ఆయన సక్సెస్ అయిందా కాలేదా అనడానికి ఒక పాయింట్ మీ అందరికి చెప్తా.
ఫార్చునర్ బుక్ చేసిండు 65 లక్షలు పెట్టి. ఒక రోజులో కాలే, అది ఒక రోజులో కాలే, 4 సంవత్సరాలు. అట్లా ఓన్లీ 4 కాదు, ముందు హార్డ్ వర్క్ చేసిండు ఊర్లో కదా, రియల్ ఎస్టేట్లో తిరిగిండు, అక్కడ చేసిండు, ఇక్కడ. ఒక్క రోజులో ఎవరు సక్సెస్ కాలేదన్న. లాంగ్ టర్మ్ 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 కష్టపడండి. టైం వేస్ట్ తగ్గించుండి, రీల్స్ తక్కువ చేయండి. మొత్తం బంద్ చేయమని అంటలేను, తగ్గించుండి. చెడ్డ అలవాట్లను తగ్గిస్తూ మంచి అలవాట్లను పెంపొందించుకున్నప్పుడు మాత్రమే మనిషి బాగుపడతాడు. తెలుసు, అదే దరిద్రమైన అలవాట్లలో ఉంటా, గదే గలీజ్ కథలు చేస్తా, నా లైఫ్ మారుతుంది అని నువ్వు అనుకుంటే కాదు. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఇంపాసిబుల్. అసలు చెప్తున్నాను మీ అందరికి, అలవాట్లు మారాలి. ఫస్ట్ ఆలోచన మారాలి. ఇంతకుముందు సెకండ్ ఈ పాయింట్ బాగా చెప్పాడు. ఆలోచన మారిన తర్వాత నిర్ణయం మారుతుంది. ఆలోచన మారి 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 మనసులో ఒక నిర్ణయం వస్తుంది, నేను ప్రైమ్ వెల్త్లో చేస్తా. నిర్ణయం మారిన తర్వాత సరిపోదు. సాయి 3 సార్లు నిర్ణయించుకున్నాడు, ప్రైమ్ వెల్త్లోకి వచ్చిండు, బంద్ చేసి వెళ్ళిపోయాడు. మధ్యలో 2-3 సార్లు. ఆలోచన మారి నిర్ణయం మారిన తర్వాత ఆచరణ మారాలి. ఆచరణ మారినప్పుడు రిజల్ట్ మారుతుంది. ఇంత టైం పడుతుంది దానికి. అందుకే అందరికి ఏం చెప్తున్నాము, స్లోగా చేయండి, బట్ లాంగ్ టర్మ్ చేయండి. నిలబడి ఉండి వదిలేయకండి. పట్టుపట్టరాదు, పట్టి విడవరాదు. పట్టుపట్ట నేల బియ్య పట్టవలే. పట్టి వదులుట కంటే పడి చచ్చుట మేలు విశ్వదాభిరామం. పట్టొద్దు, ఎవడు పట్టుకోమన్నాడు? పడితే ఉడుకు పట్టు. పట్టుకొని వదిలేసుడు ఏం అలవాటు పై నాకు అర్థం కాదు. వదులుతుందని పెళ్లి చేసుకున్నాము, 7 జన్మలు వదలేదు నేను. ఆడకనవు మనం ఎందుకు వదులుతలేం వాళ్ళని తెలుసా నీకు? వాళ్ళు వదిలేరు మనం, లేకపోతే వాళ్ళని కూడా వదులుతాం మనం. మనకు కనుక ఆపర్చునిటీ ఇస్తే మనం మామూలు వాళ్ళం కాదు. కానీ ఆమె ఏం చేస్తుంది తెలుసా, నేను సంపనైనా చంపుతుంది కానీ వేరే పోనీయారు. వాళ్ళు ఆడోళ్ళు ఖతర్నాక్. అసలు నిజంగా మగోడు కరెక్ట్ ఉండడానికి కారణమే ఆడోళ్ళు. లేకపోతే ఇంటికే రాడు వీడు, ఇంటికి వచ్చి రోడ్లో అంటాడు వాడు, ఏమా ఈడవన్నావు, నా పెళ్ళాం అడగదు. వీళ్ళు అట్లా ఉండరు. ఎడున్నావు ఎప్పుడు వస్తున్నావు? గ్రూప్ అందరూ కూర్చొని ఎంజాయ్ చేస్తున్న టైంలో ఫోన్ రింగ్ కాగానే దిక్కున తీసిండు అనుకో పెళ్ళామే, ఎవరు కాదా అలా తీసినోడు ఉత్తగా ఎట్లా మాట్లాడతాడు చెప్తున్నా వినండి. ఇట్లా ఉంటుందా, దీన్ని ఒత్తుకుంటాడు ఇట్లా. ఎందుకు తెలుసా, ఆమె తిడుతుంటది. ఒత్తకుంటే బయటకు వినోడు, ఇట్లా ఒత్తుతుంది. వస్తున్నా ఆమె ఏడపాడైనావు వస్తున్నాయండి అని. ఇంకోటి ఎన్నడన్నా స్పీకర్లో పెట్టారు, చచ్చిపోతారు. స్పీకర్లో కొన్నిసార్లు తెలియక పెడితే ఏమైతుంది తెలుసా, ఆ దరిద్రంతోనే కూర్చున్నావా అంటదా, లైఫ్ ఆగమైపోతాడు, నువ్వుతో వాడిపోతాడు. అందుకని లాంగ్ టర్మ్ వర్క్ చేద్దాం సార్, అండ్ కష్టపడదాం. మంచి జన్మ దేవుడు ఇచ్చినాడు, కాకపోతే వర్క్ కరెక్ట్ అండ్ లాంగ్ టర్మ్ వర్క్ చేయండి. ఆపర్చునిటీ పవర్ఫుల్ది మన దగ్గరకు వచ్చింది ప్రైమ్ వెల్త్ గ్రూప్. మళ్ళీ చెప్తున్నా, మీరు డెవలప్మెంట్స్ చూస్తారు, నాకు వీళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉంది. చూడండి, మీరు కూడా పాతవి చెక్ చేసుకోండి. కొత్త వెంచర్ వస్తుంది, అది పవర్ఫుల్ వెంచర్. ఈ అన్నిట్లలో మీరు చూసి కరెక్ట్గా మీరు ఎంతైతే కష్టపడతారో అంత మనీ ఎక్కడన్నా రాకుంటే కూడా బంద్ చేయండి. నేను అది కూడా చెప్తున్నా. వాళ్ళు కమిషన్ స్ట్రక్చర్ అంతా కరెక్ట్గా సెట్ చేసి పెట్టండి. కేఎన్ఆర్ ఎందుకు కేఎన్ఆర్ ఇంత పవర్ఫుల్గా ఎదుగుతున్నాడో కూడా మీకు చెప్తాను. ఈయన ఒక కార్పొరేట్ సంస్థల ఆల్రెడీ పవర్ఫుల్గా ఉన్న సంస్థల చూసి అంత నేర్చుకున్నాడు 6-7 ఏళ్ళు కరెక్ట్గా. అదే వ్యవస్థను ఆల్మోస్ట్ డూప్లికేట్ చేస్తుంటే ఇక్కడ కాపీ కొట్టింది కరెక్ట్గా. సక్సెస్ను కాపీ కొట్టడంలో తప్పలేదు, సక్సెస్ను కాపీ కొట్టడంలో ఏమాత్రం తప్పలేదు, మంచిది. ఈ కాపీ కొట్టడే మంచిది. రెండోది, ఇదే వ్యవస్థలు ఇప్పటిదాకా టౌన్లలో ఉన్న ఏ కంపెనీలో లేని మహా అద్భుతం ఏంది తెలుసా, ఇక్కడ వచ్చినప్పుడు ఈ స్క్రీన్ పెట్టాల్సిన అవసరం లేదు, కానీ తగ్గడు ఇక్కడ. మ్యాండేట్ సార్ అంటాడు, స్టాండర్డ్ సార్ అంటాడు, అవి మెయింటైన్ చేస్తాడు. ఇంకోటి ఏం తెలుసా, సాఫ్ట్వేర్ క్రియేట్ చేస్తున్నారు. ఆ సాఫ్ట్వేర్ ఎంత పవర్ఫుల్ వస్తుంది మీకు తెలుసా, వెంచర్లు చూసుకోవచ్చు ఒకటి. 2, డైరెక్ట్గా ఏ ప్లాట్ అవైలబుల్ ఉంది, ఏ ప్లాట్ బుక్ అయింది, ఏ ప్లాట్ రెడ్లో ఉంది, ఏ ప్లాట్ గ్రీన్లో ఉంది, ఏది ఎల్లోలో ఉంది, మొత్తం ఆన్లైన్లో ఉంటుంది. మీకు ఎక్కడ కూర్చున్నా బిజినెస్ చేయొచ్చు. నువ్వు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. రాజు 211 బుక్ చేసుకున్నా, ఉన్నదా పోయిందా అవసరం లేదు. పోయి నువ్వు చూసుకో, గ్రీన్ ఉంటే బుక్ చేసి అప్పుడే చేసి రాజుకు చెప్పు డైరెక్ట్గా, నేను 211 పైసలు కడుతున్నా, బ్లాక్ చేశారని చెప్పు. బ్లాక్ అవుతుంది. మళ్ళా ఎల్లోలోకి వచ్చిందా లేదా చెక్ చేసుకో. ఎల్లోలో మారింది, నీ ఎవరి పేరు మీద వచ్చిందో కూడా వస్తుంది అక్కడనే డైరెక్ట్గా. ఆ లెవెల్ సాఫ్ట్వేర్ క్రియేట్ చేసిన కంపెనీ టౌన్లలో లేదు. నువ్వు చెప్తున్నా ఒకరిగా డైరెక్ట్గా, ఎందుకంటే కంపెనీ లెవెల్ నుంచి నాకు తెలుసు.
ఇన్ అండ్ అవుట్ కంపెనీల గురించి తెలుసు, ఎండీల గురించి తెలుసు, వాళ్ళతో తిరుగుతున్న డైలీ నేను తిరిగేది ఎండీలతో, వ్యక్తులతో మాట్లాడేది వాళ్ళతోనే. నాకు వేరే ఏం పని లేదు, ఎందుకంటే ఇదే. అండ్ నేను చేసేది 99% ఒకటే ట్రైనింగ్ చేస్తా, ఒకటే ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్. వేరే ఏది చేయను. ఎందుకు చేయ తెలుసా? పైసలు ఫుల్ ఇక్కడనే ఉన్న ప్లేస్లో గేమ్ ఆడాలా, లేని ప్లేస్లో గేమ్ ఆడితే ఏమొస్తుంది? ఏం రాదు. కొందరు స్కూల్ కాలేజీలు పిలుస్తారు, సార్ మా దాంట్లో మీరు ఖతర్నాక్ చెప్తారు, ఖతర్నాక్ చెప్తాను కానీ మీరు పే చేయలేరు, మీరు లైట్ తీసుకోండి, మీకు అంత దమ్ము లేదు పే చేసే దమ్ము. ప్లస్ నేను రూపాయి తక్కువైనా నేను చెప్పిన ఒక ఆయన నాకు మన సిద్దిపేట నుంచి చేసిండు, సార్ మనం సిద్దిపేట అన్నాడు. ఎస్, మనం కూడా సిద్దిపేటనే, నేను కూడా చెప్పిన సిద్దిపేట. అది సిద్దిపేట అనేది కాబట్టి కొంచెం తక్కువ చేయండి సార్, నేను సిద్దిపేట తక్కువ చేయాలి, గంట ఎక్కువ చెప్తా, తక్కువ చేయండి, పైసలు తక్కువ తీసుకోండి, గంట ఎక్కువ చెప్తాను నీకు కావాలంటే. కానీ స్టాండర్డ్ ఉండాల్సిందే, రూపాయి తగ్గే ప్రసక్తే లేదు మీకు చెప్తాను నేను. అదర్వైజ్ ఎందుకంటే ఇది బిజినెస్ పై ఇది. అండ్ ఫ్యూచర్లో అంటారా ఇంత స్వార్థంగా ఉన్నా, ఎందుకు స్వార్థంగా ఉన్నా కూడా చెప్తున్నా మీకు. మనీ బాగా చేసుకొని లాంగ్ టర్మ్లో ఖతర్నాక్ సోషల్ సర్వీస్ చేసి ఎట్లా చచ్చిపోవాలంటే శవాన్ని మోసేటందుకు జనాలు పోటీ పడేంత వరకు చేయాలండి. అందుకని పైసలు కావాలి వాళ్ళు. ఇక్కడ మంచి ప్లాట్ఫాము, మంచి సాఫ్ట్వేర్ తయారవుతుంది, మేనేజ్మెంట్. ఇంకోటి ట్రైనింగ్లు, టౌన్లో ఎవరు ట్రైనింగ్లు పెట్టారు. లాస్ట్ టైం గంపా సార్ వచ్చాడు, మోస్ట్ ఫేమస్ ఆయన, స్టేట్ మొత్తంలో ఫేమస్ గంపా సార్. 25 ఏళ్ళ నుంచి ఆకెళ్ళ గారు, వేణు భగవాన్ గారు, అందరూ ఎండమూరి పట్టాభిరామ్ సార్, వీళ్ళందరూ ఫేమస్. వీళ్ళు వాళ్ళ లైన్ల తర్వాత నేను. అయినప్పటికీ కూడా ఏం చేశాడు తెలుసా ఆయన? ఎవరికి తగ్గకుండా, రూపాయి గురించి ఆలోచించకుండా, సార్ మా అసోసియేట్లు బాగుండాలి, లీడర్లు బాగుపడాలి, ఎవరన్నా ఒక్కరన్నా మారితే చాలు సార్, మాకు ఖర్చు గురించి భయం కాదు సార్, ఎందుకంటే జనాలు బాగుండాలి. ఆ మాట ఎప్పటికీ 10 సార్లు ఫోన్లో చెప్తారా, జనాలు బాగుండాలి అంటే అన్నారు. జనాలు బాగుండాలని ఆలోచించే వ్యక్తులు ఎట్లాగో పడిపోరు. అండ్ మంచి పార్ట్నర్లు దొరికింది, చాలా మంది పార్ట్నర్స్ ఉన్నారు. రెగ్యులర్గా పార్ట్నర్స్ కూడా మంచి వాళ్ళు ఉండాలి, కరెక్ట్గా కంపెనీ యాజమాన్యంతో వర్క్ చేయాలి, ముందుకెళ్ళాలి. వెంచర్లు వస్తున్నాయి, ఇంకోటి చుట్టుపక్కలనే వస్తాయి వెంచర్లు. ఇక్కడ ఖతర్నాక్గా వర్కౌట్ అయింది అనుకో, సిద్దిపేటలో పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుంది, సిద్దిపేటలో ఇంకా 4-5 చేస్తారు వాళ్ళు, నో డౌట్. ఎక్కడ పవర్ఫుల్ ఏరియా అక్కడ బిజినెస్ మ్యాన్ బిజినెస్ చేస్తాడు, ఎప్పుడు రూలర్. రెండోది, ఇదే పవర్ఫుల్ ఏరియాలో మీరు ఖతర్నాక్ అమ్ముతున్నారు, పైసలు చేసుకున్నారు, కాంబినేషన్లో వర్కౌట్ అవుతుంది. కానీ వర్కౌట్ అయితే ఖతర్నాక్ మనకు. ఇక్కడ ఇంకో 2 వెంచర్లు ఉన్నాయి, ఇప్పుడు వెంచర్ ఓపెన్ అయింది, ఇంకో వెంచర్ ఓపెన్ అవుతుంది, 2 ఉన్నాయి మీకు. ఇక ఫ్యూచర్లు ఎన్ని వస్తాయి నాకు తెలియదు. మీ శక్తి మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. సాఫ్ట్వేర్ క్రియేట్ అవుతుంది, టీమ్ స్ట్రక్చర్తో సహా వస్తుంది, సాఫ్ట్వేర్లో మొత్తం వస్తుంది. చాలా మందికి అది రాదు. మొత్తం A to Z సాఫ్ట్వేర్లో క్లియర్ ఉంటుంది. నీకు వచ్చే కమిషన్ ఎంత, నీ టీంకి వచ్చేది ఏంది, నీ టీం ఎంతమంది ఉన్నారు, టోటల్ క్రియేట్ అయిపోతుంది సాఫ్ట్వేర్. అదంతా చేస్తున్నాడు బ్యాక్గ్రౌండ్ వర్క్. ఇట్లా విజన్తో వర్క్ చేస్తున్న కంపెనీలు పడిపోయేటందుకు రాలే, మందిని ముంచేటందుకు రాలే. అట్లా మందిని ముంచేటందుకంటే సాఫ్ట్వేర్ అవసరం లేదు, ఏది అవసరం లేదు, ఇవేం అవసరం లేదు. 2 మీటింగ్లు పెట్టా, ఆగం చేయాలి, వెళ్ళిపోవాలి. ఈ కాలంలో అట్లా ఆగం చేసినోడు ఎవడు ఓడు దొరుకుతాడు, జైల్లో పడతాడు, మీరు భయపడరు అని చెప్తే ఓపెన్. ఎందుకంటే ఎవరు వదలరు ఈ కాలంలో, నాలెడ్జ్ ఎక్కువైంది. ఓవర్ నాలెడ్జ్ యుగంలో తెలిసిన వ్యక్తులను చాలా మందిని చూస్తున్నా, ఎవరు ఆగం చేయడానికి వస్తలేరు. డీసెంట్గా లాంగ్ టర్మ్ చేద్దాం అంటున్నారు. ఒకటే రోజున కరోడ్పతి అయిదామంటే కూడా కరెక్ట్ కాదు. లాంగ్ టర్మ్ చేద్దాం. మీకు మళ్ళీ చెప్తాను, 5 ఏళ్ళు 7 ఏళ్ళు. నా రూల్ ఒకటే, బిజినెస్లో ఉండాలి 5 ఏళ్ళు 7 ఏళ్ళు. రెగ్యులర్ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, ఏది టౌన్లలో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, నీ ప్లాట్ నువ్వు అమ్ముకుంటున్నావు. ఇక్కడ అదృష్టం ఏంటంటే నీ ప్లాట్ నువ్వు అమ్ముకొని నీ టీంతో ప్లాట్ అమ్మినప్పుడు కూడా 10 రూపాయలు వస్తాయి. ఆ మోడల్ పవర్ఫుల్ మోడల్ అని నెక్స్ట్ టైం ఎప్పుడైనా లీడర్స్ మీటింగ్లో చెప్తారు. ఆ సెషన్ నేను చెప్పినప్పుడు సాయి విన్నాడు. ESBI అనే సెషన్ చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు 97% లెఫ్ట్కు ఉంటారు, వీళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు. రైట్కు 3% వాళ్ళు ఉంటారు, వాళ్ళు రిచ్. ప్రపంచాన్ని నడిపేది 3% వాళ్ళు, 97% వాళ్ళు నడపరు ప్రపంచాన్ని. ఈ 97%లో పొలిటికల్ లీడర్స్ కూడా ఉంటారు కొన్నిసార్లు, 3% వాళ్ళు నడుపుతారు. ఇండియా మొత్తంలో అంబానీ చెప్పింది నడుస్తుంది, అదాని చెప్పింది నడుస్తుంది. ఎందుకు తెలుసా? అట్లని వాళ్ళు రాంగ్ కాదు, వాళ్ళే ఇన్వెస్టర్లు, వాళ్ళు ట్యాక్స్ పేయర్స్, హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్. వాళ్ళ వల్లనే గవర్నమెంట్ నడుస్తుంది, మన వల్ల 100 ఫుల్ నడవదు. నువ్వు చెక్ చేసుకో, మిడిల్ క్లాస్ వాళ్ళు కట్టే ట్యాక్స్లు ఎంతనా, అన్ని కలిపితే ఒక ట్యాక్స్ ఉంటుంది. అట్లా చెప్పి ఓన్లీ వాళ్ళు. ఇంకోటి, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటోళ్ళు, మనం ఎంప్లాయ్మెంట్ని తినేటోళ్ళం, అంటే తీసుకునేటోళ్ళం. మనం ఎంప్లాయ్మెంట్ క్రియేటర్స్ ఆల్వేస్ గ్రేట్, చాలా పవర్ఫుల్. గవర్నమెంట్ వాళ్ళకు కొమ్ము కాయదు, గవర్నమెంట్ ఎప్పుడు ప్యారలల్గా బిజినెస్ వాళ్ళతో నడుస్తుంది. అంతేందుకు అన్ని మాట్లాడినరా, అదాని అన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే అదానితో వర్క్ చేస్తలేరా? ఫస్ట్ పాయింట్ ఏం తెలుసా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అట్లా ఎక్కిరియాలి, కామన్ రూల్, కామన్. బీజేపీ అదాని అని ఎక్కిరిచ్చారు, కాంగ్రెస్ రాగానే అదానితో చేస్తేనే మనం చెయ్యాలి, అది కరెక్ట్. ఎందుకు తెలుసా? పాలిటిక్స్ వాళ్ళకి ఎప్పుడు ఇంపార్టెంట్ బిజినెస్ వాళ్ళు. బిజినెస్ వాళ్ళు ఉంటేనే కరెక్ట్గా వర్క్ అవుతుంది, అదర్వైజ్ కాదు.
ఎందుకంటే బిజినెస్ పీపుల్ ఆర్ ఎంప్లాయ్మెంట్ క్రియేటర్స్. అండ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటోడు ప్రపంచానికి మంచి చేస్తాడు, ప్రభుత్వానికి మంచి చేస్తాడు. వాళ్ళు ఎప్పుడు మంచిగా ఉంటేనే దేశం బాగుంటుంది. అది రూల్. అందుకని ఏంటంటే రాజులు కూడా, పూర్వకాలంలో రాజులు కూడా వ్యాపారులను బాగా చూసుకునేటోళ్ళు. ఎందుకు? వ్యాపారం చేసేటోడు ఉంటేనే ఖజానా నిండుతుంది. ఖజానా నిండితేనే రాజు ప్రజలను చూసుకోవస్తుంది. సేమ్ కాన్సెప్ట్ ఇవాళ రాజు సీఎం అయిండు, వ్యాపారులు అప్పుడు వైశ్య కమ్యూనిటీ వాళ్ళు ఉంటుండే, ఇప్పుడు అన్ని కమ్యూనిటీ వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. మనమందరం బిజినెస్ పీపుల్. మనం బాగుంటే ఖజానా నిండుతుంది. ఖజానా అంటే ఏంది? బడ్జెట్. బడ్జెట్ నిండితే ఏమవుతుంది? శాలరీలు, గవర్నమెంట్, రోడ్ మంచి చేసుడు, ఇది చేసుడు, రైతు బంధులు, ఈ బంధులు, ఆ బంధులు అన్నీ వస్తాయి. ఖజానా లేకపోతే ఏ బంధు వస్తుంది? రా బంధు వస్తుంది. ట్యాక్స్ ఖజానా లేదు, ఏం రాదు. ట్యాక్స్లు ఎవడు కట్టాలి? పైసా సంపాదించినోడు ట్యాక్స్ కడతాడు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. బేకార్గా ట్యాక్స్ కట్టలేడు. పైసా సంపాదించినోడు ట్యాక్స్ కడతాడు. వాన్ ట్యాక్స్లతో ప్రభుత్వం నడుస్తుంది. వాడు లేకపోతే ప్రభుత్వం నడవదు. ఇది ఖచ్చితమైన రూల్ ఇది. అందుకే పైసా సంపాదించేటోడు అసెట్ భూమికి, పైసా సంపాదించినోడు లయబిలిటీ భూమికి, భారం భూమికి. అది ఖచ్చితమైన రూల్. దాంట్లో ఏజ్ అయిపోయింది పాపం సంపాదిస్తలేడు ముసలాయన, నో ప్రాబ్లం. దాన్ని నేను తప్పు పడతలేను. ఏజ్ అయిపోయింది, పెద్ద ఆవిడ పైసా సంపాదిస్తలేదు, తప్పు పట్టట్లేదు. వాళ్ళది కూడా ఒక తప్పేముంది తెలుసా? ఏజ్ అయిపోతుందని తెలుస్తలేదా నీకు? 60 ఏళ్ళు బతికినావు, 65లో ముసలాయనం అవుతాం, ముసలోళ్ళం అవుతాము. చేలు కాళ్ళు మన శ్వాస ఆధీనంలో ఉండవి, వర్క్ చేయడానికి కుదరదు. నా పెన్షన్ నేను తెచ్చుకోవాలని 60 ఏళ్ళు నీకు తెలియదా? అవి ఏం పుట్టుకున్న ముసలను అవుతావు ఒక్కరోజు? 60 ఏళ్ళ తర్వాత అవుతావు, 70 ఏళ్ళకి అవుతావు కదా. ప్లానింగ్ ఉండాలి కదా అన్న. నీ లైఫ్కు నీకు ప్లానింగ్ ఉండాలి, నా లైఫ్కు నా ప్లానింగ్ ఉండాలి, పిల్లగాని లైఫ్కు పిల్లగానికి ప్లానింగ్ ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులను చూడడం అనేది వాళ్ళ ధర్మం. పిల్లల మీద డిపెండ్ కాకుండా బతకడం అనేది మన ధర్మం. దాన్ని నీకు ప్లానింగ్ ఉండాలి. నేను చిన్న టెక్నిక్ చెప్తా వినండి. పెన్షన్ ఎట్లా సంపాదించుకోవాలని చెప్పి క్లోజ్ చేస్తా. పెన్షన్ చేసుకోవాలంటే ఒకటే రూల్. 2023లో ఒక్క ప్లాట్ కొనాలి. ఒకటేసారి ప్లాట్ కొనడు మనతో కాదు, ఒక నేర్పుతున్నాయి. ఈజీ కాదు. 20 లక్షలు పుట్టుకున పెట్టాలి కాదు, 14 లక్షలు ఒకసారి పెట్టాలి కాదు, 12 లక్షలు ఒకసారి పెట్టాలి కాదు. ఈఎంఐలో కొనే ఆప్షన్ ఉంది. ఒకటి ఈఎంఐలో కొన్నాం. 2023లో ఒకటి కొని 24 మర్చిపోయినా. 24లో ఒక ప్లాట్ కొని దానికి ఏం రాసుకోవాలో తెలుసా? పెన్షన్ ప్లాట్ అని రాయాలి. దానికి పేరు ఒక డాక్యుమెంట్ పెట్టాలి, లోపల వారేయాలి. పిల్లలకు కూడా చెప్పొద్దు, భార్యకు ఒక్కదానికి చెప్పాలి. ఓ డాక్యుమెంట్ ఉంది, దాని గురించి ఇప్పుడు చెప్పని కానీ డీటెయిల్ చెప్పొద్దు. కాకపోతే నేను పోతే ఎక్కడ చూసుకోవాలి డాక్యుమెంట్ అనేది చెప్పాలి, వదిలేయాలి. దాని పేరు పెన్షన్ ప్లాట్. ఎప్పుడు అమ్ముతా తెలుసా? నేను 65-70కి నాకు చేతనైతే లేదన్నప్పుడు అమ్మి దాన్ని తీసుకుపోయి బ్యాంకులో పెడితే చచ్చిపోయేదాకా ఇంట్రెస్ట్తో బతకొచ్చు. దాన్ని పెన్షన్ అంటారు. సింపుల్ టెక్నిక్. ఇక మాట్లాడమంటే ఎంత మాట్లాడతారు సొల్లు అంటే, మోడీకి ఇండియా నడిపిస్తలేదు, మోడీకి రేవంత్ రెడ్డికి స్టేట్ నడిపిస్తలేదు. నువ్వు నడుపు, నువ్వు ఎందుకు కూర్చున్నావు? నువ్వు బార్లు ఎందుకు కూర్చున్నావు? ఆయన 40 ఏళ్ళు కష్టపడితే ఒకటి సీఎం అయ్యాడు. ఏం కామెడీ అనుకుంటురా? మన ముఖాలకు సర్పంచ్ దిక్కులేడు. మన వంశాలలో సర్పంచ్ దిక్కులేడు ఇంక ఇప్పటికీ. మా ఇటు సైడ్ ఇప్పుడు మా తాత వార్డు మెంబర్కు పోటీ చేసుడు. ఆయన పోటీ చేస్తేనేమో నేను గెలవాలని మొక్తాడు, మా నాయనమ్మ ఓడిపోవాలని మొక్తాడు. ఎందుకు తెలుసా? ఈయన ఇంట్లో రాజకీయాల వశమైతే లేవు, బయట చేస్తే చుక్కలు కనబడతాయని. మా నాయనమ్మనే గెలుస్తుండే, ఎందుకంటే ఆయన ఓడిపోయింది ఎప్పటికీ. సర్పంచే లేడు మన ఇళ్ళల్లో. ఇక నువ్వు సీఎంకు సజెషన్స్ రాస్తావు. ఇక నువ్వు సోషల్ మీడియా ఉంది కానీ చిల్లర పనులు వదిలేయండి సార్. నీ పని నువ్వు చెయ్యి, ప్రశాంతంగా ఉండు, హ్యాపీగా ఉండు, పెళ్ళాంతో లొల్లులు పెట్టుకోకు. ఇంకొకటి, ముందు రోజు పెళ్ళాంతో కొట్లాడితే తెల్లారి సేల్ కాదు. మీరు రాసి పెట్టుకోండి. మైండ్ అంతా పెళ్ళాం మీదే ఉంటుంది. ఫోన్ ఎత్తుతలేదు, ఎంత మండుతుందో, పోయినాక ఇంటికి డోర్ తీస్తుందో తీయదో నీకు సేలే కాదు. లీడర్షిప్లో మొట్టమొదటి భాగం పెళ్ళాంను ప్రేమగా చూసుకునుడు, లొల్లి పెట్టుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండు. లీడర్షిప్లో మొదటి భాగం ఇది. చాలా మంది అట్లాని కూర్చున్న వాళ్ళు అనుకున్నారు వంగి ఉండు మనలే, రెచ్చిపోకు కానీ వంగి ఉండ, విన్నట్టు నటించాలి, ఒర్రొద్దు. ఇంతే టెక్నిక్, చిన్న టెక్నిక్. అండ్ నువ్వు బయట మోటివేషనల్ స్పీకర్ అని ఇంటికి పోయి ఇప్పుడు చాయ్ పెట్టు అంటే ఏమంటా తెలుసా? ఇంటికి వచ్చినావు నువ్వు పోటీ తీసేసినావు ఇంట్లో అంటదా. ఇప్పుడు ఇంటికి పోగానే సాయంత్రం ఒక్కొక్కసారి తెలుసా చాయ్ పెట్టు అంటాం.
అని నా కొడుకు వచ్చి చెప్తాడు, నానా అమ్మ ఆల్రెడీ కోపంలో ఉంది, నువ్వు నోరు జాగ్రత్త. వాడు ఎంత 11 years నా కొడుకు తెలుసా. వానికే మొత్తం జీవితం అర్థమైంది. నువ్వు బయట మోటివేషనల్ స్పీకర్ పెళ్ళ ముందర ఏం బీకలేవని అర్థమైంది. వాడు ఎంత కట్టా చూడండి. వాడు అనగానే పెట్టు ఛాయ్ అనగానే అమ్మ కోపంలో ఉంది, సరే ఫోన్ తీరా అని నేను కూడా జాగ్రత్తగా డీల్ చేసుడు అలవాటు చేసుకున్నా. ఈ ట్రైనింగ్లోకి వచ్చినాక జనాలను డీల్ చేసి 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 అందంగా డీల్ చేస్తా భార్యతో. నేను పర్ఫెక్ట్ కొట్లాడ క్వశ్చనే లేదు. ఆయన ఛాయ్ పెట్టు బాయ్ కొంచెం అంటే పెడతా ఉండు అనేది సార్ అనగానే ఆయన కొంచెం నెత్తినొస్తుంది బాయ్, మా ఏరియా ఒకటి గట్టిగా చెప్పిన వాళ్ళకు ఛాయ్ పెట్టు అన్న. రెండోసారి స్టవ్ వెలిగించింది. ఆమె తెలివి కలదే కదా, ముందు చెప్పంగా ఉర్రికి పెడతారా ఎవరన్నా? ఇది ఛాయ్ పెట్టాలని ఏ పైన ఉండు కూర్చో వస్తుంది అంటారు. మళ్ళీ పెట్టింది, రెండోసారి పెట్టింది, మూడోసారి ఇంకా అప్పటికి లేట్ చేస్తాడు. పెట్టు అయితే కొంచెం అంటే మూడోసారికి ఛాయ్ తెచ్చి పట్టు. ఆమె మనుషులేం తెలుసా, 2 గంటలు వస్తాడు, పైసలు తెచ్చుకుంటాడు వీడు, మళ్ళీ ఛాయ్ పెట్టు అన్నం పెట్టు ఇదంతా లొల్లులు అని 3. అంటే నాకేమర్థమైందో రోజు సొంత పెళ్ళాన్ని 11 సంవత్సరాలు సంసారం చేసిన పెళ్ళాన్నే ఛాయ్ కావాలంటే 3 సార్లు అడిగితే సేల్ కావాలంటే 10 సార్లు అడుగుతా. పిల్లాడు చాక్లెట్ కొని చాక్లెట్ కొని చాక్లెట్ కొని చాక్లెట్ కొని చాక్లెట్ కొని నాన్న చాక్లెట్ కొని నాన్న చాక్లెట్ కొని బొమ్మ కొని నాన్న బొమ్మ కొని నాన్న బొమ్మ కొని నాన్న ఇక్కడికి కొమటి చెరువు పోదామా ట్యాంక్ బండ్ పోదామా ఈ 100 సార్లు అడిగితే చేస్తాము. మరి అడగండి సేల్ ఎట్లా? ధైర్యంగా అడుగుని నేర్చుకోండి. వాడు ఉండవా ఎవడన్నా తిట్టిండు అనుకో, వాడు తిట్టగానే నువ్వు తిట్టదు. వాడు అంటాడు అందరు ప్లాట్లే అమ్ముండరా, ఇక కొనేటోడు ఎవడరా అంటాడు. అంటారు కొందరు కదా, ఓ అందరు అమ్ముతుర్రు ఎవడు ఉంటాడరా అంటాడు. నువ్వు ఫీల్ కావద్దు అన్నాడా, అడగాలి నువ్వు కొన్నావా అనాల. మళ్ళా నువ్వు కొన్నావా అన్న, అందరు అమ్ముతారు కదా నువ్వు కొన్నావా అనాల. అందరు అమ్ముతానే కొట్టలేవు కదరా నువ్వు, ఇంకా నువ్వు ఎప్పుడు కొట్టవరా ప్లాట్? చచ్చిపోయే ఒకరు కొనవా ప్లాట్? నీకు మాటలు కరెక్ట్గా మాట్లాడడం రావాలి, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం రావాలి. ఈ వర్డ్స్ కంట్రోల్ పెట్టాలి, చాలా జాగ్రత్త మాట్లాడే వర్డ్స్ని. వాడు ఎవడు ముట్టుకోలేడు మీకు. థ్యాంక్స్ అలాట్ ఫర్ ది ఆపర్చునిటీ. ఫెంటాస్టిక్ వర్క్షాప్. ఈ ఇంత అందమైన హాలు, జనాలు, సిద్దిపేట చాలా పవర్ఫుల్గా సెట్ అయినాయి. ఇన్నిసార్లు చేసిన మీటింగ్ మేము ప్రైమ్ వెల్త్లో, నో డౌట్. హాల్ చాలా సూపర్ ఉంది. వాళ్ళు ఎంటర్ అయినప్పుడు అదే అన్న, హాల్ ఈ అంబియన్స్ చాలా పవర్ఫుల్ ఉంది. ఎందుకంటే ఈ సిటీలో ఇట్లా సెట్ చేస్తారు అన్ని, ప్రతిదీ. ఇక్కడ అన్ని మంచి వసతులు ఉన్నాయి, లేవంటే సిద్దిపేట వసతులు లెక్క కాదు. కాకపోతే ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని ఎందీలకు తెలియదు యాక్చువల్గా. దీనికి పెట్టిన మనకు యాక్చువల్ లక్షలు అవుతాయి. అది తప్పు అనలే, మీ ఇష్టం మీరు చేసుకోండి. కానీ అన్ని ప్లేస్లలో ఇన్వెస్ట్మెంట్ జాగ్రత్తగా వెళ్ళాలి. లాంగ్ టర్మ్ ఉండండి, బిజినెస్ చేసుకోండి. గుర్తుంచుకోండి, మిడిల్ క్లాస్ పర్సన్ బిజినెస్ మ్యాన్గా మారాలంటే 5 సంవత్సరాలు పడుతుంది. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 5 years. టైం ఇన్వెస్ట్ చేస్తే, టైం ఇన్వెస్ట్ చేయకుండా 5 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు ఇన్వెస్ట్. టైం ఇన్వెస్ట్ చేస్తే 5 years. సిస్టమ్ నేర్చుకోండి, అర్థం చేసుకోండి, సాఫ్ట్వేర్ వస్తుంది చూసుకోండి, సైట్ విజిట్ చేయండి. ఇంకొకటి 10 సార్లు నువ్వే సైట్లో తిరగలేదు అనుకో, నువ్వు వేరేళ్ళకి అమ్మలేవు. పోతుండాలి. ఇంచు తెలవాలి ఆ సైట్ గురించి, చుట్టుపక్కల గురించి ఇంచు తెలవాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. రెండోది కూర్చున్న రియల్ ఎస్టేట్ అందరూ ఇంకొక నాలెడ్జ్ పెంచుకోండి. ఇది చాలామంది చేస్తలేరు, తప్పది. 1990ల రేట్లు ఎట్లా ఉండే, 2000ల రేట్లు ఎట్లా మారినాయి, 2010ల రేట్లు ఎట్లా మారినాయి, 2015ల ఎట్లయినాయి, 2020ల ఎట్లయినాయి రేట్లు ఒకసారి పేపర్ మీద వేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. రియల్ ఎస్టేట్లో 5 సంవత్సరాల ఎప్పుడు డబల్ అవుతుంది, 10 సంవత్సరాల 4 to 6 times అవుతుంది, 20 సంవత్సరాలలో 20 times నుంచి 200 times అవుతుంది అని ఆ లెక్కలు చూస్తే తెలుస్తుంది మీకు. అప్పుడు మీకు మళ్ళీ చెప్తున్నా, అమ్మాలే తెలవాలి మీకు, మీరు ఇన్వెస్ట్ చేయాలి కూడా తెలవాలి. కొందరు సీనియర్లు కలుస్తారు నాకు హైదరాబాద్లో, ఏమంటారు తెలుసా, రియల్ ఎస్టేట్లో ఫస్ట్ రియల్ ఎస్టేట్ను టీమ్ మోడల్లో ఫేమస్ చేసిన కంపెనీ జన చైతన్య, తర్వాత జనహర్ష స్టార్టింగ్. సో అక్కడ కొందరు నాకు హైదరాబాద్లో సీనియర్స్ కలిసినప్పుడు ఏమంటారు, జన చైతన్య నుంచి రియల్ ఎస్టేట్లో చేస్తున్నా సార్ నేను అంటారు. జన చైతన్య నుంచి రియల్ ఎస్టేట్లో చేస్తున్నప్పుడు నువ్వెందుకు 5 ప్లాట్లు కొనలేదు అని ఆయన నేను అడిగింది అనుకో, ఆయన దగ్గర ఆన్సర్ లేదు. అమ్మడం తెలుసు ఆయనకు, కొనడం తెలియట్లే. అమ్మినప్పుడు కస్టమర్ బాగుపడుతున్నాడు, నీకు కమిషన్ వస్తుంది. 100 ప్లాట్లు అమ్మినప్పుడు నీ కమిషన్ డీసెంట్ ఉంది, కానీ సింగిల్ ప్లాట్ అమ్మిన కస్టమర్ బాగుపడ్డాడు.
అప్పుడు 3-4 ప్లాట్లు మనం కొనుక్కోవాలని ఎందుకు తెలుస్తలేదు? సంపాదించి, ఈ పైసలతో అనలే, మళ్ళా సంపాదించి కొనాలి. కానీ మళ్ళీ చెప్తున్నా, రియల్ ఎస్టేట్ అసోసియేట్ కూడా బాగుపడకపోవడానికి ఇది ఒక పెద్ద కారణం. సంపాదిస్తారు, ఖర్చు పెడతారు. ఖర్చు దేంట్లో పెడతారు? మెజారిటీ దీంట్లో పెడతారు. పెట్టకూడదు, డీసెంట్ పెట్టుకోండి. ఫుల్ దాని మీద పెట్టామంటే కథనే, ఏదో నాశనం, లివర్ నాశనం. 25 లక్షలు ఇట్లా కొట్టుకోండి అప్పుడప్పుడు. ఇటుంటుందో నాకు తెలియదు, అది దాన్ని పాడుగా అప్పుడప్పుడు ఇట్లా కొట్టుడి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కడుందో తెలియదు అది. లెఫ్ట్ కొంటుందా రైట్ కొంటుంది? ఎవరైనా బయాలజీ స్టూడెంట్? నాకు ఐడియా లేదు, హానెస్ట్ ఐడియా లేదు. లివర్ ఇది చాలా ఇంపార్టెంట్. బట్ దాన్ని మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఎంజాయ్మెంటు నీ బాడీని చెడగొట్టకూడదు, నీ మైండ్ని చెడగొట్టదు. దీనివల్ల ఓవర్ ఎంజాయ్మెంట్ వల్ల రాత్రికి ఇంట్లో పెండ్లాం తిట్టింది అనుకో, ఉన్నదంతా దిగు. అర్ధగంట ముందు పోతే చాలు ఇంటికి కదా, వెళ్ళాడు వస్తున్నా ఎన్నిసార్లు అబద్ధాలు ఆడుతావు? నోరా ఇంకేమన్నా రాదు? చెప్పు, 10 o'clock వస్తా, లేదు 11 o'clock వస్తా, 12 o'clock వస్తా, 1 o'clock వస్తా. 1కి పో ఇంట్లో ఉండనే ఉండదు. 10 నుంచి ఆమె ఫోన్లు చేస్తుంటే వస్తే ఇంటి ముందరే ఉన్నా, మూల మలిగితే గుంతల పడి సాగు అక్కడనే. మూల మలిగిన ఇంటకెందుకు వచ్చి పాడైతారు నువ్వు? మూల మలిగితే ఆనే కూర్చున్నాడు, ఇక మలిగితి. ఇదేమన్నా చక్ర వ్యూహమా పద్మ వ్యూహమా? మూల మలిగితారు. ఏ అబద్ధాలు బంద్ చేయండి భయ్. అండ్ మీరు డిసిప్లైన్ కానీ వాళ్ళు చక్కగా అవుతారు. వాళ్ళు ఎందుకు సీరియస్ అయితే ఎందుకే, నేను ఇది ఒక పెద్ద తప్పు కంట్రోల్ చేసిన ఇంట్లో. ఏం తెలుసా, 10కి వస్తా అంటే 10, ఓసారి 12కి వస్తా, ఓసారి 2కి వస్తా అని చెప్తా. 2 o'clock వస్తా. మధ్యలో ఫోన్ చేసింది అనుకో, 2కి వస్తా అన్నా కదా భయ్, చెప్పినా కదా. అక్కడ కూడా 2కి వస్తా అని చెప్పిన పెట్టేయి, తప్పు. నువ్వు పెళ్ళాంతో మాట్లాడుతున్నావు, గుర్తు తెచ్చుకో అని మన. ఎందుకు తెలుసా, రెచ్చిపోడు ఈజీ. 2కి వస్తా అన్న పెట్టేయి, అయిపోయా. ఇక ఫోన్ ఎత్తది. 2కు డోర్ కూడా తీయదు. ఇంకోసారి ఆమె ఏమంటది, నేను నిద్రపోయినా అంటది. పోదు, మనం దాంట్లోనే పోదు. నేను టెన్షన్ పడకుండా ఆమె నిద్ర పోదు, నిన్ను ఓనియదు. ఆ మంచితనమే. ఇంకొకటి ఫైనల్ పాయింట్ చెప్తాను, ఏం తెలుసా, నువ్వు ఎన్నేళ్ళు బతికినా, ఎంతమందితో కొట్లాడినా, ఎంతమందితో ఎట్లున్నా, ఎన్ని పైసలు సంపాదించినా, ఫైనల్గా నువ్వు బెడ్ మీద ఉన్నప్పుడు ముసల్తనంలా నీకు సేవ చేసేది నీ పెండ్లామే. నీ పెండ్లాంకు సేవ చేసేది. కాబట్టి వాళ్ళని మొత్తం అట్లా తీసి బారేసి అన్కేర్గా అవతల పడేసి పెద్ద పీపుడు లాగా ఫీల్ కాకుండా ఫైనల్గా వాళ్ళే ఇంపార్టెంట్. పిల్లలు, తల్లిదండ్రులు, ఫ్యామిలీ, పైసా, సొసైటీ, దేశము, విలేజ్, కంట్రీ, జనాలు అందరినీ చూసుకోండి. హ్యాపీగా బతకండి. కింగులు అయిదాం, సిద్దిపేటోళ్ళం ఏదైనా చేసుకుంటాం. చేద్దామా? రెడీ ఉన్నారా? బిజినెస్లో నంబర్ క్రియేట్ చేద్దాం బయట. నా నంబర్ అయితే ఒకటి గ్యారంటీ, ప్రపంచంలో శ్రీపాదరావు నంబర్ ఒకటి పక్కా క్రియేట్ చేస్తా. సిద్దిపేట నుంచి వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ స్పీకర్ అయ్యిండు. ఫైనల్గా మీకు నేను చెప్తున్నా, హైదరాబాద్లో 100 ఎకరాలలో ఆశ్రమం ఉంటుంది పక్కా. ఇది గ్యారంటీ, ఇది 100% గ్యారంటీ. దాంట్లో ఏమాత్రం డౌట్లు లేవు నాకు. అని మీరు అప్పుడు కూడా వినాల్సిందే. నేను అప్పుడు చెప్తే అప్పుడు వినాలి, ఇప్పుడు వినాలి, అప్పుడు వినాలి. కాబట్టి లెట్ us all క్రియేట్ సమ్ గుడ్ నంబర్స్. హ్యాపీగా ఉండండి, డీసెంట్గా ఉండండి, వర్క్ చేసుకోండి. మనీ చాలా ముఖ్యం లైఫ్కు, నో డౌట్. కానీ 100% మనీ అని అనట్లేదు, కానీ మనీ మాత్రం గ్యారంటీ ఉండాలి. మనీ సంపాదించిన తర్వాత చెప్పు, అంత మనీ కాదు ఒప్పుకుంటా. మనీ సంపాదించకుండా ఆ మాట మాట్లాడు. మనీ సంపాదించండి, అప్పుడు చెప్తాను. నేనే నీకు అప్పుడు క్రియేట్ చెప్తా. మంచి డ్రెస్ కొనుక్కో, ఫ్యామిలీని తీసుకుపోయో, ట్రిప్ పోయిరా, ఫారెన్ పోయిరా, నేనే నేర్పిస్తాను నీ ఫ్యూచర్లో. నేను ఫస్ట్ అయితే మనీ నేర్చుకోండి. 5 సంవత్సరాలు నిలవండి. ప్రైమ్ వెల్త్లకు ఒకసారి గట్టిగా చప్పట్లు, గట్టిగా. ఓకే, చాలా సిన్సియర్గా విన్నారు 3 దాకా. నా అదృష్టం. ఇప్పుడు మీకు గులగుల పెడుతుండొచ్చు లోపల. సో లెట్స్ సీ. థ్యాంక్స్ అలాట్. ఫైనల్ స్టేట్మెంట్ మీరు వింటారు, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇంకొకటి, అందరూ కూడా ఎవరిట్లా డల్, నేను ముందే చెప్పినా కదా, డల్గా అలసిపోయినట్టు లేదు ఇక్కడ ఇవాళ. జనరల్గా టౌన్లలో ఎట్లా ఉంటారో తెలుసు, చాలా మంది ఓపెన్గా చెప్తున్నా మీకు, యాప్ చూద్దాం ఏముంటుందో అని వస్తారు. మెజారిటీ అట్లనే వస్తారు. వచ్చినాక కూడా ఎట్లా సార్ కూర్చోబెట్టారు, వీడు చెప్తాడు మనకు ఇదో వెళ్ళి. నా పేరు అసలే తెలియనాడు, గీ పక్కోడా వీడు చెప్తే నేను అన్నారా మనం ఇప్పుడు ఈ ఏజ్లో ఇట్లా వస్తారు. ఇక్కడ అట్లా లేరు క్రౌడ్. ఇక్కడ చూస్తే ఇక్కడ అందరు మీరు తిరిగి చూడండి, ఇట్లా అందరు లేచి మంచిగా వినేతందుకు రెడీ ఉన్నారు చాలా మంది సిన్సియర్గా.
అది మళ్ళీ చెప్తున్నా, కొన్ని కొన్ని ప్లేస్లలో ఆడియన్స్ మంచి దొరుకుతారు మాకు కూడా, అందుకో అదంటే ఎక్కువ ఎక్స్టెండ్ చేసినా టెన్షన్ పడడం మేము. 10 నిమిషాలు పోయినా జనాలు వింటుంటే చెప్పబుద్ధి అవుతుంది, వినకుంటే బంద్ చేస్తారు. బట్ ఇక్కడ వింటున్నారు, చెప్తున్నాము. పొటెన్షియల్ నీ దగ్గర ఉండడము దేవుడు ఇచ్చిన వరం, దాన్ని వాడుకోవడం తెలియాలి. అదొకటి మాత్రం మీరు కేర్ఫుల్గా ఉండండి. అలిసేంత వరకు ఆడితే అది ఆట, గెలిచేంత వరకు చేస్తే అది యుద్ధం, చచ్చేంత వరకు బ్రతికితే అది జీవితం, చచ్చిన తర్వాత కూడా బ్రతికితేనే అది నీ మంచితనం. థ్యాంక్ యూ.